స్క్రీన్ కనిపించట్లేదన్నా. షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో గ్రిడ్ వచ్చేసి మనకు దీన్ని చెప్తాం కదా, యాంగులర్ స్టార్ట్ చేయనప్పుడు యాంగులర్లో కలిపి ఆ గ్రిడ్ని ఇంట్రడ్యూస్ చేస్తా. అది కూడా ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ మాత్రం అడతారు, వాట్ ఈస్ గ్రిడ్, వాట్ ఈస్ ఫ్లెక్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, అట్లా అడిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఎక్కువ ఇంక ఇంటర్వ్యూ క్వశ్చన్లు అంటే ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ చేస్తాము. ఇంకా వాటి తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్లు అంటే ఇంక ఓన్లీ టూ థింగ్స్. ఒకటి మీడియా క్వరీస్ అంటే ఏంది, తర్వాత వచ్చేసి ఫ్లక్స్ ఐటమ్ అంటే ఏంది, గ్రిడ్ ఐటమ్ అంటే ఏంది, ఇంకా అడిగితే శాస్ అంటే ఏంది. సో శాస్ని వచ్చేసి మనం యాంగులర్లో కవర్ చేస్తాము, ఎక్కడైనా రాయొచ్చు కానీ యాంగులర్లో స్టార్ట్ చేస్తాం. సో ఓకే. సో నేనేం చూసాం, డిస్ప్లే చూసాం. డిస్ప్లేకి ఏం పాసిబుల్ వాల్యూస్ ఇప్పుడు వరకు మన దగ్గర? పాసిబుల్ వాల్యూస్ ఏంది ఇప్పుడు వరకు? బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, ఫ్లక్స్, నన్ను. ఓకేనా? ఓకే. సో మ్యాక్స్ విడ్త్ మిన్ విడ్త్ ఎందుకు ఉపయోగపడతాయి? రిస్ట్రిక్ట్ చేసేదానికి, దీనిపైన ఇంకెక్కువ విడ్త్ తీసుకునేదానికి లేకుండా రిస్ట్రిక్ట్ చేసేదానికి. ఓకేనా? సో మ్యాక్స్ హైట్ని రిస్ట్రిక్ట్ చేసేదానికోసం. సో ఓకే. తర్వాత పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు? సిఎస్ఎస్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? ఏంది అది? స్టిక్కీ. ఓకేనా? ఓకే. సో అబ్సల్యూట్కి రిలేటివ్కి డిఫరెన్స్ ఏంది? పొజిషన్ పారాటైమ్ నుంచి తీసుకుంటుంది, పొజిషన్ ఐటమ్ లేకపోతే వీ పోర్ట్ నుంచి తీసుకుంటుంది. ఓకే, అది అబ్సల్యూట్. ఇట్స్ ఓన్ పొజిషన్ నుంచి తీసుకుంటుంది. ఓకే. సో స్టిక్కీ అంటే ఏంది? స్టిక్కీ అంటే ఏంది? ఓకే. సో అది స్టిక్కీ అనుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఫిక్స్డ్ అంటే ఏంది? ఇట్స్ పొజిషన్ ఈస్ ఫిక్స్డ్ ఫ్రమ్ ది వీ పోర్ట్. ఓకేనా? పొజిషన్ ఈస్ ఫిక్స్డ్ ఫ్రమ్ ది వీ పోర్ట్. ఓకేనా? స్టిక్కీ అంటే రిలేటివ్ ప్లస్ ఫిక్స్డ్ అనమాట. సో రిలేటివ్ లాగా బిహేవ్ చేస్తుంది అండ్ ఫిక్స్డ్ లాగా బిహేవ్ చేస్తుంది, అది స్టిక్కీ. ఓకే. తర్వాత వచ్చేసి ఓవర్ఫ్లో. టెక్స్ట్ ఓవర్ఫ్లో చూసినా లేదు మనం. ఓవర్ఫ్లో ఏం ప్రాపర్టీ పెట్టాలి ఓవర్ఫ్లోకి? ఓకే. ఫ్లోట్కి ఏం ప్రాపర్టీ వాడతాము? ఫ్లోట్ లెఫ్ట్ రైట్. ఓకేనా? ఓకే. సో సిఎస్ఎస్ అలైన్మెంట్లో మనం సెంటర్ చేసేదానికోసం కొన్ని వేస్ చూసాం లేదు మనం. సో ఏం వేస్ చూసాము? మార్జిన్ ఆటో. ఓకే. ఓకే. నెక్స్ట్ లైన్ హైట్ పెట్టి చేసుకోవచ్చా లేదా? లైన్ హైట్ పెట్టి సెంటర్ పెట్టినాం లేదా? సో అదొక పద్ధతి. నెక్స్ట్ ప్యాడింగ్ పెట్టి చేస్తాం. నెక్స్ట్ ఫ్లెక్స్ పెట్టి కూడా చేస్తాం. ఓకేనా? ఫ్లెక్స్ పెట్టి కూడా చేస్తాం. ఓకేనా? ఓకే. సో అది కూడా చూసాం. తర్వాత సెలెక్టర్స్ ఎన్ని రకాల? సింపుల్, యాట్రిబ్యూట్. ఓకేనా? ఓకే. సింపుల్ ఎన్ని రకాల? ఏందా? కాంబినేషన్ ఎన్ని రకాల? ఏందా? డిసెండెంట్స్. జనరల్ సిబ్లింగ్స్. ఓకే. ఓకే. తర్వాత వచ్చేసి సూడో క్లాస్ సెలెక్టర్ అంటే ఏందా? ఓకేనా? ఓకే. సూడో క్లాస్ ఈజ్ డిఫైన్డ్ టు is a special state of an element. ఓకే. ఏమేమి సూడో క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర? అంటే హెచ్టిఎంఎల్ ఏమేమి ఉన్నాయి? ఏమేమి నెంబర్లు ఉన్నాయో గుర్తున్నాయి చెప్పండి.
సూడో క్లాసెస్ 3. మిగతా వాళ్ళందరూ ఎవరికి రావా? సూడో క్లాస్ ఇంకెవరికి రావా? ఓన్లీ వీడికి ఒక్కడికైనా? అవి కూడా 3 పేర్లేనా? ఏమే యాంగులర్లో అయితే ఎట్లయితే నేను నెక్స్ట్ రోజు చెప్పను. మీరు నిదానంగా నేర్చుకొని వచ్చిన తర్వాత మాత్రమే క్లాస్ చెప్తా. సరే ఓకే. సరే సూడో క్లాసెస్ ఏమున్నది, ఒకసారి లింక్ కాడికి వెళ్ళేసి వచ్చినట్టు అన్నీ తెలుసుకుంటారు కదా. యాక్టివ్, చెక్డ్, డిసేబుల్డ్, ఎంటీ, ఎనేబుల్డ్, ఫస్ట్ చైల్డ్, ఫోకస్, హోవర్, ఇన్ రేంజ్, ఇన్వాలిడ్, వ్యాలిడ్, లాస్ట్ చైల్డ్, ఎంత చైల్డ్, నాట్ సెలెక్టర్. చూసినావా లేదు? ఇవన్నీ రిక్వైర్డ్, వ్యాలిడ్ చూసినా? ఇవన్నీ చూసావా? చూడలేదు నిన్న? నిన్న 4 గంటలు ఏం చేసాం ఇదే చెప్తా ఉన్నాం. సరే సూడో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయా? కోర్స్ కాదు ఇది, ఏదో ఇక్కడ ఏందేదే హైదరాబాద్కి వెళ్ళి ఒక 4 రోజులు ఉండేసి వెళ్ళిపోతే కాదు. నిజంగా జాబ్ చేయాలనుకుంటే రండి, లేకపోతే ఆగిపోండి. నాకు చాలా వర్క్ ఉన్నది. నాకేం రాదు చెప్పడం వల్ల అందరికీ. ఏంది సూడో ఎలిమెంట్స్ అంటే? ఏమేమి ఉన్నాయి చెప్పండి. అన్న ఉమ్, ఉమ్, స్టార్టింగ్ ఫస్ట్ లైన్ ఫస్ట్ లెటర్ ఉమ్, సెలెక్ట్ ఫస్ట్ లైన్, ఫస్ట్ లైన్, ఫస్ట్ లెటరు, ఆఫ్టరు, బిఫోరు. అవునా కదా? ఇది చూసాం లేదు నిన్న? ఒకడు కూడా చెప్పటంలా. ఓకేనా? ఓకే. సో ఒపాసిటీని ఎట్లా పెడతామా? యూజింగ్ ఒపాసిటీ వాల్యూ చూసాం లేదా? సో నావిగేషన్ బార్ మనం చేసేది, మనం ట్రై చేసిన వాళ్ళు ఇట్లా నావిగేషన్ బార్ వన్ క్రియేట్ చేసిన లేదు? మనం చేశారు ఎవరు నావిగేషన్ బార్ని? ఎవరు చేయలే. నావిగేషన్ బార్ చేసి ఒక డ్రాప్ డౌన్ పెట్టమని చెప్పినాను లేదా? నావిగేషన్ బార్ ఒకటి చేసి ఒక డ్రాప్ డౌన్ పెట్టమని చెప్పినాను లేదా? సింపుల్గా ట్రై చేసినాం. సో ఈరోజు వరకు నావిగేషన్ బార్ ఒకటి తయారు చేసి దానికి ఒక డ్రాప్ డౌన్ లాగా పెట్టడం. ఓకేనా? సో నుంచి కాపీ చేయబాకండి 2 days వర్క్. కాపీ చేస్తే నాకేం రాదు, మీకే ఏం రాదు, తర్వాత ఏం నేర్చుకోదు. ఓకే. సో నావిగేషన్ బార్ చేసేది కూడా వచ్చేది రాలేదా? నావిగేషన్ బార్కి ఒక డ్రాప్ డౌన్ పెట్టేది అదంతా నావిగేషన్ బార్ ఆల్రెడీ చూసాం మనం. ఓకేనా? సో ఓకే. ఇంకా డ్రాప్ డౌన్స్. సో డ్రాప్ డౌన్స్ నేను ఏం చెప్పాను? ఒక డ్రాప్ డౌన్ చేసేదానికోసం మనం ఏం చెప్పా? ఇప్పుడు హోవర్ పెడుతున్నాము. సో ఆటోమేటిక్గా ఇట్లా లింక్ వస్తుంది అనుకోండి. ఇది నేను చేసాను లేదా? మనం ఓన్లీ ఒకటి వచ్చేది మాత్రం చేస్తాం. సో ఆ ఒక్కదాని కింద ఇంకోటి పెట్టారనుకోండి, ఆటోమేటిక్ 2 అవుతాయి లేదా? అట్లా మీరు 10 పెడితే అదే డ్రాప్ డౌన్ అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు దీని గురించి మళ్ళీ స్పెషల్గా ఏం చెప్పాలి? హోవర్ చేసినప్పుడు ఒక డివ్ని విజిబుల్ చేస్తాము. ఆ డివ్లో ఇన్ని లింకులు పెట్టుకుంటాం. సో ఆ డివ్లో కావాలంటే నువ్వు హోవర్ చేసినప్పుడు ఇట్లా హైలైట్ చేసుకోలేవు. మనకు వచ్చారు అది హైలైట్ చేసేదా? బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్గా మారిస్తే అదే సెలెక్ట్ అయిన మాదిరి చూపిస్తుంది. అవునా కదా? సో దీన్ని నేను చూసాం కదా, మనం ఏదైనా ఒక ఇమేజ్ మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పెద్ద ఇమేజ్ కింద వచ్చేది చూపించాం లేదు? మనం చూసాం. సో డ్రాప్ డౌన్స్ అయితే అంతే. ఓకేనా? ఓకే. సో ఇమేజ్ గ్యాలరీస్ మనం ఇమేజ్లతో ఏం వర్క్ చేయము. ఎట్లాంటి టెక్స్ట్లు కావాలంటే ఇమేజ్ కింద టెక్స్ట్ కావాలంటే జస్ట్ సింపుల్ లేఅవుట్లో రాసుకోవచ్చు. సో ఫ్లెక్స్ లెఫ్ట్ పెట్టామనుకోండి, మనకేం లేఅవుట్ లేకుండా ఆటోమేటిక్గా అన్ని ఈక్వల్ విడ్త్ తీసుకుంటా లేదా? 25 ఇచ్చుకుంటా. సో ఇమేజ్ కింద టెక్స్ట్. సో దానికి సరౌండింగ్ బార్డర్ అన్నిటికీ ఒకే విడ్త్ హైట్ ఇచ్చామంటే ఈక్వల్గా మనం చూడడానికి లుక్ లాగా ఉంటుంది. సో ఇమేజ్ గురించి మనకేమి అట్లా ఈ గ్యాలరీ గురించి మనం ఏం వర్క్ చేయం కాబట్టి సో అంత ఇమేజ్ గురించి మనకేం అవసరం లేదు. ఓకేనా? సో అట్రిబ్యూట్ డైరెక్టర్స్ అంటే ఏంది? అట్రిబ్యూట్ డైరెక్టరీస్ ఇప్పుడు ఏదైనా ఒక ట్యాగ్కి దాంట్లో ఉన్న అట్రిబ్యూట్ని బట్టి మనం టార్గెట్ చేయాలంటే ఏం చేస్తాము? అట్రిబ్యూట్ డైరెక్టరీస్ అని వాడతాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్లో టార్గెట్ని బట్టి టార్గెట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఏ ఆఫ్ బ్రాకెట్ పెట్టి దాని లోపల టార్గెట్ అని ఇస్తాం. సో ఆటోమేటిక్గా అది అట్రిబ్యూట్ డైరెక్ట్ అవుతుంది. సపోజ్ ఇన్పుట్ టైప్లో టైప్ని బట్టి టార్గెట్ చేయాలనుకోండి, టైప్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి టైప్ని బట్టి టార్గెట్ చేస్తాం. సో అట్లా చేయొచ్చు. అవునా కదా మనక? సో అది అట్రిబ్యూట్ సెలెక్టర్స్. అవునా కదా? ఓకే. సో తర్వాత వచ్చేసి మనకు ఫార్మ్స్ ఉందనుకోండి. సో ఫార్మ్స్లో ఆల్రెడీ మనం వచ్చేసి మనం ఇక్కడ ఏం చూసాం? ఫార్మ్స్కి రిలేటెడ్గా సూడో క్లాస్ ఏం చూసాము? రిక్వైర్డ్ చూసాము. సూడో క్లాస్ ఇంకేం చూసాము? రిక్వైర్డ్ చూసాము, ఈజ్ వ్యాలిడ్ చూసాము, వ్యాలిడ్ చూసాము. తర్వాత ఇంకేం చూసాము? చెక్డ్ చూసాము.
ఓకేనా? చెక్డ్ చూసాం. సో తర్వాత సో ఆటో ఫోకస్. ఇప్పుడు ఏదైనా ఒక పేజ్‌కి రాంగానే ఆటో ఫోకస్ రావాలనుకోండి. ఓకేనా? ఏదైనా ఒక పేజ్‌కి రాంగానే ఇప్పుడు ఈ పేజ్‌కి రాంగానే ఆటో ఫోకస్ అయిందా లేదా? జస్ట్ నేను ఇక్కడి నుంచి ఈ పేజ్‌కొచ్చా. ఆటోమేటిక్ కర్సర్ అక్కడికెళ్ళిపోయింది. సో ఇక దీనికి ఏం వాడతాం ఇక్కడ? జస్ట్ ఆటో ఫోకస్. ఓకేనా? ఆటో ఫోకస్ అని పెట్టామనుకోండి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫోకస్ అనేది దానికొచ్చేస్తది. దానికేమి అడిషనల్‌గా అంత స్టెప్ ఏం చేయబల్ల. సో ఆటో ఫోకస్. అవునా కదా? ఓకే. సో ఈ బార్డర్‌లు ఇదంతా మనం చూసాం. ఓకేనా? ఇదంతా మనం ఇట్లాంటి ఫార్మ్ మీరు తయారు చేస్తారా లేదా? ఒక డివ్ పెట్టుకొని ఇది ఆల్రెడీ మనం చేసామా లేదా మనం? ఫార్మ్స్ మీకు ఇచ్చినప్పుడు శాంపుల్ టెస్ట్ ఇచ్చినప్పుడే సో లెఫ్ట్ సైడ్ అంతా లేబుల్స్, రైట్ సైడ్ అంతా ఇది. విడ్త్ మీరు కూడా ఏంది డైనమిక్‌గా ఇచ్చారు. మనం క్లోజ్ చేసే కొంది బాగా నీట్‌గా కూడా వచ్చింది. అవునా కదా? చేసామా లేదా మనం? ఆల్రెడీ చేసాం దీన్ని. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కౌంటర్స్. ఓకే. ఈ కౌంటర్స్ తర్వాత రాసుకుందాం. ఓకే. సో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందంటే అదొచ్చేసి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం ఒక దగ్గర చూసామా లేదా? సో ఇంపార్టెంట్ ఎందుకు? ఏదైతే దానికి మనం ఇంపార్టెంట్ అని ఇస్తున్నామో దట్ విల్ టేక్ ఏ హైయెస్ట్ ఇంపార్టెంట్. అవునా కదా? ఓకే. ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈరోజు. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌లో చూడండి. సో ఇక్కడ నేను ఎన్ని పీ ఎలిమెంట్స్ తీసుకున్నాను? 3 పీ ఎలిమెంట్స్ తీసుకున్నా. ఓకేనా? సో లెట్ మీ జూమ్ దిస్. ఓకేనా? సో ఇప్పుడు కనిపిస్తుందా అందరికి? ఓకే. సో ఇక్కడ నేను ఎన్ని పీ ఎలిమెంట్స్ తీసుకున్నా. దీంట్లో ఏమన్నా కోడ్ ఉందా? లాజిక్ లేదు, ఏం లేదు. ఎందుకంటే జావా స్క్రిప్ట్‌కెళ్ళిన తర్వాత మాత్రం లాజిక్ వస్తది. అప్పటిదాకా ఏందంటే జస్ట్ విజువల్‌గా చూస్తే సరిపోతది. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? ఒక పీ ఎలిమెంట్స్ తీసుకున్నా. రెండోది ఏముంది? ఇక్కడ కూడా ఒక పీ ఎలిమెంట్ తీసుకున్నా. 3 పీ ఎలిమెంట్స్ తీసుకున్నా. ఎన్ని తీసుకున్నాను? 3 పీ ఎల్ సో ఫస్ట్ దానికి ఏమి క్లాస్ ఇయ్యలేదు, ఐడీ ఇయ్యలేదు. రెండో దానికి క్లాస్ ఇచ్చాను. మూడో దానికి ఐడీ ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్లాస్ పరంగా ఒక స్టైల్ ఇస్తున్నా. ఐడీ పరంగా ఒక స్టైల్ ఇస్తున్నా. మామూలుగా ఈ ఎలిమెంట్ పరంగా ఒక స్టైల్ ఇస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి క్లాస్ పరంగా ఒక స్టైల్ ఇచ్చా. ఓకేనా? సో ఇక్కడ మనకు ఐడీ పరంగా ఏమి ఇచ్చాను? బ్లూ ఇచ్చాను. ఐడీ పరంగా ఏమి ఇచ్చాను? బ్లూ ఇచ్చాను. తర్వాత క్లాస్ పరంగా ఏ కలర్ ఇచ్చాను? గ్రే కలర్ ఇచ్చాం. ఏం లేకుండా ఏం కలర్ ఇచ్చాము? రెడ్ కలర్ ఇచ్చాం. సో 3 కలర్స్ ఇచ్చామనమాట. సో అన్నీ పీ ఎలిమెంట్‌లా కాదు మనక. సో ఇప్పుడు మీరు దీనికి చూసారనుకోండి. ఇప్పుడు ఐడీ దానికి చూసారనుకోండి. ఐడీకి ఐడీ మ్యాచ్ అవుతది. ప్లస్ నార్మల్‌ది కూడా మ్యాచ్ అవుతది. 2 మ్యాచ్ అవుతాయా లేదా మనక? ఐడీ మ్యాచ్ అవుతది. అండ్ నార్మల్‌ది కూడా మ్యాచ్ అవుతది. ఓకేనా? సో ఇప్పుడు ఐడీ మ్యాచ్ అయినప్పుడు ఏం జరుగుతదంటే, ఐడీ మ్యాచ్ అయినప్పుడు ఏం జరుగుతది? ఐడీ మాత్రమే డామినేట్ చేస్తది. ఐడీ మ్యాచ్ అయినప్పుడు ఏం జరుగుతది? ఐడీ మాత్రమే మ్యాచ్ అవుతది. ఇక్కడ చూసామనుకోండి. సో ఫస్ట్ హైయెస్ట్ ప్రిఫరెన్స్ దేనికిస్తదంటే ఇట్లా మ్యాచ్ అయినప్పుడు ఐడీకి ఇస్తది. ఓకేనా? ఫస్ట్ హైయెస్ట్ ప్రిఫరెన్స్ దేనికిస్తది? ఐడీకి ఇస్తది. సో ఇప్పుడు నేను ఐడీ పెట్టి కలర్ ఏం కలర్ ఇచ్చాను? ఏం కలర్ ఇచ్చాను? రెడ్ ఇచ్చా. రెడ్డా? బ్లూ ఇచ్చినానా? ఆ! సో, ఐడీ కలర్ ఏమి ఇచ్చినాను? బ్లూ ఇచ్చినాను. సో, అందుకని ఇక్కడ నాకు లాస్ట్ దానికి ఏమొచ్చింది? బ్లూ కలర్ వచ్చింది. ఓకేనా? నేను అట్లా ఐడీ లేకుండా పెట్టాననుకోండి. ఐడీ లేకుండా పెట్టుంటే మనకి ఏ కలర్ ఈ పీతో మనం ఏమిచ్చినాం? రెడ్ కలర్ అనేది హైలైట్ అయ్యుండాల. రెడ్ కలర్ ఎందుకు హైలైట్ కాలేదంటే, దీనికి ఐడీ పెట్టినాము. ఐడీతో మ్యాచ్ అయింది కాబట్టి, దాన్ని ఆ కలర్ ప్రకారం తీసుకుంది. సో, ఫస్ట్ ఏ సెలెక్టర్ వర్క్ అయింది ఇక్కడ? ఐడీ అనేది వర్క్ అయింది. ఓకేనా? ఓకే. సో, రెండో దానికేందంటే, మనం అక్కడ ఐడీ ఇయ్యలేదు. క్లాస్ మాత్రం ఇచ్చాం. సో, రెండో టైమ్‌లో కూడా ఏందంటే, ఇది నార్మల్ పీని తీసుకోలేదు. దేన్ని తీసుకుంది? దాని క్లాస్ ప్రకారమే తీసుకుంది. దేని ప్రకారం తీసుకుంది? దాని క్లాస్ ప్రకారమే తీసుకుంది. ఓకేనా? సో, అంటే ఇప్పుడు పాయింట్ ఏందంటే, ఇప్పుడు మనకు ఒక క్లాస్‌లో ఒకదాన్ని టార్గెట్ చేస్తున్నాము. ఆ ఎలిమెంట్ పరంగా కూడా దాన్నే సేమ్ టార్గెట్ చేస్తున్నాం. అప్పుడు ఏది హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తది? ఎయిదర్ ఐడీకైనా హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తది. లేదా క్లాస్‌కైనా హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తది. ఈ 2 మ్యాచ్ కాకపోతే అప్పుడు ట్యాగ్ దగ్గరకొస్తది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అందరికి? సో, ఇప్పుడు మనం ట్యాగ్ ఇచ్చేసాం కదా! ఫస్ట్ ఇక్కడ ట్యాగే కదా రావాలా? ఎందుకంటే మనం పైనుంచి కిందకి ఇచ్చినప్పుడు లాస్ట్‌లో ఏది ఇస్తామో అదే ఎక్కువ హైలైట్ అవుతది నార్మల్‌గా అయితే. అవునా కదా? సో, అప్పుడు పీఏ కదా మ్యాచ్ అవ్వాలి. కానీ ఈ 2 ఎందుకు మ్యాచ్ అవుతున్నాయంటే సీఎస్ఎస్ రూల్స్‌లో ఏందంటే బేస్డ్ ఆన్ ఐడీ గాని ఇస్తే ఫస్ట్ ఏది మ్యాచ్ అవుతది? ఐడీతో ఉన్నది మ్యాచ్. ఇప్పుడు ఐడీ పరంగా లేదనుకోండి. సపోజ్ ఇక్కడ మై ఐడీ 1 అని పెట్టా. సో, ఇక్కడ మ్యాచ్ కాలేదు. దానికి మ్యాచ్ కాలేదు. ఇప్పుడు మనం కొడితే అది దేనితో రావాలి? పీ ఎలిమెంట్‌తో రావాలి. ఎందుకంటే అట్లాంటి సెలెక్టర్ ఏది మ్యాచ్ కాలేదు. ఏది మ్యాచ్ కానప్పుడు దేనికెళ్ళాలా? దాని ట్యాగ్ సెలెక్టర్‌కెళ్ళిపోవాలా. సో, ట్యాగ్ సెలెక్టర్ ఎప్పుడొస్తది? లాస్ట్ ప్రిఫరెన్స్. ట్యాగ్ సెలెక్టర్ ఏంది? లాస్ట్ ప్రిఫరెన్స్. అంటే క్లాస్ ఉంటే క్లాస్‌కిస్తది. లేదా ఐడీ ఉంటే ఐడీకిస్తది. క్లాస్ ఉంటే క్లాస్‌కిస్తది. ఈ 2 మ్యాచ్ కాకపోతే దీనికొస్తది. అర్థమవుతుందా? ఇది ఆర్డర్ అన్నమాట. అర్థమైందా? సో, ట్యాగ్ సెలెక్టర్ ఉంది. క్లాస్ సెలెక్టర్ ఉంది.
అండ్ ఐడి సెలెక్టర్ ఉంది. ఇట్లా మూడిట్లో ఏది హైయెస్ట్ ప్రిఫరెన్స్? ఐడి సెలెక్టర్కి. తర్వాత ఓకేనా. సో సపోజ్ ఇక్కడ నేను క్లాస్ ఇస్తున్నాను, ఐడి ఇస్తున్నాను. రెండిట్లో అప్పుడు నాకు దేనికి ఇవ్వాలి? ఓకేనా, మై ఐడి అని అనుకోండి. సో ఇప్పుడు నేను ఒకే దానికి 2 ఇచ్చా. ఇప్పుడు దానికి ఏం కలర్ రావాలా? అప్పుడు ఏది హెచ్ ప్రిఫరెన్స్ ఇస్తుందా? ఐడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అర్థమవుతుందా? సో ఐడి మనం అండ్ క్లాస్ 2 ఇచ్చినప్పుడు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది? ఐడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ఐడి లేదు, క్లాస్ ఉంది, ట్యాగ్ ఉంది. అప్పుడు రెండిట్లో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుందా? క్లాస్కి ఇస్తుంది. ఇవి 2 మ్యాచ్ కాలేదు, అప్పుడు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుందా? ట్యాగ్ సెలెక్టర్కి ఇస్తుంది. అర్థమవుతుందా? సో ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఏది మ్యాచ్ కాకపోతే మాత్రమే ట్యాగ్ నేమ్ సెలెక్టర్కి వస్తుంది. ఏది మ్యాచ్ కాకపోతే మాత్రమే ట్యాగ్ నేమ్ సెలెక్టర్కి వస్తుంది. ఏడు వరకు క్లియర్ అందరూ? ఓకే. ఇప్పుడు మనకేంటంటే యాంగులర్‌లో ఈ ఇంపార్టెంట్ అనే ప్రాపర్టీ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ప్రతి పేజ్‌లో ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో వాడతాం ఆ ఇంపార్టెంట్ అనేది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందంటే, ఇప్పుడు ఇక్కడ మీకు 3 డివ్‌లు ఉన్నాయా లేదా? 3 ప పీ ఎలిమెంట్లు ఉన్నాయా లేదా? ఇక్కడ క్లాసు మ్యాచ్ అవుతుంది, ఐడి మ్యాచ్ అవుతుంది. కానీ ఏది ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకుంటున్నది? ఐడి ప్రిఫరెన్స్ తీసుకుంటున్నది. కానీ నాకేందంటే నా క్లాస్‌లో ఏది ఇచ్చామో అది మాత్రమే రావాలి నాకు. నా క్లాస్‌లో ఏమి ఇచ్చాను? గ్రే కలర్ ఇచ్చా. గ్రే కలర్ రావాలి గానీ ఇక్కడ ఈ బ్లూ కలర్ రాకూడదు నాకు. అంటే ఉన్నదాన్ని ఓవర్ రైట్ చేయాలి. దానికైనా నాది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాలి. ఓకేనా? అట్లాంటి చిన్న సిట్యుయేషన్స్ చాలా వస్తాయి మనకి యాంగులర్‌లో. ఓకేనా? అంటే అక్కడ మనకు డిఫాల్ట్‌గా వచ్చిందని నాకొద్దు. నేను ఓవర్ రైట్ చేయాలి ఆ స్టైల్‌ని. వాడు ఎక్కువ నాకైనా ఎక్కువ లెవెల్ హై ఇంపార్టెన్స్ ఉన్నా గానీ దానికన్నా నేను సెట్ చేసిన వాల్యూయే దానికి రావాలి. అట్లాంటప్పుడు ఏదైనా ఉందంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దేర్ ఈస్ ఎ ప్రాపర్టీ కాల్డ్ ఇంపార్టెంట్. దేర్ ఈస్ ఎ ప్రాపర్టీ కాల్డ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మనకేమొచ్చింది? 2 ఐడి పెట్టినప్పుడు ఏది మ్యాచ్ అయింది? ఐడితోనే కదా వచ్చిందా? సో ఇప్పుడు మనకేం రావాలా? గ్రే కలర్ వచ్చింది. ఓకేనా? సో గ్రే కలర్ ఎందుకొచ్చింది? ఇక్కడ మనం ఏం చేసామంటే వి మేడ్ ఇట్ యాస్ ఎ ఇంపార్టెంట్. వి మేడ్ ఇట్ యాస్ ఎ ఇంపార్టెంట్. సో ఏ ప్రాపర్టీ అయితే మనం ఇట్లా ఇంపార్టెంట్ పెడతామో అదేమవుతంటే మిగతా అన్ని అన్‌ఇంపార్టెంట్ అయ్యి ఇది ఇంపార్టెంట్ అవుతది. మిగతా అన్నిటికైనా ఏమవుతది? ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ అవుతది. అర్థమవుతుందా? సో ఐడి ఆల్రెడీ ఇచ్చున్నావు కదా ఈడ. ఐడి ఆల్రెడీ ఇచ్చున్నావు కదా! ఆ! ఇంపార్టెంట్ అని పెట్టినప్పుడు దేని దగ్గరైతే ఇంపార్టెంట్ పెడతావో దానికి మాత్రం ఇప్పుడొస్తది. అన్న అట్లా లేదు నేను ఐడి దగ్గరికెళ్ళి ఇంపార్టెంట్ పెడతానంటే ఆల్రెడీ ఇది హైయెస్ట్ ప్రిఫరెన్స్‌లో ఉంది. నీకెందుకు మళ్ళా అక్కడికెళ్ళి ఐడి ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి? ఇంపార్టెంట్ ఎప్పుడు ఇచ్చుకోవాలి? ఏదైనా ఓవర్ రైట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇచ్చుకోవాలి. అవునా కదా? సో ఇక్కడ నేనేం ఓవర్ రైట్ చేస్తున్నాను ఇక్కడ? ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్రెడీ నేను ఏమి ఇయ్యకపోయినా గానీ ఇదే హైయెస్ట్ ప్రిఫరెన్స్‌లో ఉంటది. నువ్వు మళ్ళా సెపరేట్‌గా ఎళ్లి ఏం చేయాల్సిన అవసరం లేదు దానికి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఐడీ, క్లాస్ 2 మ్యాచ్ అయ్యాయి. అట్లాంటప్పుడు టార్గెట్ చేయను నువ్వేమి ఇయ్యకపోయినా ఐడీయే హైయెస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటది. ఇప్పుడు మన సందర్భం వాట్ ఈస్ అవర్ సిట్యుయేషన్? వి వాంట్ టు ఇప్పుడు సపోజ్ 2 పేజీలు ఉన్నాయనుకోండి. ఈ స్టైల్స్ అన్నీ మనకు స్టైల్స్.html నుంచి వస్తున్నాయి. స్టైల్స్.css నుంచి వస్తున్నాయి. కామన్ స్టైల్స్ నుంచి వస్తున్నాయి. కానీ నాకు ఈ పేజీలో ఇట్లాంటి కలర్ వద్దు. ఈ పేజీలో నాకొచ్చేసి గ్రే కలర్ కావాలా. మిగతా పేజీల్లో అది ఉండొచ్చు. కానీ ఈ పేజీలో మాత్రం నాకు ఏ కలర్ ఉండాలా? గ్రే కలర్ రావాలా. అట్లాంటప్పుడు నేనేం చేసుకోవాలంటే ఈ ఇంపార్టెంట్ ఎళ్లి ఈ ప్రాపర్టీని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంపార్టెంట్ ప్రాపర్టీ క్లాస్ దగ్గర పెట్టొచ్చు. లేదా పీ ఎలిమెంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎనీవేర్. ఓకేనా? సో నేనేం చేశాను లాస్ట్‌లో పీ ట్యాగ్ వచ్చేసి ఇంపార్టెంట్ అని చెప్పా. పీ ట్యాగ్ ఇంపార్టెంట్ అంటే ఏంది? మిగతా అన్నిటికైనా ఈ ట్యాగ్ సెలెక్టరే హై ప్రిఫరెన్స్ అయిపోయింది ఇప్పుడు. సో ఆటోమేటిక్‌గా ఈవెన్ నువ్వు ఐడీ పెట్టినా, క్లాస్ పెట్టినా అయన్నీ అప్లై కావట్లా. ఏది అప్లై అవుతుంది? పీ ఎలిమెంటే అప్లై అవుతుంది. అర్థమవుతుందా ఇంపార్టెంట్ ఎప్పుడు అవసరమో? ఏది లాస్ట్ తీసుకుంటే అది తీసుకుంటది. లేదా మన ట్యాగ్. సో ఇక్కడ ట్యాగ్ దీనికి ఐడీకి పెట్టాము, దీనికి పెట్టాము. సో ఐడీకి ప్రిఫరెన్స్ ఇచ్చినది. ఫస్ట్ ఐడీ ఉన్నది తీసుకుంటున్నది. తర్వాత ఐడీకి మ్యాచ్ కానిది దీనికి తీసుకుంటున్నది. ఓకేనా? సో అన్నిటికి పెట్టినారనుకోండి అప్పుడు అది ఖచ్చితంగా చూసేవాడికి కన్ఫ్యూషన్ వస్తది. డెవలపర్‌కి కన్ఫ్యూషన్ వస్తది. ఇట్లా ఏది తీసుకుంటదో డెవలపర్‌కే తెలీదు. మనం అవుట్‌పుట్ చూడకుండా దేనికి ఏ ప్రిఫరెన్స్ ఇస్తదని చెప్పగలుగుతామా? యూ కెనాట్ సే. కానీ దాన్ని ఎట్లా టార్గెట్ చేయొచ్చంటే, సో ఇప్పుడు దీంట్లోనూ ఇంపార్టెంట్ ఉంది. మై ఐడీలోను అంటే ఐడీ పరంగా ఇంపార్టెంట్ ఉంది. సో ఐడీ పరంగా ఉన్నదానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎళ్తదనమాట. ఎందుకంటే దానికి ఇది మ్యాచ్ కాకపోతే క్లాస్‌కెళ్తది. ఇప్పుడు నేను క్లాస్ దగ్గర ఇంపార్టెంట్ పెట్టాను. సో ఇప్పుడు దీని దగ్గర ఇంపార్టెంట్ పెట్టాను. సో ఫస్ట్ ఏది మ్యాచ్ కాకపోతే ఇది మ్యాచ్ కాకపోతే మాత్రమే దీనికొస్తది. ఇప్పుడు ఇది మ్యాచ్ అయిందా లేదా? సో ఇప్పుడు ఇదే రావాలి. ఓకేనా? సో అట్లా దీని వరకు మనకి ఏదైతే ఇంపార్టెంట్ పెట్టామో ఆ కలర్ దాని వరకు అది వచ్చింది. ఈ క్లాస్ వరకు దానికొచ్చింది. మిగిలిన 2 పేజీలకి ఇట్లా వచ్చింది. సో ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్. కానీ అన్ని దగ్గరలెళ్ళేసి ప్రతి దగ్గర మనం రాసిన బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని పెట్టినప్పుడల్లా ఇంపార్టెంట్ పెట్టేయకూడదు. ఎప్పుడు పెట్టాలి? ఓన్లీ
మనకు వేరే కలర్ మనం పెట్టకపోతే వేరే కలర్ వస్తుంది, అది రాకూడదు, మనకి ఈ కలర్ మాత్రమే రావాలి. అట్లాంటప్పుడు మాత్రం మనం ఏం చేసుకోవాలి, ఇంపార్టెంట్ అని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సపోజ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉందనుకోండి, అన్ని పేజీల్లో వేరే కలర్ ఉంది, నాకు ఈ పేజీలో మాత్రం వేరే రావాలనుకోండి, అట్లా రాదు, ఇక్కడ ఆ కలర్ వస్తుంది. అట్లా వద్దు, నాకు ఈ పేజీలో ఇంపార్టెంట్ అని చెప్పి వేరే కలర్ ఇస్తే అప్పుడు మాత్రమే ఓవర్ రైడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అట్లాంటి సందర్భాల్లో మనం దేని వాడతాము, ఇంపార్టెంట్ వాడతాం. అర్థమవుతుందా? సో ఇంపార్టెంట్ అనేది చిన్న పాయింట్ కానీ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఇంకో పాయింట్ ఏం చూసాం ఇక్కడ, మనం ఒక ఎలిమెంట్కి ఐడి మ్యాచ్ అయింది, క్లాస్ మ్యాచ్ అయింది, ట్యాగ్ మ్యాచ్ అయింది. ఏది హైయెస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటుంది, ఐడి. ఐడి లేకపోతే ఏది తీసుకుంటుంది, క్లాస్. ఇంక రెండు మ్యాచ్ కాకపోతే ఏది తీసుకుంటుంది, ట్యాగ్ నేమ్. ఓకేనా? ట్యాగ్ నేమ్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా? ట్యాగ్ నేమ్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా? సో ట్యాగ్ నేమ్ అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ లో తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆడ వరకు క్లియర్ అందరికి? ఓకే, ఓకేనా? సో ఇంక లాస్ట్ టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసి ట్రాన్సిషన్స్. ఓకే, ఫ్లెక్స్ బాక్స్. ఓకేనా? లాస్ట్ ఏంటంటే ఫ్లెక్స్ బాక్స్. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఫ్లెక్స్ మనకు సిఎస్ఎస్ లేఅవుట్లో ఏం చూసాం, మనం విడ్త్లో మన సొంతంగా పెట్టుకునే చూసాము, ఫ్లోట్ లెవెల్ పెట్టి చేసేది చూసాము, లేఅవుట్స్కి ఏం చేసాము, మనం ఇన్లైన్ పెట్టుకునే చూసాము, బ్లాక్ పెట్టేది చూసాము, ఇన్లైన్ బ్లాక్ చూసాము. ఓకేనా? సో సిఎస్ఎస్లో ఫ్లక్స్ బాక్స్ అనేది కూడా ఏంటంటే అదొక డిస్ప్లే వాల్యూ అనమాట, అది కూడా ఒక డిస్ప్లే వాల్యూ. ఓకేనా? అది కూడా ఒక డిస్ప్లే వాల్యూ. సో ఇప్పుడు మీకు సింపుల్గా చూపించాలంటే సపోజ్ ఓకే, ఇక్కడ ఉన్నాయనుకుంటారా, ఇప్పుడు ఈ బటన్లన్నీ ఇటు వరుసగా ఉన్నాయి లేదా? సో ఇప్పుడు నేను జస్ట్ మినిమైజ్ చేశాను అనుకోండి, అవి ఆటోమేటిక్ ఏంటంటే మనకు స్థలాన్ని బట్టి అవి మారుతూ ఉండాలన్నమాట, ఆటోమేటిక్గా పెరుగుతూ ఉండడం, ఇట్లా తగ్గుతూ ఉండాలనుకోండి. ఇట్లాంటి ఐటెంలు ఇప్పుడు ఇంకోటి కూడా చూడండి. సో బై డిఫాల్ట్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా? ఎన్ని ఉన్నాయి, 2 టేబుల్స్ ఉన్నాయి కదా. సో నేను నా స్క్రీన్ని బట్టి ఇంకా తగ్గాలనుకో, 1గా మారాలి, ఇంకా పెద్దది చేస్తే 3గా మారాలి, అట్లాంటివంతా చేయాలనుకోండి, అట్లా డైనమిక్గా చేయాలనుకోండి. ఓకేనా? ఇక్కడ 2 ఉన్నాయి, నేను తగ్గిస్తే 1గా మారాలి, ఇట్లాంటి డైనమిక్ అంతా చేయాలనుకోండి. సో వీ హ్యావ్ టు గో ఫర్ ది ఫ్లెక్స్ లేఅవుట్. ఓకేనా? ఇట్లాంటివన్నీ చేయాలంటే ఇది ఇట్లాంటి పొడుగు ఇంతవరకు ఉన్నాయి బటన్లు, నువ్వు మినిమైజ్ చేసే కొంది అవి అడ్జస్ట్ అవుతా రావాలి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అట్లాంటి లేఅవుట్ కష్టమైన డైనమిక్ లేఅవుట్లకి అంతా రావాలంటే ఫ్లెక్స్ లేఅవుట్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఫ్లెక్స్ లేఅవుట్కి వెళ్తాం, ఎప్పుడు వెళ్దామంటే నీకు బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మనం రాసే అంటే రెస్పాన్సివ్గా ఉండాలి. ఓకేనా? అట్లాంటి వాటికంతా దేనికి వెళ్తాము, ఫ్లెక్స్ బాక్స్కి వెళ్తాం. ఫ్లెక్స్ బాక్స్ కానీ గ్రిడ్కి కానీ వెళ్తాం. ఓకేనా? సో ఫ్లెక్స్ బాక్స్ బాగా బాగుంటుంది, అట్లాగే గ్రిడ్ సిఎస్ఎస్ గ్రిడ్ కూడా బాగా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఫ్లెక్స్లో అంటే ఏం లేదు. ఓకేనా? మీరు ఏంటంటే ఓన్లీ దాంట్లో ఉన్న ప్రాపర్టీసే ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మీరు ఆ ప్రాపర్టీస్ చదవలేదనుకోండి, మీకు ఫ్లెక్స్‌లా ఏం తెలీదు. దాంతో ప్లే చేయాలి ఎళ్లి. ప్లే చేయడం అంటే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాననుకోండి. సో ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఇక్కడ 1, 2, 3 ఇట్లా 8 ఉన్నాయి కదా. సో నేనేంది నా స్క్రీన్ తగ్గించే కొంది ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సో అట్లా కాదు, నాకు ర్యాప్ అయ్యి కిందకి రావాలి. సో అట్లా అంతా మనం అంతా చేసుకుంటాం లేదా? సో ఇట్లా నేర్చుకునేది ఏందంటే ఈ ఫ్లెక్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నాకు స్క్రీన్ ఇంతుంది, నాకు 3 ఐటెమ్స్ మాత్రమే కావాలంటే 3 ఐటెమ్స్ మాత్రమే డిస్‌ప్లే చేయాలి. నాకు 5 కావాలంటే 5, కింద కావాలంటే అట్లా నువ్వు రీసైజ్ చేసే కొంది కిందకి రావాలి. అట్లా అంతా చేసుకునేది ఏంది, ఫ్లెక్స్ లేఅవుట్. ఓకేనా? సో అట్లా అంతా చేసేది ఏంది, ఫ్లెక్స్ లేఅవుట్. ఓకేనా? ఓకే, సో మనం మామూలుగా డిస్‌ప్లేలో ఏం చూసాము, బ్లాక్ చూసాము, తర్వాత ఇన్‌లైన్ చూసాము, తర్వాత టేబుల్స్ కూడా మనకు వచ్చా రాదు మనకా? ఓకే, తర్వాత పొజిషన్ ఐటెమ్ కావాలంటే ఏమన్నా చూసాం. ఓకేనా? సో ఫ్లక్స్ లేఅవుట్ వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి ఫస్ట్ మనం ఇది ఫ్లక్స్ అని చెప్పాలంటే ఏం చేయాలంటే మనం ఏం పెట్టాలంటే డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ అని పెట్టాలి. ఏం పెట్టాలి, డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ అని పెట్టాలి. సో ఫస్ట్ అసలు మీ హెచ్‌టీఎంఎల్ ఏం రాసామో చూద్దాం, తర్వాత మీరు ఏందంటే సిఎస్ఎస్ తర్వాత చూసుకుందాం. అంటే మీరు ఇక్కడ హెచ్‌టీఎంఎల్ చూడలేదనుకోండి, ఏంది ఇదేదో కష్టంగా రాసినట్టుగా ఉన్నాడు, చాలా కోడ్ ఎక్కువ ఉందని అనుకుంటారు. ఓకేనా? సింపుల్‌గా చూడండి, ఓన్లీ ఒక హెచ్ ఎలిమెంట్ మనకు పెట్టేది వచ్చా రాదు మనకా? హెచ్11 ఎవరైనా పెట్టుకోవచ్చా లేదా? తర్వాత ఒక డివ్ ట్యాగ్ రాసా. ఏం రాసాము, ఒక డివ్. ఓకే, ఆ డివ్ లోపల ఒక 5, 6 డివ్‌లు రాసుకోవాలనుకోండి. ఎన్ని డివ్‌లైనా ఒకటి రాసుకోవచ్చు, 4 10 ఎన్నైనా రాసుకోవచ్చు. సో సింపుల్. ఈ కోడ్‌లో ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా? ఎందుకు చెప్తున్నానంటే అక్కడున్న ప్రతి లైన్ మీకు అర్థం కావాలి. అక్కడ మీకున్న లైన్ ఏ లైన్ అయినా అర్థం కాలేదంటే ఎయిదర్ మీకు కాన్సెప్ట్ రాదు, మీరు అర్థం చేసుకోలేదు. అది రెండిట్ల అర్థం. ఓకేనా? సో అందుకోసం మళ్ళా చెప్తామన్నది. సో ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ ఇట్లా ఏమన్నా అర్థం కానిది ఉందా? డివ్, అన్ని డివ్‌లే, ఇంకేం పెద్ద కష్టం ఏం కోడలేదు. జస్ట్ ఒక హెచ్1 రాసుకున్నాం. ఓకేనా? బాడీ ఇయన్నీ నార్మల్ ట్యాగ్‌లు, ఇయన్నీ మనకేం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో
జస్ట్ ఇట్లా వచ్చింది. ఓకేనా? ఓకే. సో, ఫస్ట్ మనం ఇట్లా ఇప్పుడు నాకేందంటే ఎలిమెంట్స్ ఇక్కడ మీరు ఒక్కోదాన్ని ఒక్కొక్క కార్డ్ అనుకోండిరా. ఒక్కోదాన్ని ఒక్కొక్క కార్డ్ ఇప్పుడు మనం ఎక్కడెక్కడ వాడుంటాం చెప్పండి? సో, ఇప్పుడు మీరు ఇనిషియల్ పేజ్‌కొచ్చారనుకోండి. ఇయి గూడా అట్లాంటివే గదా! కాపోతే అక్కడ నంబర్ 1 పెట్టాను. కాపోతే ఇక్కడ కొంచెం కంటెంట్ పెట్టాను. రెండూ ఒకటే. నేను దీన్ని మినిమైజ్ చేసే కొంది గూడా నాకు ఇట్లా హారిజాంటల్‌గా రావడం, వర్టికల్‌గా రావడం అయన్నీ చేయాలనా లేదా? సో, ఇట్లాంటి లేఅవుట్‌కంతా ఇది ఈక్వల్ అనమాట శాంపుల్. ఓకేనా? ఇక్కడ నేను అట్లా ఎళ్లి డివ్ పెట్టి కంటెంట్ పెడితే ఇది గూడా అదే మాదిరిగా తయారవుతది. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ జస్ట్ నార్మల్ డివ్‌లు రాశాను. ఓకేనా? సో, తర్వాతేంది ఇక్కడ ఫ్లక్స్ కంటైనర్ అని ఒక క్లాస్ పెట్టుకున్నా. ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా మనమా? ఏ పేరైనా పెట్టుకోవచ్చు జస్ట్. సో, ఇది ఫ్లక్స్ అని చెప్పాలంటే ఇప్పుడు మనం అన్ని డివ్‌లు రాసాం. బై డిఫాల్ట్‌గా మనం ఏం స్టైల్స్ ఇయలేదనుకోండి. సో, అప్పుడేం జరుగుతాయి అన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తాయా లేదా మనకా? ఒకటి తర్వాత ఒకటి ఇట్లా ఇట్లా వస్తాయా రాదా మనకా? ఇట్లా వస్తాయి. కానీ మనకు అది కాదు కావాల్సింది. అన్నీ హారిజాంటల్‌గా రావాలి. అన్నీ ఎట్లా రావాలి? హారిజాంటల్‌గా రావాలి. సో, అందుకని మనం ఏం చేయాలా? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ పెట్టుకోవాలి. అందుకని మనం ఏం చేయాలా? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్. అర్థమవుతుందా? సో, డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ తీసేసాననుకోండి ఏం జరుగుతదా? నార్మల్ లాగా వస్తది. మనం ఇట్లా తీసేసామనుకోండి జస్ట్ నార్మల్ లాగా వస్తది. ఓకేనా? సో, నేను డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ పెడుతున్నా. సో, మనం ఫ్లక్స్ లేఅవుట్‌కి పోవాలంటే ఫస్ట్ మనం ఏ ప్రాపర్టీ వాడాలా? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ వాడాలి. ఓకే. డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ వాడాలి. ఓకేనా? ఓకే. సో, మీకు రోస్, కాలమ్స్ తెలుసా? రోస్ అంటే ఏంది? మురళి నీకే ఎక్కువ చెప్తాను. ఓకేనా? రోస్ అంటే ఏంది? హారిజాంటల్. కాలమ్స్ అంటే ఏంది? వర్టికల్‌గా ఉండడం. ఓకేనా? అన్నా నాకిప్పుడు అడ్డంగా వద్దన్నా నేను ఫ్లెక్స్ లేఅవుట్ వాడాలి. నాకు స్ట్రెయిట్‌గా రావాలన్నా అనుకోవచ్చు కదా! ఫ్లక్స్ బాక్స్ ఈస్ గివింగ్ 2 ఆప్షన్స్ మనకు. నీ కంటెంట్ హారిజాంటల్‌గా ప్లేస్ అవ్వాలనా? వర్టికల్‌గా ప్లేస్ అవ్వాలనా? ఎట్లా ప్లేస్ అవ్వాలనా? హారిజాంటల్‌గా ప్లేస్ అవ్వాలా? వర్టికల్‌గా ప్లేస్ అవ్వాలా? ఓకేనా? సో, మనకెట్లా ప్లేస్ కావాలో ఒక ప్రాపర్టీ ఉంటది. ఓకేనా? ఫ్లక్స్ హైఫన్ డైరెక్షన్. ఓకేనా? ఏం ప్రాపర్టీ? ఫ్లక్స్ హైఫన్ డైరెక్షన్. ఓకేనా? సో, డైరెక్షన్ యాడ్ అయ్యే ఒక ప్రాపర్టీ చూసున్నాం. యాడ చూసాము? ఓకేనా? ఓకే. సో, ఫ్లక్స్ డైరెక్షన్ అనేసి సో, ఫస్ట్ మనం ఫ్లక్స్ లేఅవుట్‌కెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ పెట్టాలి. రెండోది మనం ఏం డిసైడ్ చేసుకోవాలి? మన లేఅవుట్ హారిజాంటల్‌గా ఉండాలనా? వర్టికల్‌గా ఉండాలనా? అది మనం అర్థం ఇప్పుడు వర్టికల్‌గా కావాలనుకోండి మీరేం పెట్టకపోయినా మామూలుగా అన్ని డ్యూలు రాసుకుంటే అయ్యే వర్టికల్‌గా వచ్చేస్తాయి. అవునా కాదా? దానికి మన ఫ్లెక్స్ కూడా అవసరం లేదు. నార్మల్‌గా ఒక డివ్ పెట్టి, ఆ డివ్ లోపల అన్నీ పెట్టామనుకోండి, ఆటోమేటిక్‌గా అన్నీ వర్టికల్‌గా ప్లేస్ అవుతాయి. అట్లా అట్లా వచ్చేది కాదు. నేను మళ్ళా ఇక్కడ ఎక్స్‌ప్లిసిట్‌గా నేను ఫ్లెక్స్ పెట్టి నేను వర్టికల్‌గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఈజీగా నార్మల్ డివ్స్ అని మనం చేసుకోవచ్చా? లేదు మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ ప్రాపర్టీ ఏందంటే ఫ్లక్స్ డైరెక్షన్. ఏంది? ఫ్లక్స్ డైరెక్షన్. సో, డైరెక్షన్ ఏం చెప్తది? నీకు ఎటు పక్కకెళ్ళాలి? అంటే ఇట్లా హారిజాంటల్‌గా ఎళ్ళాలనా? వర్టికల్‌గా ఎళ్ళాలనా? హారిజాంటల్ ఏమంటాం? రోస్ అంటామా? కాలమ్ అంటామా? హారిజాంటల్ అంటే ఏమంటాం? ఓకేనా? సో, హారిజాంటల్ ఏమంటాము? రోస్. ఓకేనా? రో ఓకే. రో ఆర్ రోస్. ఓకే. ఓకే. ఓకేనా? ఇప్పుడు నాకు అట్లా వద్దు. డైరెక్ట్‌గా నిలువుగా రావాలి. అప్పుడేందంటే కాలమ్. ఓకేనా? సేమ్ అదే నువ్వేం డివ్‌లు మార్చలేదు, ఏం మార్చలేదు. దేనితో ప్లే చేస్తున్నావు? ఓన్లీ సీఎస్ఎస్‌లో మాత్రమే ప్లే చేస్తున్నావు. ఓకేనా? బై డిఫాల్ట్‌గా ఏందంటే అది రో టైపు. బై డిఫాల్ట్‌గా అదేందది రో టైపు. సో, రో కావాలంటే ఇట్లా, హారిజాంటల్‌గా కావాలంటే వర్టికల్‌గా కావాలంటే ఏం చేయాలా? కాలమ్. సో, ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీలు చూసాం ఫ్లెక్స్‌లో? 2 ప్రాపర్టీస్. ఏం ప్రాపర్టీస్? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్, ఫ్లక్స్ హైఫన్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఈ 2 ప్రాపర్టీలు ఏమైనా ఈజీగా ఉన్నాయా? అందరికి కష్టంగా ఉందా? 2 నాకు స్టార్టింగ్ అనేది ఇటు సైడ్ ఎట్లా స్టార్ట్ కావాలి? నాకు హారిజాంటల్‌గా ఎలిమెంట్ ప్లేస్ చేయాలనా? వర్టికల్‌గా ప్లేస్ చేయాలనా? ఈ 2 క్లియరా? ఓకే. ఇంకా ఇది ఇంకా ఎక్కువ ఆప్షన్‌లు ఇస్తదిరా. నాకిక్కడ ఒకవేళ ఈ ఎలిమెంట్‌ని ఈ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ కావాలి. ఈ రైట్ సైడ్ నుంచి క క స్టార్ట్ కావాలనుకోండి. ఓకేనా? ఇటు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ కావాలి. లేదా కింద నుంచి స్టార్ట్ కావాలి. రివర్స్‌లో స్టార్ట్ కావాలి. అందరూ ఉంటారు కదా! కొంతమంది రివర్స్ గేర్లు ఉంటారు కదా! సో, అట్లాంటి వాళ్ళ కోసం ఏందంటే రివర్స్. కాలమ్ రివర్స్. సో, ఇప్పుడేం జరిగింది? నీదెక్కడ స్టార్ట్ అయింది? కింద స్టార్ట్ అయింది. ఓకేనా? ఎక్కడ స్టార్ట్ అయింది? కింద స్టార్ట్ అయింది. అట్లా లేదు నాకు రోలో రివర్స్ కావాలనుకోండి. రో హైఫన్ రివర్స్. ఓకేనా? ఇక్కడైనా నార్మల్‌గా పెట్టారనుకోండి లెఫ్ట్ నుంచి రైట్‌కెళ్తది. నాకు అట్టొద్దు నాకు రివర్స్ కావాలి. నేను రాసే ఎలిమెంట్ అంతా ఇక్కడ రావాలి. తర్వాత ఇట్లా ప్లేస్ అవ్వాలనుకోండి. అప్పుడేం ఎలిమెంట్? రో హైఫన్ రివర్స్. సో, ఎటు వరకు క్లియరా? ఓకేనా? మ్యాథ్స్ ఈ రివర్సల్ ఎక్కువ వాడము. ఓన్లీ వాడేదేంటంటే ఈ మాత్రం వాడతాం. రో ఆర్ కాలమ్ మాత్రమే వాడతాం. ఓకేనా? సో, ఎంటైర్ అవర్ సైట్ ఈస్ బిల్డ్ ఆన్ దీస్ 2 ప్రాపర్టీస్. ఫ్లక్స్ అండ్ ఫ్లక్స్ డైరెక్షన్. ఓకేనా? ఓకేనా? ఓకే. ఈడ వరకు క్లియర్ అందరికి?
సో ఫ్లక్స్ డైరెక్షన్ మనం ఎట్లయినా పెట్టుకోవచ్చా లేదు, మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయా, లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ చేయొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్కి రావచ్చు, టాప్ నుండి బాటమ్ అవ్వచ్చు, బాటమ్ నుంచి టాప్. కానీ అదే మనం ఫ్లక్స్ లేకుండా చేయాలనుకోండి, డివ్లు నాకు కింద నుంచి పైకి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తామా, మళ్ళీ కిందకి అన్ని మారుస్తాం, కింద 1 2 3 అటు మారుస్తాం. ఓకేనా. సో కంటెంట్ని చేంజ్ చేయకుండా ప్లేస్మెంట్ మాత్రం చేంజ్ చేసేది ఈజీయా, లేదా కంటెంట్ని చేంజ్ చేసేది ఈజీయా, ప్లేస్మెంట్ని చేంజ్ చేసేది ఈజీ. సో అప్పుడు మన ఫ్లక్స్ బాగా ఉపయోగపడుతుందా, నేరుగా డివుల్ రాసేది ఉపయోగపడుతుందా, ఫ్లక్స్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఓకే, ఆడ వరకు క్లియర్ అందరికీ, రైట్. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇట్లా అన్న ఇది ఎట్లా, ఇప్పుడు నేను 1 2 3 ఇట్లా దీన్ని ఎక్కడ రివర్స్ చేస్తామని అన్నారు అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఒక మెనూ పెట్టా, దీన్ని క్లిక్ చేయగానే నాకు ఈ మెనూ అంతా వచ్చింది అనుకోండి. అప్పుడు 1 2 3 పై నుంచి కాకుండా కింద నుంచి 1 2 3 ఇట్లా పైకి పెట్టుకోవచ్చా లేదా, అట్లాంటప్పుడు మనం ఈ ఫ్లక్స్ వాడితే నీట్గా ఉంటుంది లేదు, మనకు ఫ్లక్స్ రివర్స్ పెట్టాం అనుకోండి, ఫ్లక్స్ కాలం రివర్స్ పెడితే మన మెనూ ఇక్కడ ఉంటుంది, మన బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మన బటన్ కానించి మెనూ అంతా పైకి పోతుంది, అప్పుడు 1 2 3 4 అట్లా ఉంటుంది. సో అట్లాంటి సందర్భాల్లో ఫ్లక్స్ రివర్స్ వాడతాం. అర్థమవుతుందా ఎక్కడ వాడతామో. ఓకే. సో ఇప్పుడు ఫ్లక్స్ ఇప్పుడు 2 ప్రాపర్టీలు వచ్చేయలేదు మనక. ఓకేనా. సో ఏడు వరకు క్లియరా లేదా, క్లియర్. ఓకే. సో మనకు ఫ్లక్స్ వచ్చింది, డిస్ప్లే ఈక్వల్ ఫ్లక్స్ వచ్చింది, ఫ్లక్స్ డైరెక్షన్ వచ్చింది. ఓకేనా. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫ్లక్స్ అయిపోయిన ర్యాప్, ఫ్లక్స్ అయిపోయిన ఇది మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏదైనా ఉందంటే ఫ్లక్స్ అయిపోయిన ర్యాప్ ప్రాపర్టీ. ఓకేనా. ఫ్లక్స్ అయిపోయిన ఫ్లక్స్లో ఉండేది ఒక 5 ప్రాపర్టీలే ఉంటాయి, దయచేసి 5 ప్రాపర్టీలు అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీకు 5 ప్రాపర్టీలు గుర్తున్నాయి అనుకోండి, ఫ్లక్స్తో ఎట్లా కావాలంటే అట్లా ఆడుకోవచ్చు. ఫ్లక్స్ వచ్చిందంటే మీరు ఎట్లా అయినా చేంజ్ చేయొచ్చు దీన్ని. ఓకేనా. మనం ఏం చేయట్లేదు, ఇక్కడ చూడండి అన్నీ అట్లాగే ఉండే, మనకు అదే కావాల్సింది, నో మనకేం కావాలా, ఇట్లా మినిమైజ్ చేసే కొంత కిందకి రావాలన్నా లేదా, ఇప్పుడు దాకా మీ అన్ని ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా కాదు ఉండేది, మీకు కిందకి జరగాలి. ఓకేనా. సో దేర్ ఇస్ వాట్ ఇస్ ద ప్రాపర్టీ, ఫ్లక్స్ అయిపోయిన ర్యాప్, ఫ్లక్స్ అయిపోయిన ర్యాప్, WRAP. ఓకేనా. ఓకే. సో మనకు ఓడ్ ర్యాప్ అని చూసాం లేదు మనమా, ఓడ్ ర్యాప్ చూసాం లేదు మనమా, ఓడ్ ర్యాప్ చూసాం లేదు మనమా. సో ఏం చేస్తాం, ఓడ్ మనం మినిమైజ్ చేసే కొంది ఓడ్ నెక్స్ట్ యాడ్ స్పేస్ ఉందో అక్కడ కిందకు వచ్చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్ రోడ్ ర్యాప్ అయిపోతూ ఉంటుంది. అలా సేమ్ ఇది అనమాట, ఫ్లెక్స్ అయిపోయిన ర్యాప్ పెడితే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు అన్ని మనం ఒకే లైన్లో ఉన్నాయి లేదా. సో ఇప్పుడు ఏమన్నా మనం ఏమైనా కష్టపడుతున్నామా, ఏమన్నా ఒక్కరైనా, అవునా కదా. ఇప్పుడు ఏం చేసా అన్ని ఒక లైన్, జస్ట్ సింపుల్. మీరు కార్డు తయారు చేశారా, ఆ ఫ్లక్స్ లావల్ పెట్టి 3 ప్రాపర్టీలు పెట్టారంటే యూ కెన్ ప్లే లైక్ ఎనీథింగ్. అవునా కదా. అన్న ఇక్కడ ఎందుకు స్పేస్ ఉందంటే ప్యాడింగ్, లేకపోతే ఆ ఐటమ్ స్పేస్ లేదు కాబట్టి అట్లా ఉంది. ఇదిగో ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా, నీకు కొంచెం స్పేస్ ఉంటే అదేం చేయదు, దానికి కావాల్సినంత స్పేస్ కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎలిమెంట్ని తీసుకొని వచ్చి అక్కడ ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు కార్డ్స్ ఎట్లా ఉందా, నీట్గా ఉందా లేదా, సింపుల్. 3 ఎన్ని ప్రాపర్టీస్, 3 ప్రాపర్టీస్. మళ్ళీ చెప్పండి ఏం ప్రాపర్టీస్, డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్, ఫ్లక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రో, ఫ్లక్స్ ర్యాప్ ఈజ్ ఈక్వల్ టు ర్యాప్. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు అన్న నాకు ర్యాప్ వద్దన్న, నాకు ఓన్లీ ఇక్కడ వరకే కావాలనుకోండి, అప్పుడు నో ర్యాప్. ఓకేనా. ఏం ప్రాపర్టీ, నో ర్యాప్. ఓకేనా. సో ఇంక నీకు ర్యాప్ కాదు, ఇది అట్లాగే ఉంటుంది. ఓకేనా. బై డిఫాల్ట్గా ప్రాపర్టీ ఏముంటుంది, నో ర్యాప్ ఉంటుందా, ర్యాప్ ఉంటుందా, నేను తీసేసాను బై డిఫాల్ట్గా ర్యాపే లేదు. ఓకే నేను తీసేసాను. ఇప్పుడు ఏం జరుగుతుందా, నో ర్యాప్ ఉంటుంది. మనకు కావాలంటే మనం ఏం చేయాలి, ఎక్స్ప్లిసిట్గా మనం పెట్టుకోవాలి, ఫ్లెక్స్ అయిపోయిన ర్యాప్ అని ఏం పెట్టాలా, ర్యాప్ అని పెట్టుకోవాలి. అర్థమవుతుందా. సో ఇప్పుడు మీరు చేశారనుకోండి వెరీ సింపుల్గా, ఇప్పుడు మనం ఇక్కడ మినిమైజ్ చేసినా కానీ ఇది ఆటోమేటిక్గా ఎట్లా ప్లేస్ అవుతుంది, మనం ఏమైనా కోడింగ్ రాస్తున్నాం దానికి ఏం చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్గా ర్యాప్ పెట్టినామంటే అవి ఆటోమేటిక్గా ఇన్లైన్లో దాంట్లోకి వస్తాయి. అర్థమవుతుందా. ఓకే. సో అది వచ్చేసి ఫ్లెక్స్ అయిపోయిన ర్యాప్ ప్రాపర్టీ, ఫ్లెక్స్ అయిపోయిన ర్యాప్ ప్రాపర్టీ. ఓకేనా. సో 3 ప్రాపర్టీస్ క్లియర్ అందరికీ. ఓకేనా. అట్లాగే ర్యాప్ రివర్స్ అని ఉన్నది. ఓకేనా. నాకు ర్యాప్లో కూడా రివర్స్ కావాలనుకోండి, రివర్స్ ర్యాప్ కావాలనుకోండి, సో మళ్ళీ ఇక్కడికి మనం ప్లేస్ చేయండి, ర్యాప్ పెట్టినాము, ర్యాప్ పెట్టినప్పుడు ఎట్లా జరుగుతుంది చూడండి. సో పైన బటన్ ఎలిమెంట్ కిందకు వస్తుంది, అవునా కదా. ఓకే. ర్యాప్ అయిపోయిన రివర్స్ అన్నారు అనుకోండి, అప్పుడేం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ కింద రో లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ అవుతుంది, ఇదేం రైట్ నుంచి లెఫ్ట్ రావట్లేదు, కాకపోతే ర్యాపింగ్ అనేది పైకి వెళ్తా ఉంటాయి. ఇంతకుముందు ఏంది పై నుంచి కిందకు వచ్చేటివి, ఇప్పుడు ఏంది ఎలిమెంట్ ఫిల్ అయితే పైకి వెళ్తా ఉంది, అది ర్యాప్ రివర్స్. క్లియరా. మళ్ళీ దీన్ని క్లియర్ చేయబండి, కాలం రివర్స్కి రోకి రివర్స్ ర్యాప్కి అట్లా గుర్తుపెట్టు, ఇది ఓన్లీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఎక్కువ అయిన రోజు కింద రాకుండా పైకి వస్తుంది, అదేంది అది ర్యాప్ రివర్స్. ర్యాప్ అంటే మామూలుగా పైన ఫిల్ అయిన ఐటమ్ కింద ఫిల్ అవుతూ ఉంటుంది, ఇది జస్ట్ డైరెక్షన్. ఓకేనా. అది ఓకే. సో ర్యాప్ రివర్స్. ఓకేనా. జస్ట్ ఏం ఆ ప్రాపర్టీ తర్వాత రివర్స్ పెడితే రివర్స్, తీసేయమంటే నార్మల్ ప్రాపర్టీ. ఇప్పుడు రో తర్వాత మనం ఐఫోన్ రివర్స్ పెడితే రో రివర్స్, కాలం తర్వాత రివర్స్ పెడితే కాలం రివర్స్, ర్యాప్ తర్వాత రివర్స్ పెడితే ర్యాప్ రివర్స్, ఫ్లెక్స్ తర్వాత రివర్స్ పెడితే అట్లాంటిది ఏం లేదు. ఓకేనా. ఓన్లీ ఫ్లెక్స్ మాత్రమే ఉంది. ఓకే. ఓకే. ఓకేనా. ఓకే. సో 7 వరకు క్లియర్ 3 ప్రాపర్టీస్. ఓకే. సో ఫ్లెక్స్ ఫ్లో ప్రాపర్టీ. ఓకేనా. సో దేర్ ఇస్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు రెండింటిని కలిసి షార్ట్ కట్ లాగా రాయాలనుకోండి,
ఇప్పుడు మనం ఎన్ని ప్రాపర్టీస్ వాడాము? 2 ప్రాపర్టీస్ వాడాము. ఏం ప్రాపర్టీ? ఫ్లక్స్ డైరెక్షన్ రో, ఫ్లక్స్ ర్యాప్ వచ్చేసి ర్యాప్ అని పెట్టాం. ఈ రెండింటి ప్రాపర్టీకి బదులు ఒకే ప్రాపర్టీ మనం బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తాము? బ్యాక్గ్రౌండ్ స్టైల్, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ విడ్త్ 3 ప్రాపర్టీలను కలిపి షార్ట్ కట్ ఒకటే రాస్తాం లేదా? బ్యాక్గ్రౌండ్ అని పెట్టి 1 పిక్సెల్ సాలిడ్ ఎట్లా పెడతాం లేదా? అవును పెడతాం లేదు మనం. సో అట్లా మూడింటికి కలిపి షార్ట్ కట్లో రాసేది ఏంటంటే ఇట్లాగే ఈ రెండింటికి కలిపి ఒకే ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. ఓకేనా? ఫ్లక్స్ హైఫన్ ఫ్లో. ఏం ప్రాపర్టీ? ఫ్లక్స్ హైఫన్ ఫ్లో. ఈ రెండింటిని కలిపి ఒకటేగా రాయొచ్చు. సో ఈ రెండింటిని కలిపి ఒకటేగా రాయొచ్చు. సో ఫస్ట్ ఇది ఏంది మనకు? డైరెక్షన్. డైరెక్షన్ ఏం కావాలి నాకు? రో కావాలా. రెండోది ఏం కావాలా? ర్యాప్ కావాలా. ఓకేనా? ఈ రెండు పెట్టి ఈ రెండింటిని తీసేసి ఒకటే దగ్గర రాసుకునేది సేమ్ అనమాట. ఓకేనా? సో స్టిల్ అట్లాగే వర్క్ అవుతుంది. ఇదేంటంటే షార్ట్ కట్ అనమాట. రెండింటికి కలిపి షార్ట్ కట్ ఇది. సో ఫస్ట్ ఏమిస్తాము? డైరెక్షన్. రెండోది ఏమిస్తాము? ర్యాపింగ్. అన్న మాకు ఇది వద్దున మాకు అదే కావాలంటే గో విత్ దట్. ఓకే, నో ప్రాబ్లం. మిమ్మల్ని ఊరు ఏమి ఇదే వాడాలని ఏం చెప్పరు. కాకపోతే ఒకవేళ ప్రాజెక్ట్లో ఫ్లెక్స్ హైఫన్ ఫ్లో వాడినారు అనుకోండి, అన్న ఇదేం ప్రాపర్టీ అన్న మాకు చెప్పలేదు కదా, ఇది ఎందుకు ఇట్లా వస్తుంది, మనకు డైరెక్షన్ లేదు, వాడు ర్యాపింగ్ చేయలేదు, ఎట్లా అవుతుంది అనుకోవద్దండి. సో ఇదేంది? ఇది షార్ట్ కట్ అనమాట. ఫ్లెక్స్ హైఫన్ ఫ్లో అనేది ఏంది? షార్ట్ కట్. సో రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ దీనిలో ఉన్న ఫస్ట్ దేనికి ఈక్వల్? డైరెక్షన్కి ఈక్వల్. రెండోది దేనికి ఈక్వల్? ఫ్లెక్స్ హైఫన్ ర్యాప్కి ఈక్వల్. ఈ రెండు అయినా రాసుకోవచ్చు, లేదా ఈ సింగిల్ లైన్ అయినా రాసుకోవచ్చు. మీకు ఏది గుర్తుంటుందో అది రాసుకోండి. ఓకేనా? లేదా ఒక ప్రాజెక్ట్లో ఎవడైనా ఆల్రెడీ ఫ్లక్స్ హైఫన్ ఇది రాసినాడంటే దాన్నైనా ఫ్లక్స్ హైఫన్ ఫ్లో రాసినాడు అనుకోండి, దాన్ని చూసి మీరు అర్థం చేసుకోవాలా. ఓకే, ఇది రో డైరెక్షన్లో ఇస్తున్నాడు, ర్యాప్ అవుతుంది, అట్లా అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో అది ఎందుకు చెప్పినంటే ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇటు వరకు క్లియర్ అవ్వనుకో. ఓకేనా? ఓకే. సో దీనిది ఏంటంటే మనం ఎంత ఇప్పుడు నీకు డివ్లు ఆటోమేటిక్గా ఏంటంటే కిందకు వచ్చేస్తూ ఉంటాయి, మనం ఏమంత చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇటు వరకు క్లియర్ అందరికీ? ఓకే. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేసి ఎలిమెంట్ని సెంటర్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను? సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇన్ని డివ్లు తీసేసి ఒక 2 మాత్రం పెడతాను, మళ్ళీ కావాలంటే పెడతాను. సో ఇప్పుడు నాకు ఎన్ని డివ్లు ఉన్నాయి? 3 మాత్రమే ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయా? ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయ్యి నాకు అట్టొద్దు, సెంటర్లో స్టార్ట్ కావాలి. ఎక్కడ స్టార్ట్ కావాలా? సెంటర్లో. ఇప్పుడు నాకు ఓన్లీ ఒకటే ఉంది అనుకోండి, ఆ ఒకటి కూడా ఏంది? లోడింగ్ ఫ్లాగ్ అనుకోండి. ఓకే, ఆ ఒకటి కూడా ఏంది? లోడింగ్ అనుకోండి. లోడింగ్ మనం చూసాం లేదా? సెంటర్కి వచ్చేది నిన్న చూసాం లేదా? సో ఈ ఫ్లెక్స్ని పెట్టి మనం సెంటర్లో తెప్పించాలంటే వాట్ ప్రాపర్టీ? జస్టిఫై కంటెంట్. ఏం ప్రాపర్టీ? జస్టిఫై. జస్టిఫై ఐఫన్ కంటెంట్. ఓకేనా? సో ఏంటంటే సెంటర్. జస్టిఫై ఐఫన్ కంటెంట్ ఏంది? సెంటర్. ఓకేనా? సో ఇప్పుడు నాకు సెంటర్లో వచ్చిందా లేదు మనకు ఆటోమేటిక్గా? ఓకేనా? ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చింది. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100, మార్జిన్ హైట్ ఇచ్చామా? ఓకే. ఫ్లక్స్ కంటైనర్. ఓకే. సో ఫ్లక్స్ కంటైనర్ ఓకే. సో ఈవెన్ ఇప్పుడు సెంటర్లోనే ఉంది. దీనికి మనం హైట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా దానికి కూడా మనకు హైట్ తగ్గుతుంది కావాలనుకుంటే. ఓకేనా? సో ఈ ఎలిమెంట్ సెంటర్లో కానీ వస్తుంది మనకి. ఈ డివ్కి నేను ఎక్కువ హైట్ ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా? ఈ డివ్కి సెంటర్ ఎక్కువ మీరు ఇంత పర్టికులర్ విడితే కానీ ఇచ్చినారనుకోండి, హైట్ అనేది ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అంటే అంత హైటే తీసుకుంటుంది. ఓకేనా? సో దీన్ని తీసేస్తున్నాను. సో ఏదైనా ఒక ఎలిమెంట్ని సెంటర్లో పెట్టాలంటే మనం దేని వాడాలా? జస్టిఫై ఐఫన్ ఏం ప్రాపర్టీ? జస్టిఫై ఐఫన్ కంటెంట్. దానికి ఏం వాల్యూ ఇవ్వాలా? సెంటర్. అట్లా లేదు నన్ను స్టార్ట్ అని ఇస్తాను, అప్పుడు ఏం జరుగుతుందా? స్టార్టింగ్ అని ఇస్తాను. నాకు ఎండ్ కావాలా? ఓకేనా? నాకు ఎండ్ కావాలనుకోండి, అప్పుడు ఏం కావాలా? ఎండ్. ఓకేనా? సో ఇప్పుడు మీకు బటన్లో పెట్టేటప్పుడు నాకేం కావాలంటే రైట్ సైడ్ ఒక బటన్ కావాలి, లెఫ్ట్ సైడ్ ఒక బటన్ కావాలనుకోండి, అప్పుడు మనం ఫ్లెక్స్ వాడి దానికి ఎండ్ అని ఇస్తే ఆటోమేటిక్ రైట్కి వెళ్ళిపోతుంది లేదా? ఫ్లోట్ వాడకుండా. దీనికి స్టార్టింగ్ కావాలనుకోండి, దీనికి ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ మనం స్టార్టింగ్ అని ఇస్తే స్టార్టింగ్ వచ్చేస్తుంది లేదు మనకు? లేదు సెంటర్లో కావాలనుకోండి, అప్పుడు దేనికి ఇచ్చా? సెంటర్ అని ఇస్తే సెంటర్కి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏదైనా టూల్ బార్ ఏదైనా తయారు చేస్తున్నాము, ఆల్వేస్ ఇది రైట్ సైడ్లోనే ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? జస్టిఫై కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ అని ఇస్తే ఎండ్కి వెళ్ళిపోతుంది. అవునా కదా? సో అట్లా లెఫ్ట్ ఇస్తే స్టార్టింగ్ అని ఇస్తే స్టార్టింగ్, సెంటర్ ఇస్తే సెంటర్. ఓకేనా? సో ఈ ఫ్లోట్ని పెట్టి చేయొచ్చు, ఈవెన్ ఫ్లెక్స్ని పెట్టి కూడా చేసుకోవచ్చు. బోత్ పెట్టి చేయొచ్చు, ఫ్లెక్స్ పెట్టి చేయొచ్చు, ఫ్లోట్ పెట్టి కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఇది వరకు లేదు. జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది అర్థమైందా? సో జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది? ఎలిమెంట్ని సెంటర్ కావాలంటే సెంటర్, స్టార్టింగ్ పొజిషన్ కావాలంటే స్టార్టింగ్, ఎండ్ పొజిషన్ కావాలంటే ఎండ్ పొజిషన్. ఎక్కడైనా చేసుకోవచ్చా లేదు మనక? ఓకే. ఫ్లెక్స్ ఐఫన్ స్టార్ట్, ఫ్లెక్స్ ఐఫన్ ఎండ్. మనం ఇప్పుడు ఆల్రెడీ చూసాం లేదా? ఫ్లెక్స్ స్టార్ట్, ఎండ్ అని కూడా నేరుగా పెట్టినా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? సో దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ కాల్డ్ స్పేస్ అరౌండ్. దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ కాల్డ్ స్పేస్ అరౌండ్. ఓకేనా? సో స్పేస్ అరౌండ్ పెడితే ఏం జరుగుతుందంటే ముందర వెనకాల స్పేస్ ఇస్తుంది, దానికి ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తుంది. ఓకేనా? ముందర వెనకాల
ఈ పక్కన స్పేస్ కావాలంటది, ఆ పక్కన స్పేస్ ఇవ్వాలంటది. సో జస్ట్ ఇప్పుడు చూడండి, జస్ట్ నేను స్పేస్ అరౌండ్ ఇచ్చా, ఆటోమేటిక్గా ఏం జరిగింది, ఇది సెంటర్లోకి వచ్చి కూర్చోంది, ఎందుకంటే ఒకటే ఉంది ఆడ. ఓకేనా. సో ఇంకో డివ్ ఏదైనా రాసామనుకోండి, 1 2 అట్లా రాసామనుకోండి, ఇప్పుడు దీనికి దానికి స్పేస్ అదే ఇచ్చుకోవాలని ట్రై చేస్తుంది. ఆటోమేటిక్గా మధ్యలో ఎక్కువ స్పేస్ ఇవ్వాలని అదే ట్రై చేస్తుంది. ఇచ్చిందా లేదు మనక. ఇంకొకటి ఇచ్చామనుకోండి, దానికి మళ్ళీ అది మధ్యలో అదే స్పేస్ చూసుకుని ట్రై చేసుకుంటుంది. ఓకే. సో 2 అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు అట్లా మీకు ఈక్వల్ విడ్త్లో ఈక్వల్ స్పేస్లో మనకు అట్లా కావాలనుకోండి, అప్పుడు మనం దేన్ని ఇచ్చు, స్పేస్ అరౌండ్ ఇచ్చు, దేన్ని ఇచ్చు, స్పేస్ అరౌండ్ ఇచ్చు. ఓకేనా. సో స్పేస్ అరౌండ్ అయిందా, అర్థమైందా. స్పేస్ అరౌండ్ అనేది ఆటోమేటిక్గా స్పేస్ అనేది ఎలిమెంట్స్కి తర్వాత వేస్తుంది అనమాట. సో ఇంకొకటి ఉంది స్పేస్ బిట్వీన్, ఇంకోటి ఉంది ఏంది, స్పేస్ బిట్వీన్. ఈ వాల్యూ అన్ని దేనికి అలౌడ్, జస్టిఫై కంటెంట్కే. ఓకేనా. ఓకే. సో ఇది చూడండి, స్పేస్ బిట్వీన్ ఏం చేసింది, నాకు అరౌండ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కలు తీసుకుంటున్నది. బిట్వీన్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇటులా ఓన్లీ రైట్ సైడ్ మాత్రం వేస్తుంది, ఇది కూడా దీనికి రైట్ సైడ్ ఓన్లీ దీనికి ఇటు సైడ్ మాత్రమే వేస్తుంది. అర్థమవుతుందా. సో స్పేస్ బిట్వీన్ అనే ఏం చేస్తుంది, ఓన్లీ ఇక్కడ మాత్రమే తీసుకుంటున్నది. అర్థమవుతుందా. సో మళ్ళీ ఒకసారి కంట్రోల్ చేసి అరౌండ్ అంటే ఏం జరుగుతుందంటే, ఈవెన్ నీకు కాంపోనెంట్కి రైట్ లెఫ్ట్ రెండు దగ్గర స్పేస్ ఇస్తుంది, కానీ బిట్వీన్ అనేది ఏం చేస్తుంది, ఆ తర్వాత కాంపోనెంట్ యాడ్ ఉందో దానికి మధ్యలో మాత్రమే స్పేస్ ఇస్తుంది. ఓకే, దానికి మధ్యలో మాత్రమే స్పేస్ ఇస్తుంది. ఓకేనా. సో స్పేస్ బిట్వీన్ కొడతా అన్న. ఇప్పుడు దీన్ని ఎక్కడ వాడతామన్నా, దీన్ని ఎక్కడైనా వాడున్నామా, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకున్నారు అనుకోండి. సో సింపుల్ మీకు డీల్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఇది టేబుల్లో ఉందా లేదు, మనకి ఇదా టేబుల్లో ఉంది. సపోజ్ నేను దీన్ని మొబైల్లో ఓపెన్ చేశాను అనుకోండి. ఓకేనా. సపోజ్ దీన్ని నేనేం చేశాను, మొబైల్లో ఓపెన్ చేశాను అనుకోండి. ఇక ఇక్కడ చూడండి రా, ఇక్కడ ఫస్ట్ ఒక లేబుల్ ఉంది, రైట్ సైడ్లో ఏముంది, మళ్ళీ ఒకటి ఉంది. నాకు సెంటర్లో కావాలనుకో, ఇప్పుడు ఈ రెండింటికి నేనేం చేశాను, ఇక్కడికి వచ్చేసి స్పేస్ బిట్వీన్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందా, దీనికి మధ్యలో స్పేస్ వస్తుంది, ఈ కాంపోనెంట్ లెఫ్ట్లో అలైన్ అవుతుంది, ఆ కాంపోనెంట్ రైట్లో అలైన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకటి తీసేద్దాం, ఒకటి తీసేసి రెండు మాత్రం పెట్టి చూస్తాం ఎక్కడ వస్తుంది. ఓకేనా. ఎక్కడ వచ్చిందా, లెఫ్ట్ సైడ్ ఒక కంటెంట్ వచ్చింది, రైట్ సైడ్ ఒక కంటెంట్ వచ్చింది. సో ఇప్పుడు నాకు డివ్లు ఇదే మరి అన్నింటిలో ప్లేస్ చేయాలనుకోండి, ఒక టేబుల్ లాగా ఉండాలి, లెఫ్ట్ రైట్లో మాత్రం ఉండాలి, సెంటర్ వద్దు అనుకోండి, అప్పుడు నేనేం చేసుకోవచ్చా, జస్ట్ స్పేస్ బిట్వీన్ అని జస్టిఫై వచ్చి స్పేస్ బిట్వీన్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, ఇక్కడ లెఫ్ట్ అంతా ఇది ఒక డివ్, దీంట్లో లెఫ్ట్లో ఏం పెట్టాను, ఒక కంటెంట్ పెట్టుకున్నా, రైట్లో ఏం పెట్టాను, ఒక కంటెంట్ పెట్టుకున్నా. ఆటోమేటిక్గా నేనేమి ఇక్కడ రైట్ ఫ్లోట్ రైట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో డివ్ చూద్దాం. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏమో డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్స్, డిస్ప్లే ఏం పెట్టాము, ఫ్లెక్స్ ఉంది, ఉందా లేదా. జస్టిఫై కంటెంట్ ఏముందా, స్పేస్ బిట్వీన్. ఓకేనా. నేను స్పేస్ బిట్వీన్ తీసేసాను అనుకోండి, ఎత్తుకుని వెళ్ళి రెండు వచ్చి కలిసిపోయి, పేరు కలిసిపోయింది, ఇవన్నీ కలిసిపోయి, ఇది బాగుందా, ఇది దట్ ఇస్ నాట్ గుడ్. సో నాకు స్పేస్ కావాలంటే అప్పుడు నేనేం చేయాలా, స్పేస్ ఇవ్వాలా లేదా, అట్లా లేదు నేను స్పేస్ అరౌండ్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందా, స్పేస్ ఐఫన్ అరౌండ్, స్పేస్ ఐఫన్ అరౌండ్ ఇచ్చాను అనుకోండి, ఇగో ఈ లెఫ్ట్ స్పేస్ వచ్చేస్తుంది, రైట్ స్పేస్ వస్తుంది, మధ్యలో ఇది బాగుందా, బాగాలేదు. అర్థమవుతుందా. సో ఎందుకు మనం దేన్ని వాడుతున్నామో, స్పేస్ అరౌండ్ కూడా ఒక్కోసారి వాడతాం, ఎక్కడ వాడతామంటే దాని రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా. స్పేస్ బిట్వీన్ లేదా స్పేస్ ఈవెన్లీ అన్నాడు అనుకోండి, అన్ని దగ్గర ఈవెన్గా స్పేస్ వచ్చేదానికి వాల్యూ వస్తుంది, మనకు స్పేస్ బిట్వీన్ వాడదాం. ఓకేనా. సో ఇప్పుడు స్పేస్ బిట్వీన్ యాడ్ చూసామా, లైవ్ రిక్వైర్మెంట్ చూసామా లేదా. ఇప్పుడు ఏదైనా కంటెంట్ని ఇప్పుడు మనకు లెఫ్ట్ రైట్లో మాత్రమే ప్లేస్ చేయాలి, సెంటర్లో అవసరం లేదనుకోండి, అప్పుడు మనం దేనికి వెళ్ళొచ్చు, దీనికి వెళ్ళొచ్చు, స్పేస్ బిట్వీన్కి వెళ్ళొచ్చా లేదు మనం. సో ఇప్పుడు లెఫ్ట్లో ఒక డివ్లో పెట్టాం, రైట్ ఒక డివ్ పెట్టాం, ఈ రెండింటిని కలిపి ఒక ఫ్లోట్ కంటైనర్ పెట్టి స్పేస్ బిట్వీన్ పెట్టాం అనుకోండి, జస్టిఫై కంటెంట్, ఆటోమేటిక్గా అది ఏం జరుగుతుంది, దాంట్లోనే వస్తుంది. ఇప్పుడు డివ్ పెట్టాము, ఆ డివ్ లోపల, సో ఆ డివ్కి వచ్చేసి మనం ఏం చేసాం, ఫ్లెక్స్ కంటైనర్ ఇచ్చి ఒక డివ్ తీసుకున్నాము, డిస్ప్లేస్ డి ఐఫన్ ఫ్లెక్స్ అంటే ఏమని అర్థమా, డిఐఫిన్ ఫ్లక్స్ అంటే ఏమని అర్థం, డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్. అది నేను చూసాను లేదా, డిఐఫిన్ ఫ్లక్స్ అని పెడతా. ఓకే. తర్వాత W100 అంటే ఏమని అర్థమా, విత్ ఈజ్ ఈక్వల్ 100. మనకు వచ్చారు అది మనక వచ్చు. జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అనేది కూడా ఒక క్లాస్ అనుకోండి, జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అనేది క్లాస్ అనుకోండి. సో దాని అర్థమైంది, జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అంటే జస్టిఫై కంటెంట్ అనేది స్పేస్ బిట్వీన్, జస్టిఫై కంటెంట్ అనేది స్పేస్ బిట్వీన్. అవునా కదా, రాసుకోవచ్చా లేదు మనం. ఓకేనా. సో ఆఫ్టర్ బిఫోర్ చూడండి, ఆఫ్టర్ బిఫోర్ ఏం చేసాం, బాక్స్ సైజింగ్ ఇస్ బార్డర్ బాక్స్ అని రాస్తున్నాడు. సో ఈ రెండు ఏందియా, సూడో ఎలిమెంట్స్ సూడో క్లాసెస్ ఇయా, ఆఫ్టర్ బిఫోర్ సూడో ఎలిమెంట్స్. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రతి రో ముందర ఏదైనా ఒక ఐకాన్ కావాలనుకోండి, ఇక్కడ ఆఫ్టర్ పెట్టి ఒక ఐకాన్ ఇచ్చాను అంటే ఆటోమేటిక్గా అన్ని రోల్కి వచ్చేస్తుంది, వస్తుంది రాదు మనక. సో ఆ ఎలిమెంట్ టార్గెట్ చేసుకొని రాసుకోవచ్చు.
ఓకే. సో ఇదిగో ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాపర్టీ వాడున్నారా లేదు మనక? ఎందుకు వాడినారు? సపోజ్ ఇక్కడ ఏదన్నా ఇంకొక స్టైల్ ఇస్తే దానికైనా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ తీసుకోవాలని దేని వాడినారు? ఇంపార్టెంట్ వాడుంటారు. సో డీఫ్లెక్స్ అంటే ఖచ్చితంగా ఏది ఫ్లెక్సే వాడాలని అంత ఇంపార్టెంట్ కోసం దేని వాడినాము? ఇంపార్టెంట్ ప్రాపర్టీ వాడున్నారు. అర్థమైందా? ఓకేనా? ఇక్కడ పొజిషన్ చూడండి కార్డ్ లేఅవుట్లో పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ అని ఇచ్చినారు. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్. సో అప్పుడు ఇది మనకి ఈ కార్డ్ అనేది ఏంది? సో ఓవరాల్గా రిలేటివ్ లేఅవుట్ వాడున్నారు లేరు ఇక్కడ. ఓకేనా? సో అది. సో ఇప్పుడు మనం ఎక్కడ వాడాకో చూపించాం లేదా? ఇక్కడ మనకు 2 వ్యూలు వస్తున్నాయి. పెద్దదైతే పెద్ద మానిటర్ అయితే ఇట్లా, చిన్న మానిటర్ అయితే ఎట్లా వస్తుంది? ఇంకొకలాగా వస్తుంది. దాన్నే రెస్పాన్సివ్‌నెస్ లేకపోతే హ్యాండిల్ చేసే విధానం అని అంటారు. ఓకేనా? సో దాన్ని ఎట్లాగో వేరే విధంగా చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి స్పేస్ బిట్వీన్ అనేది ఇంపార్టెంటా కాదు ఇదా? స్పేస్ బిట్వీన్ అనేది ఇంపార్టెంట్. స్పేస్ అరౌండ్ కూడా ఇంపార్టెంటే. కానీ ఎక్కడ మేబీ ఇప్పుడు మనం ఇక్కడ హోమ్‌లో చూపిస్తున్నాం అనుకోండి. ఈ రెండిటికి ఇటు సైడ్ కూడా స్పేస్ రావాలి. అప్పుడు అనుకోండి. అప్పుడు మనం దేనికి వెళ్ళొచ్చు? స్పేస్ అరౌండ్‌కి వెళ్ళొచ్చు. లేదు నాకు ఈ లెఫ్ట్‌లో, రైట్‌లో వద్దు. నాకు ఓన్లీ వీటికి మాత్రమే స్పేస్‌లు కావాలనుకుంటే మనం దేనికి వెళ్ళాలి? స్పేస్ బిట్వీన్. స్పేస్ బిట్వీన్ ఇస్తే ఏం జరుగుతుందంటే మనం ఎన్ని ఇస్తామో వాటికి ఈక్వల్‌గా అది డివైడ్ చేస్తది. ఇప్పుడు 2 ఇచ్చాం. అందుకని దీని రెండిటికి ఈక్వల్ మధ్యలో అంత స్పేస్ వచ్చి ఇట్లా ఉంది. నేను 3 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతదా? మధ్యలో ఒకటి వస్తది. మూడిటికి ఈక్వల్ స్పేస్ వస్తది. నాలుగోది కూడా ఇచ్చాను అనుకోండి. అప్పుడు నాలుగిటికి ఈక్వల్ స్పేస్ వస్తది. అర్థమవుతుందా? దీనికి ఈక్వల్, దీనికి ఈక్వల్, దీనికి ఈక్వల్. అప్పుడు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనం ర్యాప్ చేస్తే ర్యాప్ అవుతా ఉంటది. ఓకేనా? సో ఫస్ట్ 4 ఉన్నాయి. మనకు నేను మినిమైజ్ చేసే కింద 2 కావాలన్నా, 3 ఇట్లా ఈజీగా అదే మారుతుందా లేదా మనక? అర్థమవుతుందా? సో ఇట్లాంటివన్నీ దేని మీద చేసుకోవచ్చు? యూజింగ్ ఫ్లెక్స్. ఓకేనా? సో ఇప్పుడు దాకా ఎన్ని ప్రాపర్టీస్ చూసాము? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎన్ని ప్రాపర్టీస్ చూసాము? డిస్ప్లే ఈజ్ ఈక్వల్ టు ఫ్లెక్స్. తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రో. మనకు రో దాని డైరెక్షన్ ఏం పాసిబుల్ వాల్యూస్? రో కానీ కాలం కానీ. ఓకే. ర్యాప్‌లో మనకు ఓకే. రో గాని, కాలమ్ గాని లేదా రో రివర్స్ గాని, కాలమ్ రివర్స్ గాని. ఓకేనా? ఓకే. ఫ్లెక్స్ ర్యాప్ ఎందుకు? మనకు ఐటెమ్స్ మినిమైజ్ చేసేటప్పుడు మనం కిందకి రావాలన్నా అట్లాగే ఉండాలన్నా అని చెప్పేది ఏం ప్రాపర్టీ? ర్యాప్ ప్రాపర్టీ. ర్యాప్ పెడితే ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఆటోమేటిక్‌గా కిందకి వస్తది. నో ర్యాప్ పెడితే ఏం జరుగుతుంది? రాకుండా అట్లాగే కూర్చొని ఉంటది స్టాండర్డ్‌గా. ఓకేనా? ఓకే. సో జస్టిఫై కంటెంట్ ఎందుకు? ఆ ఐటెమ్స్‌ని ఎట్లా ప్లేస్ చేయాలి? స్టార్టింగ్ నుంచి చేయాలనా? ఎండ్ నుంచి చేయాలనా? సెంటర్ కావాలనా? హ్మ్. అరౌండ్ స్పేస్ కావాలన్నా, బిట్వీన్ స్పేస్ కావాలన్నా, ఆ ప్రాపర్టీస్ అన్ని దేంట్లో ఉంటాయి? జస్టిఫై కంటెంట్. బూట్ స్ట్రాప్ వాడామనుకోండి, దీనికి ప్రతి దానికి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటది. ఇప్పుడు డిఐఎఫ్ఎన్ ఫ్లక్స్ అంటాడు. దాని అర్థం ఏంది? డిస్ప్లే ఈజ్ ఈక్వల్ ఫ్లక్స్. ఓకేనా? అట్లా నాకు ఫ్లక్స్ డైరెక్షన్ ఉంది కదా! ఓకేనా? ఫ్లక్స్ డైరెక్షన్ ఏందంటే ఫ్లక్స్ కాలమ్ అని పెడతాడు. ఫ్లక్స్ హైఫన్ కాలమ్ అని పెడతాడు క్లాస్. అప్పుడు దాని అర్థం ఏంది? డైరెక్షన్ అనేది కాలమ్ టైప్. నాకు రో కావాలండి. ఫ్లక్స్ హైఫన్ రో. ఫ్లక్స్ హైఫన్ రో. ఇప్పుడు నాకు ఒక జస్టిఫై కంటెంట్ కావాలి, బిట్వీన్ కావాలనుకోండి. ఫ్లక్స్ హైఫన్ జస్టిఫై హైఫన్ బిట్వీన్ పెడతాడు. సో ఆటోమేటిక్‌గా అది బిట్వీన్ అని అర్థం. ఈ ప్రాపర్టీస్‌ని వాడు ఒక పేరు పెట్టి మనకి ఇస్తాడు అంతే. ఇంక దాంట్లో ఏం మ్యాజిక్‌లు ఏం లేవు. ఓకేనా? సో మ్యాజిక్ అంతా ఎక్కడుంది? ఈ ఫ్లెక్స్‌లోనే ఉంది. ఓకేనా? సో ఏడు వరకు క్లియర్ అందరికీ? మళ్ళా చెప్పాలనా? ఓకేనా? తర్వాత అలైన్ ఐటెమ్స్ ప్రాపర్టీ. ఓకేనా? అలైన్ ఐటెమ్స్ ప్రాపర్టీ. ఇది ఎట్లా అలైన్ అవ్వాలి? ఓకేనా? ఇది ఎట్లా అలైన్ అవ్వాలి? ఓకేనా? సో అలైన్ ఐటెమ్స్ జస్టిఫై సెంటర్, అలైన్ ఐటెమ్ సెంటర్ పెట్టినామనుకోండి. సో ఆటోమేటిక్‌గా అది సెంటర్‌లోకి వస్తాయి అయన్నీ. ఓకేనా? జస్టిఫై సెంటర్, అలైన్ ఐటెమ్ సెంటర్. ఈ 2 పెట్టినామనుకోండి. సో ఇయన్నీ ఎక్కడున్నాయి? సెంటర్‌లో ఉన్నాయి. ఓన్లీ మనం ఒకటి మాత్రమే ఒకటి పెట్టి చూసామనుకోండి. ఓకేనా? సో ఎక్కడుంది? సెంటర్‌లో ఉంది. ఓకేనా? సో ఇందాకలాగా హైట్ ఇచ్చి జేహెచ్‌టీ హైట్ ఈజ్ ఈక్వల్ టు 300 పిక్సెల్. ఓకే. సో ఇప్పుడు ఇందాక ఎట్లా వచ్చిందా? మొత్తం ఆక్యుపై చేసిందా లేదా? మొత్తం ఆక్యుపై చేసింది. అలైన్ సెంటర్ పెట్టిన తర్వాత ఏం జరిగిందా? సెంటర్‌లోకి వచ్చింది. ఓకేనా? సో మీకు అంత క్లియర్‌గా కావాలంటే అలైన్ ఐటెమ్స్ చేస్తున్నాను. ఏం జరిగిందా? మొత్తం ఆక్యుపై చేస్తుందా లేదా మనక? చేస్తుంది. ఇప్పుడు అలైన్ ఐటెమ్ పెడితే ఈవెన్ హైట్‌లో కూడా అదేం జరుగుతుందంటే ఏం జరుగుతుంది? సెంటర్‌కొస్తుంది. ఓకేనా? అలైన్ ఐటెమ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అర్థమవుతుందా? అలైన్ చేసేదాని కోసం ఉపయోగపడుతుంది. సెంటర్ ఇస్తే సెంటర్, లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్, రైట్ ఇస్తే రైట్. రెండిటిని కలిపి అలైన్ హైఫన్ ఏం ప్రాపర్టీ ఇది? అలైన్ హైఫన్ ఐటెమ్స్. అలైన్ హైఫన్ ఐటెమ్స్ కోలన్ సెంటర్ ఇచ్చారనుకోండి. సో ఈ 2 ప్రాపర్టీలు వాడారనుకోండి సెంటర్ పెట్టేదాని కోసం సింపుల్‌గా ఎట్లాంటి ఎలిమెంట్ అయినా గాని ఏమవుతది? సెంటర్‌కొస్తది. ఓకేనా? ఎలాంటి ఐటెమ్ గాని సెంటర్‌కొస్తది. ఓకే. రైట్. ఓకేనా? సో అలైన్ ఐటెమ్స్ అదిరా. ఓకే. తర్వాత వచ్చేసి ఫ్లెక్స్ స్టార్ట్ అని పెడితే చెప్పినాను కదా! స్టార్ట్ పెడితే స్టార్ట్, ఎండ్ పెడితే ఎండ్, సెంటర్ పెడితే సెంటర్. ఓకేనా? ఓకే. తర్వాత వచ్చేసి స్ట్రెచ్ ప్రాపర్టీ. స్ట్రెచ్ ప్రాపర్టీ టు ఫిల్ ద కంటెంట్.
అలైన్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెచ్ అని ఉంది. సో దాన్ని ఏందో చూద్దాం ఒకసారి. సో అలైన్ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ? అలైన్ ఐఫన్ ఐటమ్స్ కోలన్ స్ట్రెచ్. ఊరికి ఆ ప్రాపర్టీస్ ప్లే చేయండి మీరు. ప్లే చేస్తే మనకు తెలుస్తుంది. స్ట్రెచ్ పెట్టినప్పుడు ఏమొస్తుంది, సెంటర్ పెట్టినప్పుడు ఏమొస్తుంది. ఇప్పుడు స్ట్రెచ్ పెట్టాను, ఎట్లా ఉంది ఇది? మొత్తం స్ట్రెచ్ అయిపోయింది. ఓకేనా? అట్లా కాకుండా నేను స్టార్ట్ పెట్టాను అనుకోండి. స్టార్ట్ పెడితే ఏం జరుగుతుంది? స్టార్టింగ్లో ఉంది. ఓకేనా? ఎండ్ పెట్టాను, ఏం జరుగుతుంది? ఓకేనా? ఓకేనా? సో అలైన్ ఐటమ్స్ మనం బ్యాక్గ్రౌండ్ విజువల్గా చెప్పాలంటే ఇది వర్టికల్గా ప్లే అవుతుంది. ఖచ్చితంగా వాడాలా. సో అలైన్ ఐటమ్ ఒక్కటే వాడా. ఇది ఎక్కడ ప్లే అవుతుంది? స్టార్టింగ్లో ఉంది. సో నీ కంటెంట్ హారిజాంటల్‌గా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సెంటర్‌లో స్టార్ట్ కావాలి. అప్పుడు ఏం చేయాలా? జస్టిఫై కంటెంట్. సో ఈ అలైన్ ఐటమ్స్ అనేది వర్టికల్‌గా ఏం జరుగుతుందంటే వర్టికల్‌గా ప్లే చేస్తుంది. నీకు స్టార్టింగ్‌లో రావాలన్నా, సెంటర్‌లో రావాలన్నా, ఎండ్‌లో రావాలన్నా ఇప్పుడు ప్లే చేస్తుంది. జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది? హారిజాంటల్‌గా ప్లే చేస్తుంది. స్టార్టింగా, సెంటరా, ఎండా, స్పేస్ అరౌండా, స్పేస్ బిట్వీనా, దానికి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే. ఓకేనా? సో స్టార్ట్ నాకు వచ్చేసి సెంటర్ అనుకోండి. సో ఇప్పుడు నాకు 2 సెంటర్‌లో కావాలంటే అప్పుడు నేనేం చేయాలా? అలైన్ ఐటెమ్ సెంటర్‌లో పెట్టాలా? జస్టిఫై కంటెంట్ సెంటర్‌లో పెట్టాలా? నాకు ఈ ఎడ్జ్‌లో రావాలనుకోండి. అప్పుడు నేనేంది ఆహ్, జస్టిఫై కంటెంట్ స్టార్ట్, అలైన్ స్టార్ట్. నాకు ఇక్కడ రావాలనుకోండి. జస్టిఫై వచ్చేసి స్టార్ట్, ఇదొచ్చేసి అలైన్ వచ్చేసి సెంటర్. ఓకేనా? ఇక్కడ రావాలంటే. ఓకేనా? చూద్దామా? సో జస్టిఫై వచ్చేసి స్టార్ట్, అలైన్ వచ్చేసి సెంటర్. ఎక్కడొచ్చిందా? ఇక్కడొచ్చింది. నాకు ఈ ఎడ్జ్‌లో రావాలండి. అప్పుడేం చేయాలా? జస్టిఫై ఈజ్ ఈక్వల్ స్టార్ట్, అలైన్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్. ఇదే దాన్ని మనం పొజిషన్ పెట్టి చేసినామా లేదా మనం? లెఫ్ట్ రావాలనుకోండి లెఫ్ట్ 0, బాటమ్ వచ్చేసి 0 అనుకోండి కిందొస్తది. రైట్ రావాలనుకోండి రైట్ 0, బాటమ్ 0. టాప్‌లో రావాలనుకోండి టాప్ 0, రైట్ 0. లెఫ్ట్‌లో రావాలనుకోండి లెఫ్ట్ 0, టాప్ 0. ఓకేనా? అట్లా మనం దాంతో కూడా ప్లే చేసినా లేదా? సో ఈవెన్ నీకు ఫ్లెక్స్ బాక్స్‌తో కూడా నాకు ఇట్లా రావాలనుకోండి చేయగలుగుతున్నామా లేదా మనం? ఈ రెండిటిని కాంబినేషన్ పెట్టి వీ కెన్ డూ ఇట్. రెండిట్లో సెంటర్ రావాలనుకోండి అప్పుడు ఏం చేయాలా? 2 సెంటర్ వాడాలి. నాకు ఈడ సెంటర్ టాప్‌లో రావాలా. అప్పుడు ఎట్లా రావాలా? జస్టిఫై కంటర్ వచ్చేసి సెంటరు. హ్మ్. ఆ! ఇది అప్పుడు దీన్నేం వాడాలా? దీన్ని స్టార్ట్. ఓకేనా? ఇది వచ్చేసి స్టార్ట్. ఓకేనా? అర్థమవుతుందా? నాకిక్కడ సెంటర్ కావాలంటే 2 సెంటర్. ఇక్కడ రావాలి. అప్పుడేం చేయాలా? జస్టిఫై ఈజ్ ఈక్వల్ టు ఎండ్. జస్టిఫై ఈజ్ ఈక్వల్ టు ఎండ్. అలైన్ ఐటమ్స్ అనేది స్టార్ట్. నాకిక్కడ రావాలా. అప్పుడేం చేయాలా? అలైన్ ఐటమ్ ఎండ్. జస్టిఫై ఓకేనా? ఇక్కడ రావాలి. జస్టిఫై ఐటమ్ సెంటర్. ఓకే. అప్పుడేం జరిగిందా? ఎక్కడ రావాలి నాకా? ఇక్కడ రావాలి. సో ఫస్ట్ హారిజాంటల్‌గా ఇక్కడికి రావాలనుకుంటా. ఒకటి సింపుల్‌గా హారిజాంటల్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. అప్పుడు నేనేం పెట్టాలి? జస్టిఫై ఎండ్ పెట్టాలనా లేదా? జస్టిఫై ఎండ్. సో ఫస్ట్ ఏం పెట్టాలా? జస్టిఫై ఎండ్. తర్వాత ఏం కావాలా? అలైన్‌ది ఏం కావాలా నాకు? సెంటర్‌లో కావాలి. అప్పుడు నాకేం ఏం వాల్యూ కావాలా? సెంటర్. ఓకేనా? ఒక్క నిమిషం ఆలోచిస్తే వస్తది ఆన్సర్. ఓకేనా? నాకిప్పుడు ఈ ఎడ్జ్‌లో కావాలా? టక్కని చెప్పండి. ఎడ్జ్‌లో కావాలి. ఫస్ట్ 2 గుర్తుపెట్టుకోండిరా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకోండి. ఎక్స్ యాక్సిస్ ఏంది? జస్టిఫై. సో జస్టిఫైలో ఎక్కడ ఉండాలి నాకు? స్టార్ట్‌లో కావాలా. అప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలా? జస్టిఫైలో ఏం పెట్టాలా? స్టార్ట్. ఆ! స్టార్ట్, సెంటర్. నాకు ఇక్కడ కావాలా. అప్పుడేం చేయాలా? జస్టిఫై జస్టిఫై ఫ్రమ్ సెంటరు. ఇదేం వర్టికల్‌గా ఏం కావాలా? ఎండ్. ఓకేనా? సో నాకిప్పుడు టాప్‌లో కావాలి. ఆ! ఏది జస్టిఫై ఏంది? జస్టిఫై స్టార్ట్. ఆ! జస్టిఫై స్టార్ట్. జస్టిఫై హారిజాంటల్‌గా సెంటర్‌లో రావాలి. అప్పుడు ఏం రావాలి దానికి వాల్యూ? సెంటర్ రావాలా. ఓకేనా? వర్టికల్‌గా ఏం కావాలి నాకు? స్టార్ట్‌లో కావాలా. అప్పుడు ఏం కావాలి ఇక్కడ? స్టార్ట్. ఓకేనా? మళ్ళా ఇంకో లాస్ట్ టైమ్. మీకు లాస్ట్ టైమ్ ఛాన్స్ ఇస్తున్నా. కరెక్ట్‌గా చెప్పాలా. నేను ఒకడిని అడుగుతాను వాడే చెప్పండి. అందరూ ఓ అని బాగండి. ఓకే. బాబు నాకు ఈ ఎడ్జ్‌లో రావాలి. ఇంకా ఇక్కడ. ఫస్ట్ ఒక్కో ప్రాపర్టీ చూసుకో. జస్టిఫై ఏం చేయాలి దీనికి ఈడ రావాలంటే? ఇదేండి ఇది ఏం పెట్టాలా? స్టార్ట్ పెట్టాలి. ఓకే. జస్టిఫై స్టార్ట్. తర్వాత అలైన్ ఐటమ్ ఏం పెట్టాలి? ఎండ్ పెట్టాలి. ఓకేనా? మళ్ళీ నాకు ఇక్కడ రావాలి. ఏం చేయాలా? జస్టిఫై హైఫెన్ కంటెంట్ అనేది ఎండ్. ఓకే. హ్మ్. అలైన్‌మెంట్ ఎండ్. జస్టిఫై కంటెంట్ స్టార్ట్ యాడ
యాడ్ వచ్చింది. ఏమొచ్చింది? స్టార్ట్. ఓకేనా? ఓకే. ఓకే. ప్రదీప్ ఇక్కడ రావాలి, సెంటర్‌లో ఇక్కడ రావాలి. ఈ సెంటర్‌లో రావాలి. ప్రదీప్ వినిపిస్తుందా? అలైన్ ఐటమ్ ఎండ్ వస్తుంది. అలైన్ ఐటమ్ ఎండా? అవునా? ఇంకోటి ఏం బ్రో? ఇంకోటి ఏం పెట్టాలా? వై యాక్సిస్ ఉండి సెంటర్నా? ఓకేనా? ఓకే. ఇక్కడికి వచ్చింది. సో నందిని ఇక్కడ రావాలి, లెఫ్ట్ లో ఈ సెంటర్ లో రావాలి. అన్న ఐటమ్ ఇక్కడ ప్లేస్ అవ్వాలి. అన్న ఫ్లెక్స్ ఐటమ్ వచ్చి సెంటర్ పెట్టుకోవాలన్నా. ఏది ఫ్లెక్స్ ఐటమ్? జస్టిఫై కంటెంటా, అలైన్ ఐటమా? జస్టిఫై కంటెంట్ సెంటరే అన్న. ఓకే. అలైన్ ఐటమ్ కూడా సెంటర్ పెట్టుకోవాలన్నా. అలైన్ ఐటమ్ కూడా సెంటర్. ఓకే, చూద్దాం. రెండు సెంటర్ పెడితే ఎక్కడ వస్తుంది? సెంటర్ లో వస్తుంది. మనకి ఎక్కడ కావాలా? ఇక్కడ కావాలా? ఓకే. అప్పుడు జస్టిఫై కంటెంట్ ఏమి ఉండాలా? స్టార్టింగ్ లో స్టార్ట్. స్టార్ట్. ఓకేనా? ఓకే. రేగా ఇక్కడ రావాలా? ఇక్కడ రావాలా? ఎండ్ పెట్టుకోవాలన్నా. జస్టిఫై ఫన్ కంటెంట్ ఎండ్. ఓకే, సెంటర్. ఓకేనా? సో శ్రీధర్కి యాడ్ ఇద్దాం. ఏడా అన్ని దగ్గర శ్రీధర్ ఇక్కడ రావాలి. జస్టిఫై ఐటమ్ ఎండ్ పెడితే ఆ లాస్ట్కి వస్తుంది. నాకు ఎక్కడ కావాలి? ఈ స్టార్టింగ్ స్టార్ట్ అలైన్ ఐటమ్ అనేది. అలైన్ ఐటమ్ ఎండ్ అని చెప్పు. ఎండ్ స్టార్ట్ అని చెప్పి ఏది ఎండ్ ఏది స్టార్ట్ నాకు ఎడతే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అందరు క్లియరా? ప్రసాద్కి ఇప్పుడు ప్రసాద్ ఏడు పెట్టాలా చెప్పు. జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అంటే యాడ్ వస్తుంది. ఏది స్టార్టింగ్? అలైన్ ఐటమ్ సరే ఆగండి రా. ఏంది స్టార్టా ఎండా సెంటరా? స్టార్ట్. ఓకే, మళ్ళీ ఇంకో గేమ్ ఆడాల్సింది ఇది. రే ఈజీ గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నానో అది ఫస్ట్ జస్టిఫై దగ్గరికి వెళ్ళండి. సో నేను ఫస్ట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను? సపోజ్ ఇక్కడ పెట్టాలనుకోండి. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? జస్టిఫై అనేది ఎక్స్ యాక్సిస్ లో ఎక్కడికి వెళ్ళాలి? సెంటర్కి వెళ్ళాలా? అప్పుడు నేను జస్టిఫైకి ఏం పెట్టాలా? సెంటర్ పెట్టాలా. సో ఫస్ట్ సెంటర్ దాన్ని పెట్టేయండి. ఓకేనా? సో ఫస్ట్ దాన్ని సెంటర్ పెట్టేయండి. ఓకేనా? జస్టిఫై కంటెంట్ యాడ్ పెట్టాలి, సెంటర్. తర్వాత నాకు అలైన్ ఐటమ్ ఎక్కడ స్టార్ట్ కావాలి? ఇప్పుడు వై యాక్సిస్ లో రండి. నాకు స్టార్టింగ్ లో కావాలన్నా, మధ్యలో కావాలన్నా, ఎండ్ లో కావాలన్నా? స్టార్టింగ్ లో కావాలా ఇక్కడ. సో అప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టుకోవాలా? స్టార్ట్. సో అప్పుడు అక్కడ వస్తుంది. నాకు సపోజ్ ఇక్కడ కింద రావాలనుకోండి. అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ లో ఎక్కడ రావాలి? నాకు సెంటర్ లో రావాలి. అప్పుడు జస్టిఫై కంటెంట్ ఏం పెట్టుకోవాలా? సెంటర్. వై యాక్సిస్ లో ఎక్కడ రావాలా? ఎండ్ లో రావాలి. అప్పుడు నేను అలైన్ ఐటమ్ ఎక్కడ పెట్టాలా? ఎండ్. ఓకేనా? క్లియర్? ఇప్పుడు అందరికీ డౌట్లు? శివ నేను అడగలేదు, నేను కూడా అడిగి కదా. సరే ఈ ఎండ్ లో చెప్పు శివ. అలైన్ ఎండ్. ఓకే. రెండు చెప్పు. ఒకటైనా ఉండేది, ఒకటి పెడితే సరిపోతుందా? అలైన్ ఆల్రెడీ ఎండ్ లోనే ఉంది. అది ఎండ్ లో ఎడ్జ్ లోకి రావాలి. సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ఏంది? జస్టిఫై కంటెంట్. అది ఏం రావాలి? అది ఎండ్ రావాలా, సెంటర్ రావాలా? ఎండ్ రావాలా. ఓకేనా? ఏం అంతసేపు ఆలోచిస్తున్నారు? ఓకేనా? సో ఎక్కడ రావాలంటే టక 2 నిమిషాలు రావాలి అంతే. అంతసేపు ఎందుకు ఆలోచించేది? స్టార్టింగ్ లో కావాలి. అప్పుడు ఏం చేయాలా? రెండు స్టార్ట్. ఇక్కడ ఇదే రోల్ ఇక్కడ రావాలి. పైది జస్టిఫై కంటెంట్ సెంటర్, ఇంకోటి స్టార్ట్. ఏడు ఎండ్ లోనే రావాలి. ఇది ఎండ్, ఇంకోటి జస్ట్ అలైన్ వచ్చేసి స్టార్ట్. అంతే కదా? అందరికి క్లియరా? ఓకే, మీరు కూడా 2 సార్లు ప్లే చేస్తే దీంతో కూడా అప్పుడు మీకు వస్తుంది ఎలిమెంట్ యాడ్ అయినా కావాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు ఒక బటన్ పెట్టామనుకోండి, క్లిక్ చేసామనుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది, ఇట్లా తిరగతా ఉండాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చా? జస్ట్ ఇట్లని మారుస్తా ఉన్నాం అనుకోండి, ఈ రెండింటిని మారుస్తా అనుకోండి జావా స్క్రిప్ట్ ద్వారా. సో ఇక్కడ బాల్ అనేది తిరగతా ఉంటుందా లేదా? గేమ్ తయారు చేయాలనుకోండి, సింపుల్. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఒక బటన్ పెట్టి క్లిక్ చేస్తే జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఏం చేస్తాం? వీటిని లేఅవుట్ మారుస్తూ ఉంటాం. ఎండ్ స్టార్ట్ ఎండ్ మారుస్తా ఉంటే ఇది తిరగతా ఉంటుంది. అది అర్థమవుతుందా లేదా? సింపుల్. మీరు దాన్ని బట్టి అట్లా ట్రై చేసుకోవచ్చు. సో 7 వరకు క్లియర్ అందరికీ? సో ఫ్లెక్స్ బాక్స్ అనేది క్లియర్. ఓకే, సూపర్. ఓకేనా? ఓకే. బేస్ లైన్ అంటే సేమ్ లైన్లో ఉంటుంది. ఓకే, హైజ్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ బేస్ లైన్లో ఉంటుంది. ఓకే.
సో అలైన్ ఐటమ్స్ స్పేస్ బిట్వీన్, అలైన్ ఐటమ్స్ కూడా స్పేస్ బిట్వీన్ ఉంది. సో స్పేస్ బిట్వీన్ అంటే ఏం జరుగుతుంది, దానికి దీనికి వర్టికల్ గా స్పేస్ అనేది వస్తుంది. ఓకేనా, దానికి దీనికి వర్టికల్ గా అనేది స్పేస్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఒకటే ఉంది కాబట్టి మనకు ఇట్లా ఇట్లా సెంటర్ రాకుండా మొత్తం అట్లా వస్తుంది. స్పేస్ బిట్ రెండు ఎలిమెంట్లు పెట్టినాం అనుకోండి, సో ఆ రెండు ఎలిమెంట్లకి ఎట్లా రావాలో అట్లా వస్తుంది. ఓకేనా, సో స్పేస్ ఏం పెట్టినా స్పేస్ బిట్వీన్ వర్టికల్ గా స్పేస్ అనేది వస్తుంది. సో స్పేస్ అరౌండ్ అంటే, సో స్పేస్ అరౌండ్ అంత ఇంపార్టెంట్ కదరా, మనకు మెయిన్గా మనం వాడేది ఏంటంటే ఇదర్ సెంటర్ లెఫ్ట్ రైట్ ఈ మాత్రమే కదా ఇంపార్టెంట్. ఓకేనా, సో మనకు ఆ రైట్ ప్రాపర్టీస్ అంత అవసరం లేదు. ఓకేనా, ఓకే. సో ఫ్లెక్స్ ర్యాప్ ఓకేనా, ఫ్లెక్స్ ర్యాప్ ఏం ప్రాపర్టీ చేసాం ఇప్పుడు చెప్పండి. మీరు ఏం ప్రాపర్టీ చూడకుండా చెప్పాలంటే ఏరే దగ్గర తీసుకొని చెప్తాడు. ఇప్పుడు ఏం ప్రాపర్టీ చెప్పండి. ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ అయిపోయిన డైరెక్షన్, మూడోది వరుసగా రండి. ఫస్ట్ రో ఏ డైరెక్షన్ పెట్టాలా, తర్వాత ర్యాపా కాదని పెట్టాలా, తర్వాత జస్ట్ బీ కంటెంటా, తర్వాత అలైన్ ఐటమ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. నేను రావడం అలైన్ ఐటమ్స్ చెప్పినాను అనుకోండి, ఫస్ట్ 5 అన్ని ఎగిరిపోతాయి. ఓకేనా, అట్లా లేకుండా ఫస్ట్ ఇది దీని తర్వాత ఇది అట్లా వరుసగా చెప్పుకోండి. ఓకేనా, రైటా, అందరు క్లియర్ అయ్యే వరకు. ఓకేరా, ఓకే. ఫ్లెక్స్ అయిపోయిన ర్యాప్. ఓకేనా, సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం లేదా, ఎండ్ స్టార్ట్ ఇవన్నీ మనం మిక్స్ చేసేది కూడా చూసినాం. పర్ఫెక్ట్ సెంటర్ అంటే రెండు సెంటర్ ఇస్తే అదే సెంటర్ వస్తుంది, పర్ఫెక్ట్ సెంటర్. ఇప్పుడు అర్థమైందా, నిన్న సెంటర్ కూడా వెళ్ళినప్పుడు రెండు జస్టిఫై సెంటర్ ఉంది, అలైన్ ఐటమ్ సెంటర్ ఉంది. కానీ నేను అక్కడ నీకేం చెప్పాను, దాన్ని గుర్తుపెట్టుకోవద్దంటారా, ఫ్లెక్స్కి వచ్చినప్పుడు చూద్దామని చెప్పిన, అవునా కదా. సో ఇప్పుడు మీకు సెంటర్ కావాలనుకోండి, ఈ పెట్టినాం అనుకోండి, ఎట్లాంటిదైనా సెంటర్కి వస్తుంది అది. ఓకేనా, జస్ట్ మనం దాంతో ఏం ప్లే చేయాల్సిన అవసరం లేదు, అది ఎంత పెద్దదైనా ఉన్నా కానీ సో వస్తుంది. ఓకేనా, ఫ్లక్స్ తర్వాత వచ్చేసి ఫ్లక్స్ ఐటమ్స్కి. సో ఇప్పుడు మనం ఫ్లక్స్ లేఅవుట్ గురించి చూసినాం. ఇప్పుడు ఈ 1కి దీంట్లో ఇప్పుడు ఫ్లక్స్ ఐటమ్ అంటే ఏంటంటే దీని లోపల ఉంది చూసినావా, ఆ ఐటమ్ని ఏమంటాము ఫ్లక్స్ ఐటమ్ అంటాం. ఇప్పుడు దీని లోపల ఉంది కదా 1, 2, 3 ఏమంటాం, ఈ బాక్స్ని ఏమంటాము కంటైనర్ అంటాం. ఈ బ్లూ కలర్ బాక్స్ని ఏమంటాము ఫ్లక్స్ కంటైనర్. దానికి పెట్టినాం మనం ఇదంతా. ఓకేనా, ఈ లేఅవుట్ అంతా దేనికి పెట్టినామో దానికి పెట్టినాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిబుల్ లోపల రాసినాం కదా, ఆ డిబుల్కి పెట్టడంలో ఇవన్నీ దాన్ని బయట పెట్టిన డిబుల్కి పెడుతున్నాం. అర్థమవుతుందా, దానికి పెడితే దాని లోపల ఈ ఐటమ్స్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి. అట్లా లేకుండా దాని లోపల వాటికి పెట్టినారనుకోండి, నేను లోపలికి పెట్టానన్నా అది ప్లే కావట్లేదు అనుకున్నాను అనుకోండి, అదే దాని అర్థం ఏంటంటే ఈ డివ్ లోపల వాటికి ప్లే చేయాలని అర్థం. అర్థమవుతుందా, ఓకే. సో ఫ్లెక్స్ ఐటెంలో ఏమున్నాయి మనకు, ఆర్డర్. ఓకే, ఓకే. సో తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో ఈ ఐటమ్స్లో మనకి ఏది అనేది ఆర్డర్ ఎట్లా ప్లేస్ చేయాలి అట్లా అనేది ఒక చూసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, 4 ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు మామూలుగా క్లియర్ రా అందరికి, లెఫ్ట్ రైట్ సెంటర్ పెట్టేది స్టార్ట్ చేసేది ఇట్లా అంతా క్లియర్ కదా అందరికీ. ఓకే, సో ఇప్పుడు మనకు ఫ్లక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందని ఇక్కడ నుంచి అలైన్ ఎక్కడ పెట్టావు, స్టార్టింగ్ పెట్టావు. జస్టిఫై కంటెంట్ రైట్ ఎండ్ పెట్టి ఈ ఎండ్ నుంచి ఇట్లా వచ్చింది. నాకు అట్లా కానీ స్టార్టింగ్ నుంచి కావాలి, అవును కదా. స్టార్ట్ ఇది కూడా స్టార్ట్ కావాలనుకోండి. ఓకేనా, సో లెఫ్ట్ నుంచి ఇట్లా వచ్చింది. ఓకే, సో ఓకే సూపర్, ఏడు వరకు మనకు ఓకే. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, సో ఇంక మనకి ఇప్పుడు ఎలిమెంట్స్ ఏదైనా మనం రివర్స్ రావాలని చేయలేదు, మనం ఇట్లా ఇవ్వాలని చేయలేదా. అట్లా ఏమన్నా ఇంకా అడ్వాన్స్డ్ ఏంటంటే, సపోజ్ ఈ ఎలిమెంట్ని నేను ఇక్కడికి పంపించాలి, ఈ ఎలిమెంట్ని ఇక్కడికి పంపించాలనుకోండి, మన హెచ్టిఎంఎల్ కూడా అట్లాగే ఉంటుంది. జావా స్క్రిప్ట్ ద్వారా ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసి ఇట్లా వేయాలనుకోండి, సో డ్రాగింగ్ ఆ తర్వాత ఆప్షన్. ఓకే, ఇప్పుడు నేను ఈ హెచ్డిఎంఎల్ అట్లాగే ఉంటుంది, కానీ డిస్ప్లే మాత్రం రివర్స్లో రావాలనుకోండి, ఈ 4th ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలనుకోండి. సో దీన్ని ఏమంటామంటే ఆర్డర్ అంటాం, దీన్ని ఏమంటాము ఆర్డర్ అంటాం. సో ఈ ఫ్లెక్స్ ఐటమ్స్కి ప్రాపర్టీస్ చేయాలి, దీన్ని డైరెక్షన్ దీనికి కాదు, బ్లూ కలర్ దానికి కాదు, దీని లోపల ఏదైతే డివులు ఉన్నాయో ఓట్లకి అప్లై చేయాలి మనం. అర్థమవుతుందా, సో ఈ ఇప్పుడు మనం చెప్పే ప్రాపర్టీస్ అన్ని దేనికి అప్లై చేస్తామో దాని లోపల ఉన్న ఓట్లకి అప్లై చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ, ఆర్డర్ ప్రాపర్టీ. ఓకేనా, సో ఆర్డర్ ప్రాపర్టీ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఒకటి ఉందో ఆర్డర్ అది స్టార్టింగ్ 2, 3 అట్లా మనం వరుసగా ఏ పెడతామో అది నార్మల్ అయితే అదే ఆర్డర్లో వస్తుంది. నాకు అట్లా వద్దన్నా నాకు రివర్స్లో రావాలి, నాకు అట్లా వద్దన్నా నాకు రివర్స్లో రావాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా దేర్ ఈజ్ ఆర్డర్ అనే ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ, ఆర్డర్ అనే ప్రాపర్టీ. నేను ఆర్డర్ అనేది 3 ఇచ్చా, ఫస్ట్ దానికి ఎంత ఇచ్చాను 3 ఇచ్చా. సో ఇప్పుడు ఏం జరగాలి, ఒకటోది వచ్చేసి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి, ఒకటోది వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి థర్డ్ ప్లేస్. రెండో దానికి ఆర్డర్ ఎంత ఇచ్చాను 2 ఉంది, అప్పుడు రెండోది మారుతుందా, మారదు. ఓకే, మూడో దానికి ఆర్డర్ ఎంత ఇచ్చాను 4 ఇచ్చా, అప్పుడు మూడోది ఎక్కడికి వెళ్ళిపోతుంది 4వ ప్లేస్కి వెళ్ళిపోతుంది. 4గో దానికి ఆర్డర్ ఎంత ఇచ్చాను 1 ఇచ్చాను, అప్పుడు 4గోది ఎక్కడ వస్తుంది 1. సో అవుట్పుట్ ఎట్లా వస్తుంది చెప్పండి, ఫస్ట్ ప్లేస్లో ఏది వస్తుంది 4, రెండో ప్లేస్లో ఏది వస్తుంది 2, మూడో ప్లేస్లో ఏది వస్తుంది 1, 4వ ప్లేస్లో ఏది వస్తుంది 3 వస్తుంది. ఓకేనా, ఆటోమేటిక్ మారిపోయిందా లేదా, మీరు ఏది ఇస్తే అది. ఓకే, మీరు ఏది ఇస్తే ఆర్డర్ అది. సపోజ్ నేను ఒకదానికి ఆర్డర్ తీసేసాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది. ఓకేనా, నేను ఆర్డర్ తీసేసా, ఫస్ట్ దానికి ఆర్డర్ తీసేసా,
సో ఫస్ట్ ఇట్ విల్ టేక్ నాకేం ఆర్డర్ అవసరం లేదు ఇది, అందుకని అది అక్కడే ఉంది. సో దాని తర్వాత ఆర్డర్ ప్రాపర్టీ ఏది వచ్చింది, 4వ దానికి 1 ఇచ్చాం, అందుకని 4 వచ్చి దాని తర్వాత ప్లేస్లోకి వచ్చింది. నేను 2వ దానికి కూడా ఆర్డర్ తీసేసాను అనుకోండి, ఓకేనా, 2వ దానికి కూడా ఆర్డర్ తీసేస్తే అప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏది వస్తుంది, 2A వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ ఏది వస్తుంది, 2A వస్తుంది. ఎందుకంటే ఇది ఆర్డర్లో లేదు, అంటే నార్మల్ ఫ్లోలో ఉంది ఇది. అట్లా నార్మల్ ఫ్లోలో వద్దు, నేను మ్యాజిక్ చేయాలి, జిగ్జాగ్ చేయాలి అట్లా అనుకుంటే మనం ఏ ప్రాపర్టీ వాడాలా, ఆర్డర్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ వాడాలా, ఆర్డర్ ప్రాపర్టీ. ఓకేనా. సో ఆర్డర్ ప్రాపర్టీ క్లియర్ అందరికీ. ఆర్డర్ ప్రాపర్టీ కంటైనర్కి వాడతామా లేకపోతే దాని లోపల ఉన్నోట్లకు వాడతామా, లోపల ఉన్నోట్లకు వాడతాం. దేనికి వాడతాము, లోపల ఉన్నోట్లకు వాడతాం. అర్థమవుతుందా. సో లోపల ఐటమ్స్ ఎన్ని వాడర్రా, మ్యాక్సిమం వాడరు, మీరు అంత టెన్షన్ అవసరం లేదు. సో మ్యాక్సిమం ఏంటంటే ఓన్లీ ఏదైనా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ వచ్చింది, మనం అట్లాంటి రిక్వైర్మెంట్ ఎప్పుడైనా వచ్చింది ప్లే చేయాలి, అట్లాంటప్పుడు మాత్రం ఏం చేస్తాము, ఆర్డర్ అనేది మారుస్తాం. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు 7 వరకు క్లియరా, 7 వరకు క్లియర్. ఓకేనా. సో ఇప్పుడు నార్మల్ ఆర్డర్లో వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఒకటి వచ్చేసి ఈ 2 ఎలిమెంట్లు సైజ్ తీసుకోవాలి, ఈ 2 మాత్రం మిగతా పక్కగా జరగాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి, లేదు ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి. నాకు అట్లా ఈక్వల్గా వద్దు, ఒకటి ఎక్కువ స్పేస్ తీసుకోవాలి, ఒకటి ఏం చేయాలి, ఎక్కువ స్పేస్ తీసుకోవాలి. ఓకేనా. సో అట్లాంటప్పుడు మనకి ఏం ప్రాపర్టీ అంటే ఫ్లెక్స్ గ్రో. ఏం ప్రాపర్టీ, ఫ్లెక్స్ గ్రో. ఓకేనా. అట్లాంటప్పుడు ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ, ఫ్లెక్స్ గ్రో. ఓకేనా. సో ఫ్లక్స్ గ్రో అంటే ఏంటంటే ఈ ఐటెము ఎంత గ్రో అవ్వాలి, ఈ ఐటెము ఎంత గ్రో అవ్వాలి అనేసి. ఓకేనా. బై డిఫాల్ట్గా ఒకటే ఉన్నది అనుకో అన్నిటికీ. సో బై డిఫాల్ట్గా అన్నిటికీ ఎంత ఇచ్చాను, ఫ్లక్స్ హైఫన్ గ్రో ఎంత ఇచ్చాను, ఒకటే ఇచ్చా. ఓకేనా. సో ఇప్పుడు అంతా ఏం చేసింది, ఉన్న స్పేస్ని ఈ 4 ఆక్రమించేసాయి. ఉన్న స్పేస్ని ఏం చేసాయి, ఈ 4 అంటే ఈక్వల్గా వచ్చాయి. ఇంతకుముందు ఏం జరిగింది, ఈ లేనప్పుడు ఏం జరిగిందా, ఓట్లకి ఎంత స్పేస్ కావాలో అంతవరకే తీసుకొని ఉన్నాయి. ఇప్పుడు ఫ్లక్స్ గ్రో పెట్టడం వల్ల ఏం జరిగింది, స్క్రీన్ మొత్తాన్ని అవే మొత్తం ఆక్యుపై చేసాయి, మొత్తం ఈక్వల్గా చేసాయి. నాకు అట్లా కావాలి, ఈ ఒకటి అనేది 2 ఈక్వల్ స్పేస్ని తీసుకోవాలి. ఓకేనా. ఒకటి ఎంత తీసుకోవాలి, 2 ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఓకేనా. ఇది ఈ రెండింటికైనా ఇది ఎక్కువ సైజ్ ఉందా లేదు మనకి ఇక్కడ ఫ్లక్స్ గ్రో, ఏం జరిగిందా. సో ఇప్పుడు మీకు కావాలంటే చూడండి, ఇది ఎక్కువ ఉందా, ఎక్కువ ఉన్నాయా, ఇది 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 ఎట్లా ఎక్కువ ఉంది, బికాస్ ఆఫ్ గ్రో ప్రాపర్టీ, బికాస్ ఆఫ్ గ్రో ప్రాపర్టీ. ఓకేనా. సో ఇప్పుడు 6 ఇచ్చాను అనుకోండి, సో ఇంకా దీనికి ఎక్కువ వస్తుంది. అన్న స్క్రీన్ తగ్గించే కొంది మిగతా వాటితో పోలిస్తే ఇప్పుడు తగ్గించాను కదా, ఇక్కడ నా గ్రో ప్రాపర్టీ ఏందన్నా నాకు తెలియట్లేదు అనుకోవాలండి. దీనికి ఉన్న స్పేస్లో ఏంటంటే అది అంత మాత్రం ఆక్యుపై చేయగలుగుతుంది, అది అర్థమవుతుందా. సో వెన్ ఎవర్ పెద్ద స్పేస్ ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది. స్మాల్ స్పేస్ ఇప్పుడు నేను ఇంత చేశాను అన్న, ఎందుకు నా 1, 2 ఈక్వల్గా ఉన్నాయి, నేను గ్రో ఇచ్చాను, నా ఎందుకు గ్రో కావట్లేదు అట్లా అనుకోవాలండి. సో వెన్ స్పేస్ ఈజ్ అవైలబుల్ ఇట్ విల్ గ్రో. ఇప్పుడు నాకు స్పేస్ ఉంది అందుకని ఇటు గ్రో అవుతా ఉంది, మిగతా ఎలిమెంట్లు గ్రో అవ్వట్లేదు, నాకు ఇప్పుడు స్పేస్ లేదు. ఓకేనా. స్పేస్ లేనప్పుడు ఏం జరుగుతుంది, అన్ని ఎలిమెంట్లు ఒకటేలాగా ఉన్నాయి. అర్థమవుతుందా, గ్రో ఎక్కడ అవుతుందో అర్థమవుతుందా. ఇప్పుడు ఇది అన్న, ఇది ఎందుకు ఇది ఒకటే మొత్తం వచ్చిందంటే ఈ రోల్ ఇది ఒకటే ఉంది కాబట్టి మొత్తం సైజుని ఆక్యుపై చేసేసింది. ఎందుకంటే మనం ఏం పెట్టాం, ఫ్లక్స్ గ్రో ఈజ్ ఈక్వల్ 1 అని పెట్టాం, స్క్రీన్ మొత్తం ఒకటే ఉంది కాబట్టి అది తీసుకుంది. ఇప్పుడు నేను సపోజ్ దాన్ని తీసేసాను అనుకోండి, దానికి ఎంత కావాలో అంత తీసుకుంటుంది. అర్థమవుతుందా. ఇప్పుడు ఒక డివ్ పెట్టి మొత్తాన్ని 100% తీసుకోవాలనుకోండి, ఫ్లక్స్ గ్రో ఈజ్ ఈక్వల్ 1 ఇస్తే ఆటోమేటిక్గా అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫ్లక్స్ గ్రో అర్థమవుతుందా. ఫ్లక్స్ గ్రో ఎందుకు, ఇప్పుడు మీరు ఏదైనా 3 ఎలిమెంట్లు ఇచ్చారనుకోండి, దీనికి ఎక్కువ స్పేస్ కావాలి, మిగతా వాటికి తక్కువ కావాలి, ఎక్కువ స్క్రీన్ ఉన్నప్పుడు మినిమైజ్ చేసే కొంది అన్నిటికీ ఒకటే కావాలనుకోండి, అప్పుడు మనం ఏ ప్రాపర్టీ వాడచ్చు, ఫ్లక్స్ హైఫన్ గ్రో వాడచ్చు. ఓకేనా. ఓకే, సో ఫ్లక్స్ హైఫన్ గ్రో అనేది అందుకు. అట్లాగే ష్రింక్ అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మన సైజ్ తగ్గించే కొంది ఎంత ష్రింక్ అవ్వాలి, సైజ్ తగ్గించే కొంది ఎంత ష్రింక్ అవ్వాలి. ఓకేనా. సో గ్రో అంటే ఏంది, పెరుగుతుంది, ష్రింక్ అంటే ఏంది, తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ష్రింక్ ఈజ్ ఈక్వల్ ఒకటో దానికి మాత్రం 0 పెట్టాను రా. ఓకేనా. చూడండి, ఈ ఒకటోది మాత్రం తగ్గదు. ష్రింక్ ఏం చేస్తే మినిమం 1 ఇచ్చా, నువ్వు ఎంత చేసినా ఒకటోది మాత్రం తగ్గటం లేదు. చూడండి, అది అవుట్ ఆఫ్ ద బోర్డర్ పోతుంది కానీ ఒకటి మాత్రం తగ్గటం, మిగతా అన్నీ తగ్గిపోతున్నాయి, అవునా కదా. సో అట్లా ఏదైనా ఐటమ్ తగ్గకూడదు అనుకున్నప్పుడు మనం ఏం ప్రాపర్టీ పెట్టాలా, ష్రింక్. ఓకేనా. 0 పెడితే అసలు తగ్గటంలా, మినిమం 1 పెట్టామనుకోండి కానీ ఒక స్పేస్ వరకు తగ్గుతుంది. ఓకేనా. ఇంక దానికి మించి తగ్గదు అది. ఓకేనా. మినిమం 1 ఉండాలి దానికి, 0 పెడితే అసలు తగ్గదు, 0 పెడితే అసలు తగ్గదు. ఈ మిగతా అన్ని తగ్గిన పర్వాలేదు, నాకు ఇది తగ్గకూడదు అనుకున్నప్పుడు ఏం పెట్టుకోవాలా, ఫ్లెక్స్ హైఫన్ ష్రింక్ హైఫన్ 0 పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇదంతా అడ్వాన్స్ లెవెల్, ఓన్లీ మనకి ఈ ప్రాపర్టీ అంతా అవసరం లేదు. మనకేం కావాలంటే మెయిన్ అది మాత్రం సరిపోతుంది. ఏది, ఫ్లక్స్ ఫస్ట్ చెప్పినాం కదా, ఫ్లక్స్ డైరెక్షను, తర్వాత వచ్చేసి ఫ్లక్స్ డైరెక్షన్, తర్వాత ఫ్లక్స్ ర్యాప్, తర్వాత జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ సరిపోతుంది. ఓకేనా. ఆ ప్రాపర్టీ సరిపోతుంది. సో ఇంక ఈ వాల్యూస్ అంతా మనకి అంత అవసరం లేదు. ఓకే, 7 వరకు క్లియర్ అందరికీ.
ఓకే. సో ఏడు వరకు క్లియర్ అనుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదో గ్రిడ్ కూడా చెప్పుకోవచ్చు, లేదా ఆర్ వీ కెన్ గో ఫర్ ది రెస్పాన్స్ మీడియా క్వరీస్. ఓకేనా? సో గ్రిడ్ లేఅవుట్ ఎట్లా కూడా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం చెప్పినాం కదా, హెడర్ ఎట్లా పెట్టాలి, ఫోటో ఎట్లా పెట్టాలి, ఇట్లా మనం గ్రిడ్ ద్వారా అయినా చేసుకోవచ్చు. దీన్ని మనం ఫ్లెక్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో అలైన్ ఐటమ్స్ దీనికి వచ్చేసి మనం ఎక్కువ విడ్త్ ఇచ్చామనుకోండి ఐటమ్స్కి, సో ఆటోమేటిక్గా ఎక్కువ ఇట్లాంటి మరి గ్రిడ్ లాగా చేయాలనుకుంటే గ్రిడ్ లేఅవుట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇప్పుడు ఇట్లాంటిది ఈక్వల్గా ఏదైనా చేయాలనుకుంటే మనకి ఏది ఆప్షన్, గ్రిడ్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకేనా? ఓకే. సో గ్రిడ్ అనేది కొంచెం ఎక్కువ కాన్సెప్ట్. ఓకే. సో టైం ఎంత అయింది? ఓకే 9. ఓకే రైట్. సో ఇప్పుడు ఫ్లెక్స్ అనేది బాగా అర్థమైందా? ఓకేనా? ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీ కూడా చెప్పాను రా. ఓకేనా? ఈ గ్రిడ్ వచ్చేసి నేను గ్రిడ్ అండ్ శాస్ మేబీ లేకపోతే రేపు చెప్తాను, లేదా యాంగులర్లో అయినా స్టార్ట్ చేసి చెప్పేస్తా. ఓకేనా? యాంగులర్లో అయినా చేసుకోవచ్చు. సో గ్రిడ్ అనేది ఇంకా ఫ్లెక్సిబుల్ లేఅవుట్లకి వెళ్ళాలంటే ఫ్లెక్స్కైనా ఇంకా డైనమిక్గా వెళ్ళాలంటే గ్రిడ్కి వెళ్తాం. ఫ్లెక్స్కైనా ఇంకా మనం వెళ్ళాలంటే గ్రిడ్కి వెళ్తాం. ఓకేనా? సో గ్రిడ్ లేఅవుట్ అయితే మోస్ట్ పవర్ఫుల్గా చేసుకోవచ్చు, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే. మీడియా క్వరీస్ ఎస్. ఓకేనా? సో మీడియా క్వరీ ఎగ్జాంపుల్కి వచ్చేసి సపోజ్ నావిగేషన్ బార్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చాడు ఎగ్జాంపుల్స్. మనం నిన్న చేసాం కదా నావిగేషన్ బార్. ఓకే, just calm down and we'll see whether he did it in media queries. So, సపోజ్ ఈ పేజ్ ఉందనుకుంటారా, ఈ పేజ్ని ఏంటంటే మనం చిన్నది చేసినప్పుడు ఈ మెనూ అనేది ఇది వెళ్ళి మొత్తం ఇది ఆక్యుపై కావాలనుకోండి, దీనిగా నన్ను చేయాలనుకోండి, ఇది ఏమి ఇట్టే తీసుకోకూడదు అనుకోండి. ఇప్పుడు లెఫ్ట్ది తీసుకుంటున్నది, రైట్ది తీసుకుంటున్నది. సో ఈ మీడియా క్వరీస్ అనేది ఎప్పుడు ఉపయోగపడతాయంటే, సపోజ్ స్క్రీన్ వచ్చేసి చిన్నది వచ్చినప్పుడు మనకు వ్యూఏ వేరే విధంగా కనిపించాలి, వేరే విధంగా కనిపించాలి. ఓకేనా? అట్లాంటప్పుడు దేనికి వెళ్తాము? మీడియా క్వరీస్కి వెళ్తాం. సో ఈ మీడియా క్వరీస్ అనేది ఏంటంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్కలాగా కోడ్ ఉంటుంది. ఓకేనా? ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్కలాగా కోడ్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు మొన్న మీరు ఏదో ఒకటి చేశారు, ఏం చేస్తారు? సో ఫ్లెక్స్ని తీసేస్తున్నా ఇంకా. ఓకేనా? సో ఇది అవసరం లేదు. సో ఇప్పుడు లాగిన్కి వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ చూడండి. సో మీరు ఏంటంటే ఇట్లా పెద్దది చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, సో మీరు కూడా రాశారు, కానీ అక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే మీరు మార్జిన్ లెఫ్ట్ 20%, రైట్ 30% అట్లా పర్సంటేజ్లు ఇచ్చేస్తున్నారు సెంటర్ పెట్టేదాని కోసం. ఓకేనా? సెంటర్ పెట్టేదాని కోసం ఏం చేస్తున్నారు? లెఫ్ట్ 20%, రైట్ 30% అట్లా ఇచ్చడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఇదే స్క్రీన్ని చిన్నది చేసినా కూడా ఏం జరుగుతుందంటే మీకు ఆ పర్సంటేజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అందువల్ల ఏం జరుగుతుంది? మీ కంటెంట్ అనేది సెంటర్లో ఉంటుంది, రైట్ లెఫ్ట్ ఎక్కువ మార్జిన్ అట్లాగే ఉంటుంది. ఓకేనా? సో ఆ వర్క్ చూడాలంటే మన దగ్గర వర్క్ ఉందా లేదా? మన దగ్గర ఉంది. ఎక్కడుంది? సో ఇది యాంగులర్ కోర్స్ స్టూడెంట్ వర్క్. ఓకేనా? ఇకంద అండ్ వేర్ ఇస్ లాగిన్ ఎక్కడ ఒకటి చేస్తున్నాడు, లాగిన్ స్క్రీన్ ఎక్కడ చేస్తున్నాడు? ఇక లాగిన్ స్క్రీన్ ఒకటి చేస్తున్నాను మన అబౌట్ సైన్ ఇన్ పేజ్ చేసాడు, తెలియలేదా? ఓకే, సపోజ్ ఇది అనుకోండిరా. ఓకేనా? దీన్ని మినిమైజ్ చేసి చూడండి, దీనికి ఎంత స్పేస్ ఆక్యుపై ఇచ్చిందా? రైట్లో ఎంత ఆక్యుపై చేసింది, లెఫ్ట్లో ఎంత ఆక్యుపై చేసిందా?
ఇట్ కెన్ ఆక్యుపై ఈ స్పేస్ అంతా ఎవరి కోసం, ఇది సెంటర్ కోసం మీరు పెట్టారు. ఓకేనా, ఇట్లా ఇప్పుడు అంతా సెంటర్ బాగుంది, ఇప్పుడు ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఎక్కువ ఉంది. కానీ మీరు ఇట్లా మినిమైజ్ చేసినా కానీ ఇదే మార్జిన్ రైట్ మార్జిన్ విడ్త్ అనేది పర్సంటేజ్లోనే మెయింటైన్ చేస్తూ ఉంది. మీరు ఒక పిక్సెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నాకు ఇంత స్పేస్ అరౌండ్ అవసరం లేదు, ఇంత స్పేస్ అవసరమా ఇంత చిన్న డివైస్లో. ఇప్పుడు నేను ఐప్యాడ్ ఓపెన్ చేసుకున్నాను అనుకోండి, ఇది ఐప్యాడ్ అంత సైజ్ ఉన్నది అనుకోండి ఈ స్క్రీన్, నాకు ఐప్యాడ్లో నా ఫీల్డ్ తక్కువ, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేస్లు ఎక్కువ ఉన్నాయి, అవునా కదా. నాకు అట్లా వద్దు, నాకు ఇక్కడ అంటే ఈ స్పేస్ని కూడా తీసేసి ఇక్కడ వరకు రావాలి. ఎక్కడ వరకు రావాలి, ఎండ్ వరకు రావాలి. ఇప్పుడు మార్జిన్ ఎంత ఉంది మనకు, సమ్ 30% అట్లా ఉందనుకోండి. నాకు చిన్న డివైజులకు వచ్చినప్పుడు 5% మాత్రమే కావాలి, చిన్న డివైజులకు వచ్చినప్పుడు ఎంత కావాలి, 5% మాత్రం కావాలి. అట్లా కస్టమైజ్ చేసేదాన్ని ఏమంటామంటే ఈ రెస్పాన్సివ్, ఈ మీడియా కొరీస్ అనేది వాడతాం. అర్థమవుతుంది ఎక్కడ వాడతాము, పెద్ద స్క్రీన్లో ఉంది నాకు ఒక 20% ఎంత వాడామనుకోండి, చిన్న స్క్రీన్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత వాడాలనుకుంటున్నాను నేను, ఓన్లీ ఒక 5%. అదే స్టైల్ని తగ్గించి వాడాలనుకుంటున్నాను, అదే స్టైల్ని ఏమనుకుంటున్నాను, తగ్గించి వాడాలనుకుంటున్నాను. అట్లాంటప్పుడు నేను దేనికి వెళ్తాను, మీడియా కొరీస్కి వెళ్తా. అట్లాంటప్పుడు దేనికి వెళ్తాను, మీడియా కొరీస్కి వెళ్తా. ఓకేనా. సో ఇక్కడే నిన్న మీడియా కొరీస్ ఇక్కడెక్కడో చూసాను రా వాడేది, హారిజాంటల్ నావర్. ఓకేనా. సో దీంట్లో ఓకే, ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చూపిస్తే ఫ్లెక్సిబుల్ నాట్ ప్రాపర్టీ అండ్ మొబైల్ ఫిక్స్డ్ పొజిషన్ ఇస్ నాట్ ప్రాపర్లీ వర్క్. ఇది ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది ఉందనుకుంటారా, నేను జస్ట్ మినిమైజ్ చేసే కొంది. సో ఇక్కడ చూడండి, హారిజాంటల్ స్క్రోల్ బార్ ఉంది మామూలుగా. ఎట్లా ఉంది, హారిజాంటల్ స్క్రోల్ బార్ ఉంది. నేను పర్టికులర్ విడ్త్ తగ్గించిన తర్వాత హారిజాంటల్ ఇది ఎట్లా అయింది, వర్టికల్ స్క్రోల్ బార్ లాగా మారిపోయింది. ఎట్లా మారిపోయింది, వర్టికల్ స్క్రోల్ బార్ లాగా మారిపోయింది. సో అది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అది. ఓకేనా. సో అట్లా చేయాలనుకోండి, ఇట్లాంటి వాటిని హ్యాండిల్ చేయాలంటే మనం దేనికి వెళ్ళాలా, మీడియా కొరీస్కి వెళ్ళాలి. అర్థమవుతుందా. సో ఇప్పుడు మన దాంట్లో మీడియా కొరీస్ ఎక్కడ రాస్తున్నాం అనుకోండి, ఇప్పుడు దీన్ని నేను మొబైల్ డివైస్లో ఓపెన్ చేశాను అనుకోండి. సో రైట్ సైడ్ విడ్త్ లెఫ్ట్ సైడ్ విడ్త్ తక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకోందా, తక్కువ తీసుకోండి. జస్ట్ మళ్ళీ మనం సైజ్ పెంచే కొంది ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను మామూలు డివైజ్లోకి వచ్చాను, ఇక్కడ మార్జిన్ ఉంది. కానీ మీడియా కొరీలోకి వెళ్ళినప్పుడు అంటే షార్ట్ డివైస్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, మార్జిన్ పెడితే ఏం జరుగుతుందా, మీరు పెద్దది పెట్టినా చిన్నది పెట్టినా మార్జిన్ అనేది మెయింటైన్ అవుతానే ఉంటుంది, అవునా కదా. అట్లా చిన్న సైజుకి వెళ్ళినప్పుడు నాకు అట్లా వద్దు అని చెప్పాలంటే మనం దేనికి వెళ్ళాలా, మీడియా కొరీస్కి వెళ్ళాలా. అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలో, మీడియా కొరీస్కి వెళ్ళాలి. సో ఆ మీడియా కొరీ ఎట్లా రాస్తాం, ఎట్లా రాయాలి ఏందనేసి ఇక్కడ చూద్దాం. ఓకేనా, మీడియా కొరీ ఎట్లా రాయాలని చూద్దాం. ఓకేనా. ఓకే, సో దాంట్లో మెయిన్గా ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంటుంది. ఈ లైన్ కానీ మీరు చెప్పగలిగితే ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయిపోతుంది. ఆ మీడియా క్వరీస్ అంటే ఏంది, ఆ మీడియా అనేది. ఓకేనా. సో మెయిన్గా ఇక్కడ ఉన్న ఒక లైన్ మాత్రమే ఇంపార్టెంట్. ఓకే. సో జస్ట్ గో టు ద కంటెంట్ మీడియా క్వరీస్. ఓకేనా. ఓకే, సో మీడియా క్వరీస్ అనేది సిఎస్ఎస్ 2లో నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, సిఎస్ఎస్ 1లో లేదు. ఎక్కడి నుంచి చేస్తున్నారు, సిఎస్ఎస్ 2లో నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా. సో మీడియా క్వరీస్ ఫస్ట్ ఎప్పుడు వెళ్తామో, మనం ఒక డివైస్కి ఒకలాగా, ఇంకొక డివైస్కి ఇంకోలాగా అట్లా హ్యాండిల్ చేయాలనుకో, పర్టికులర్ డివైస్కి అట్లా హ్యాండిల్ చేయాలి విడ్త్ని బట్టి. అట్లాంటప్పుడు మనం దేనికి వెళ్తాము, మీడియా క్వరీస్కి వెళ్తాం. నాకు అట్లా అవసరం లేదనుకుంటే నీకు మీడియా కొరీ అవసరం లే. ఓకేనా. నాకు ఎట్లా ఉండే నాకు 30% ఇస్తాను మార్జిన్, వాడు ఎట్టయినా పోనీ యూజర్ నాకు అవసరం లేదు, వస్తారని రాకపోతే పోనీ అట్లాంటి అనుకోండి, మీడియా కొరీసే అవసరం లే. ఓకేనా. సో మీడియా కొరీస్ ఎట్లా అవసరం, రెస్పాన్సివ్గా ఉండాలి, స్పేస్ని మార్జిన్లు ఎక్కువ ఇవ్వకూడదు, ప్యాడింగ్ ఎక్కువ ఇవ్వకూడదు, కంటెంట్ మాత్రం ఎక్కువ మనకు ఇంపార్టెన్స్ చేయాలి. అట్లాంటప్పుడు దేనికి వెళ్తాము, మీడియా కొరీస్కి వెళ్తాం. అర్థమవుతుందా. సో నాకు అట్లాంటి రెస్పాన్సివ్నెస్ అవసరం లేదంటే ఈ నో నీడ్ టు యూజ్ ది మీడియా కొరీ అట్ ఆల్. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు అర్థమవుతుంది మీడియా కొరీ ఎక్కడ వాడాలో. ఫస్ట్ మన అవసరం తెలిస్తే దాన్ని ఎట్ట వాడాలో తర్వాత వాడుకుంటాం. మనకు అవసరం తెలియలేదు అనుకో, రిక్వైర్మెంట్ తెలియలేదు అనుకోండి, అసలు మీడియా కొరీకి నీకు ఎందుకు వెళ్ళాలి అసలు. అర్థమవుతుందా. అది ఎందుకు ఇంపార్టెంట్ అని తెలిస్తే తర్వాత దాన్ని నేర్చుకుంటాం, ఇక్కడ రాస్తాం. అర్థమవుతుందా. ఇప్పుడు నేను దీన్ని చిన్నది చేసినా కానీ నాకు ఫుల్ చిన్న సైజ్ అనుకోండి ఎక్కువ మార్జిన్ వద్దు, పెద్ద సైజ్ అనుకోండి మార్జిన్ కావాలి. అట్లాంటప్పుడు నేను దేనికి వెళ్ళొచ్చు, మీడియా కొరీకి వెళ్ళాలి. ఓకేనా. ఓకే, సో సో మీడియా మనకి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, సిఎస్ఎస్ 2లో ఇంట్రడ్యూస్ చేసినారు అనుకోండి. ఓకేనా. ఓకే. ఓకే, మీడియా కొరీస్ని ఓకే. సో దీన్ని ఎట్లా చేసి, మీడియా కొరీ కెన్ బి యూజ్డ్ ఫర్ మెనీ థింగ్స్, చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. దేనికి విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది వ్యూ పోర్ట్ని బట్టి రాసుకోవచ్చు, డివైజ్ని బట్టి రాసుకోవచ్చు. ఓకేనా. వ్యూ పోర్ట్ అంటే ఏంది, మనకు బ్రౌజర్ ఏదైతే ఉందో అది వ్యూ పోర్ట్. సో డివైస్ మనకు ఎంత స్క్రీన్ ఉంది, ఇప్పుడు డివైస్ ఇప్పుడు ఈ మానిటర్కి డిఫరెన్స్ ఉందా లేదా, నాకు మానిటర్ ఇది పెద్ద మానిటర్, చిన్న మానిటర్. ఈ పెద్ద మానిటర్లో నాకు 3 టేబుల్స్ పట్టచ్చు. ఇప్పుడు నేను స్టాక్స్లో ఇక్కడికి వచ్చాను అనుకోండి, సో ఇక్కడ సారీ రిజల్ట్స్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నాకు
3 టేబుల్స్ని హారిజాంటల్ స్పేస్ చేసే అంత స్పేస్ ఉంది నాకు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఎక్కడో ఓకే సెంటర్ ఇది, ఇంకా లెట్ ఇట్ కమ్ బ్యాక్. సరే ఓకే. సో ఓకే, సో విత్ హైట్ని బట్టి మనం చేసుకోవచ్చు, అవునా కదా. ఇప్పుడు ఫోన్ ఏముందరా, ఫోన్ నేను ఇట్లా స్ట్రైట్గా పెట్టాను, హారిజాంటల్గా పెట్టాను. స్ట్రైట్గా పెట్టినప్పుడు నాకు ఎంత స్పేస్ ఉంటుంది, కొంచెం స్పేస్ ఉంటుంది. హారిజాంటల్గా పెడితే ఎంత స్పేస్ వస్తుంది, ఎక్కువగా వస్తుందా లేదా నాకు. సో స్పేస్ని బట్టి మనం డివైస్కి మనకు మార్చాలనుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టినప్పుడు మనం ఓన్లీ ఒక కార్డు మాత్రమే చూపించాలి. హారిజాంటల్గా పెట్టినప్పుడు 2 కార్డులు చూపించాలనుకోండి, అప్పుడు విత్ పెరుగుతుంది లేదు మనకు. అట్లా అన్ని హ్యాండిల్ చేయాలంటే దేన్ని హ్యాండిల్ చేస్తాము, ఈ మీడియా కొరీస్ ద్వారా చేసుకుంటాం. ఓకేనా, దేని ద్వారా చేస్తాము, మీడియా కొరీస్ ద్వారా చేస్తాం. ఓకేనా, సో ఈ మీడియాని ఏమంటారు అంటే ఎట్ మీడియా రూల్ అని చెప్తున్నారు. ఓకేనా, దీని ఏమంటారు, ఎట్ మీడియా రూల్. ఓకేనా, ఓకే. సో దాని సింటాక్స్ చూడండిరా, దాని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఎట్ మీడియా, దాని సింటాక్స్ ఏంది, ఎట్ మీడియా. ఓకేనా, సో నాట్ పెడితే నాట్ రివర్స్ కేసు, నాట్ పెడితే ఏంది రివర్స్ కేసు, ఆర్ ఓన్లీ, ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటి గురించి మర్చిపోండి, తర్వాత చూసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏముంది, ఎట్ మీడియా, తర్వాత ఏముంది మీడియా టైప్. ఓకేనా, అండ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఓకే. సో ఇట్లా ఉంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసినాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మళ్ళీ చూడండి, ఫస్ట్ మనకి ఎట్లా రాస్తున్నాం, ఎట్ మీడియా, తర్వాత మీడియా టైప్, తర్వాత అండ్ ఎక్స్ప్రెషన్. సింపుల్గా 3 ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడు దీనికి రండి. సో ఫస్ట్ మనకి ఏముంది, మీడియా. ఓకే, ఫస్ట్ మనకి ఏముంది, మీడియా. సో ఇది మీడియా, ఇది మన మీడియం కొరీస్ అని చెప్పాలనా లేదా. సో అందుకోసం మనం ఏం రాస్తాము, ఎట్ మీడియా. అన్న నేను ఎట్ మీడియా కావాలి ఇంకేమైనా రాస్తానంటే అది వర్క్ కాదు. ఓకేనా, సో మనం ఏదైనా ఎట్ మీడియా రాయాలంటే ఏం రాయాలా, ఖచ్చితంగా ఎట్ మీడియానే రాయాలా. అర్థమవుతుందా. సో రెండోది మనకి ఏముంది, మీడియా టైపు. అంటే ఇది ఏ టైపు, మనం దేని మీద టార్గెట్ చేస్తున్నాం, స్క్రీన్ మీద టార్గెట్ చేస్తున్నాం. ఓకేనా, దాని మీద దేని మీద టార్గెట్ చేస్తున్నాము, స్క్రీన్ మీద. సో అందుకని స్క్రీన్. ఓకేనా, అండ్ తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ అండ్ ఉందా లేదా, సింటాక్స్లో అండ్ ఉందా లేదా, మనకు అండ్ ఉంది. సో అందుకని ఇక్కడ ఏం పెట్టాము, అండ్. తర్వాత ఏంది, ఇది ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఇదేంది, ఇది ఎక్స్ప్రెషన్. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం చేసామంటే మ్యాక్స్ విడ్త్ ఏం పెట్టాము, మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్ అని పెట్టాం. ఎంత పెట్టాము, 600 పిక్సెల్ పెట్టాం. సో ఇప్పుడు మీకు టచ్ ఫోన్లు ఉన్నాయి కదా అందరికీ, మీ ఫోన్ ఒక విడ్త్ ఎంత ఉంటుంది మ్యాక్సిమం మీకు తెలిస్తే, మీరు ఫోన్ కొనేటప్పుడు వాడు ఇచ్చింటాడు. ఓకేనా, 1000 × 900 లేకపోతే 600 × 1000 అట్లా ఇచ్చింటాడు. ఒకటి మీ విడ్త్, రెండోది హైట్ పిక్సెల్స్లో ఇచ్చింటాడు. మీరు ఫోన్ కొనేవాడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూసారనుకోండి, మీ దాని విడ్త్ ఎంత, హైట్ ఎంత అని ఇచ్చేస్తుంటాడు వాడు. ఓకేనా, సో ఇప్పుడు దీని హైట్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ మానిటర్ యొక్క హైట్ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ నుంచి ఎంత హైట్ ఉంది, 1200 దాకా ఉంటుంది ఇది. ఓకేనా, 1100 చూపిస్తుంది. ఎంత చూపిస్తుందా, 1077 చూపిస్తుంది. మేబీ ఒక 1100 వేసుకోండి. సో నా హైట్ ఎంత, ఇది 1100. అదే విడ్త్ కావాలనుకోండి, సో దీనికి కూడా ఒక విడ్త్ ఉంటుంది లేదు మనకు, ఖచ్చితంగా విడ్త్ కూడా ఉంటుంది. సో దీని విడ్త్ చూసారనుకోండి, సో ఎక్కడి నుంచి ఎండ్ నుంచి ఎండ్కి వెళ్ళామనుకోండి, సో ఎంత ఉంది, ఇక్కడ కింద చూడండి 1900 ఉంది. ఓకేనా, ఆల్మోస్ట్ సమ్ 2000 విడ్త్ ఉంది అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ స్క్రీన్ విడ్త్ ఎంత, 2000. అదే ఈ మానిటర్కి వెళ్ళామనుకోండి, ఇది 1400 ఉంటుంది ఇది. ఓకేనా, ఇంకా చిన్న మానిటర్కి వెళ్తే ఇంకా 1300, అట్లా చిన్న ల్యాప్టాప్కి వెళ్తే ఇంకా చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఆ స్క్రీన్ని బట్టి మనం చేయాలనుకోండి, అట్లాంటప్పుడు మనం దేనికి వెళ్తాము, దీనికి వెళ్తాం. సో ఫస్ట్ ఎట్ మీడియా అర్థమైందా, తర్వాత స్క్రీన్ బట్టి మనం చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ అనుకోండి. తర్వాత అండ్ సింబల్, తర్వాత ఏంది అండ్ సింబల్, ఎందుకంటే ఇది సింటాక్స్లో ఉంది చూడండి. ఇది సింటాక్స్ అంటే ఏంది, మీరు రాసేది ఇట్లాగే ఉండాలని అర్థం. ఓకేనా, సింటాక్స్ ఫార్ములా. సో ఎట్ మీడియా, ఇది ఆర్ సింబల్ పెట్టాడు కాబట్టి దీని తర్వాత చూద్దాం. సో అండ్ మీడియా టైప్ అండ్ ఎక్స్ప్రెషన్ పెట్టాం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ అండ్ పెట్టి మ్యాక్స్ విడ్త్ అని రాశారు. ఏమని రాశారు, మ్యాక్స్ విడ్త్. సో దీని అర్థం ఏంటంటే ఓకేనా, సో ఇక్కడ ఇంతకుముందు సో 7 వరకు ఎక్స్ప్రెషన్ ఏందో నేను చెప్తా. ఓకేనా, ఎక్స్ప్రెషన్ ఏందో చెప్తాను. సో ప్రస్తుతానికి వీటిని తీసేస్తున్నా. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ స్టైల్ అర్థం చేసుకుంటారు. ఫస్ట్ హారిజాంటల్ పెట్టేది మనకు వచ్చారాదు, మనకు ఏం చేయాలా, ఫస్ట్ దాన్ని బ్లాక్ లెవెల్గా మార్చాలా. రెండోది ఆ టైపులు తీసేయాలా, అంటే డాట్లు తీసేయాలా, లిస్ట్ స్టైల్ నన్ను తీసేయాలా. అవునా కదా, మనకు అవి తీసేస్తే మనకి ఆటోమేటిక్గా ఇట్లా వస్తాయి లేదు మనకు. ఓకే, ఇదిగో లిస్ట్ స్టైల్ నన్ను మార్జిన్ ప్యాడింగ్లు తీసేస్తాం, ఓవర్ఫ్లో హెడ్ను బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా పెట్టాం. సో టాప్ లెవెల్కి ఏం పెట్టాం, బ్లాక్ లెవెల్ పెట్టాం. కరెక్టా, సో బ్లాక్ లెవెల్ పెట్టి ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చినా లేదు, మనం ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చాం కాబట్టి ఏం జరుగుతుంది, ఒక్కొక్కటి జరుగుతుంది. రైట్గా ఏం జరుగుతుంది మనకు, ఒక్కొక్కటి ఎట్లా వస్తుందా, కిందకు వస్తుంది. అవునా కదా. ఓకే, సో హోవర్ చేసినప్పుడు హోవరింగ్ కలర్ మనకు వచ్చారు, అది హోవరింగ్ కలర్ పెట్టాం. ఓకేనా, సో ఇప్పుడు నేను మీడియా కొరి తీసేసా. సో నేను ఎంత చిన్నది చేసిన సేమ్ అట్లాగే ఉన్నది లేదా,
హారిజాంటల్గా వర్టికల్గా మారుతుందా? మారటం లేదు. ఇప్పుడు నాకేం కావాలా? అవి వర్టికల్గా మారాలనుకుంటారా? ఏం మారాలా? వర్టికల్గా మారాలా. సో జస్ట్ నార్మల్గా నేను బ్లాక్ లెవెల్ తీసేసి మనం బై డిఫాల్ట్గా ఏంది హారిజాంటల్గా పెట్టున్నాం. అట్లా లేకుండా మనం వర్టికల్గా రావాలనుకోండి మనం ఏం చేయొచ్చు? బ్లాక్ లెవెల్ పెట్టేసాం అనుకోండి, బ్లాక్ లెవెల్ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఏం జరుగుతుందా? వర్టికల్గా వచ్చేస్తా లేదు మనక, వర్టికల్గా వస్తుంది. ఇదిగో ఇక్కడ మనకు ఫ్లోట్ ఏం పెట్టాం నాన్న, ఫ్లోట్ ఏం పెట్టాము, లెఫ్ట్ పెట్టాం. నన్ను పెట్టి చూస్తున్నా, ఇక్కడ ఏం పెట్టినాను ఉన్నాయి, ఇదే లేఅవుట్, నన్ను పెడుతున్నా, ఏం జరిగిందా? వర్టికల్గా వచ్చేస్తున్నా లేదా? సో ఇక్కడ మనకు ఫ్లోట్ లెఫ్ట్ అన్నీ ఒక డివిలో ఇచ్చి అన్ని లెఫ్ట్ పెట్టడం ఏం జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. నన్ను పెడితే ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఎన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్లు అంటే ఏందా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, అవునా కదా? ఇప్పుడు మనం ఏం ప్లే చేయబోతున్నాం అంటే చిన్న స్క్రీన్ అయితే ఫ్లోట్ని నన్నబెట్టబోతున్నాం. చిన్న స్క్రీన్ అయితే ఏం చెబుతున్నాము, ఫ్లోట్ని నన్నబెడుతున్నాం. పెద్ద స్క్రీన్ అనుకోండి ఫ్లోట్ని లెఫ్ట్ పెట్టబోతున్నాం. అర్థమవుతుందా? ఇది పెద్ద స్క్రీన్, ఫ్లోట్ లెఫ్ట్ పెట్టి ఎట్లా వచ్చింది. చిన్న స్క్రీన్ అయితే ఏం పెట్టబోతున్నామో నన్నబెట్టబోతున్నాం. ఓకేనా? నన్ను పెడితే ఈ మార్గం అన్న దీనికి ఎందుకు రాలేదంటే ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది, దానికి కూడా నేను ఇది పెట్టాను అనుకోండి, నన్ను పెట్టాను అనుకోండి, సో అది కూడా గమ్మున మూసుకొని అంతా వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను చిన్న స్క్రీన్ అయినప్పుడు నా టార్గెట్ ఏంది, దేన్ని నన్ను చేయాలా, దీన్ని నన్ను చేయాలి అండ్ ఈ స్టైఫ్ని ఇంకో రెండింటిని నన్ను చేయాలి. ఇది నాకు పెద్ద స్క్రీన్ రా. పెద్ద స్క్రీన్ అన్నప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఫ్లో టైప్ ఇక్కడ ఓకే. సో ఫస్ట్ మళ్ళీ అండు చేసి చూపిస్తున్నాను. ఓకే ఇదిగో ఇక్కడ చూడండి రా, ఈ ఐటమ్స్ అన్నీ నేను ఇట్లా ఓకే ఇది ఎందుకంటే సో ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ పెట్టి దీనికి వచ్చేసి ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ పెట్టినాం అనుకోండి. ఇది నార్మల్ లేఅవుట్. సో నార్మల్ లేఅవుట్ పెట్టేదానికి మనం ఏం చేస్తాం, ఒక డివ్లు పెట్టి డివ్ లోపల అన్నింటిని ఫ్లోట్ లెఫ్ట్ అని పెడితే ఏం జరుగుతుంది, అన్నీ ఒక దాని తర్వాత అయ్యే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనం ఫ్లెక్స్ వాడలేదు, ఏమి వాడలేదు, ఆటోమేటిక్గా అయ్యే వస్తున్నాయి లేదు మనకు, అయ్యే వస్తున్నాయి. దేనివల్ల వస్తుంది, యూజింగ్ ఫ్లోట్ వల్ల. లాజిక్ ఏముంది ఇక్కడ, ఫ్లోట్, అవునా కదా? సో ఇక్కడ మీరు ఈ ఫ్లోట్నే చూపిస్తున్నా, చిన్న సైజుకి ఇంకా పోలా, పెద్ద సైజులోనే నాకు వర్టికల్గా రావాలి. అందుకే నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు నన్ను, ఈ రైట్ దానికి కూడా ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు నన్ను పెడుతున్నా. సో ఇప్పుడు పెద్ద స్క్రీన్లోనే హారిజాంటల్గా వచ్చేయలేదా, మనం వర్టికల్గా వచ్చేయలేదా? సో పెద్ద స్క్రీన్లో వర్టికల్గా రావాలంటే మనం ఏ ప్రాపర్టీతో ప్లే చేస్తున్నాము, ఫ్లోట్తో ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు లాజిక్ తెలియలేదు అనుకోండి వెనకాల, అది చిన్న స్క్రీన్లో పెద్ద స్క్రీన్ వేస్ట్ అయిపోతుంది నాలెడ్జ్. అర్థమవుతుందా? సో నాకు పెద్ద స్క్రీన్లో ఈ మాదిరిగా రావాలి, అప్పుడు నేనేం చేయాలా, ఫ్లోట్ దీనికి నన్ను పెట్టాలా. ఓకేనా? సో ఏం ప్రాపర్టీకి నన్ను పెట్టాలి చూడండి, ఈ రెండింటిని కాపీ చేసుకుంటున్నా. ఏ రెండు ప్రాపర్టీ పెట్టాలా, దీనికి నన్ను అండ్ దీనికి నన్ను. ఓకేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ చేస్తున్నా. ఓకేనా? సో నాకు అబౌట్ ఎక్కడ రావాలా, రైట్లో రావాలా, ఇది ఎక్కడ రావాలి, ఈ ప్రాపర్టీ లైన్ ఎక్కడ రావాలా, లెఫ్ట్లో రావాలా. జస్ట్ హారిజాంటల్గా వచ్చేసే లేదా? ఇప్పుడు నాకేంటంటే ఈ మీడియా రూల్ ఏంటంటే, సో ఇగో ఎట్ మీడియా స్క్రీన్ అండ్ పెట్టిన తర్వాత ఈ మ్యాక్స్ విడ్త్ రాశాను కదా. సో దీని అర్థం ఏంటంటే ఈ లేఅవుట్ పైన ఉన్నది మ్యాక్సిమం 600 పైన ఉంటే దాన్ని అప్లై చేయి. దాని స్క్రీనే 600 ఉందనుకోండి, 600 దానికైనా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ రూల్ అప్లై చేయని అర్థం. సో ఈ రూల్ ఏందని అర్థం, 600 కైనా తక్కువ ఉంటే, డివైస్ విడ్త్ తక్కువ ఉంటే అప్పుడు ఏ రూల్ అప్లై చేయాలా, ఈ రూల్ అప్లై చేయాలా. అర్థమవుతుందా? 600 కైనా తక్కువ ఉంటే, 600 కైనా ఎక్కువ ఉంటే ఇది అప్లై కాదు. ఇప్పుడు నా స్క్రీన్ సైజ్ ఎంత ఉంది, ఇది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో మీరు కావాలంటే ఇక్కడ చూడగా 7 నుంచి 8 ఎంత ఉంది, ఇది 1200 ఉంది ఇది. ఓకేనా? ఎంత ఉంది, 1200 ఉంది. సో నాకు ఎంత కావాలి, మినిమం ఎంత ఉండాలా, 600 అంటే ఇంత వచ్చినప్పుడు నాకు దేనికి మారాలి, ఆటోమేటిక్ హారిజాంటల్గా మారాలనేది. ఇప్పుడు మారున్నదా, మారలా. సో అందుకోసం నేను హారిజాంటల్గా మారాలంటే ఫస్ట్ నేను ఏ రూల్తో ప్లే చేయాలా, ఇక్కడ ఏదైతే రూల్ ఉందో ఇదిగో యూఎల్ అంటే టాప్ యూఎల్, తర్వాత దాంట్లో టాప్ నేవర్, దాంట్లో ఈ స్పేస్ ఇస్తే దాని అర్థమైందా, ఆల్ డిసెండెంట్సే కాదు మనకు డిసెండెంట్స్. నాకు దేనిగా మారిపోవాలా, ఫస్ట్ నన్నగా మారిపోవాలా. దేనిగా మారిపోవాలా, నన్నగా మారిపోవాలి. ఓకేనా? నన్ను ఇవన్నీ మారిపోయలేదు. ఇప్పుడు హారిజాంటల్గా వచ్చేసా లేదా చిన్న స్క్రీన్లా. ఇప్పుడు దీన్నే పెద్దదాన్ని చేస్తా, మళ్ళీ వర్టికల్ చిన్నదాన్ని చేస్తా. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇది కూడా సెంటర్లో రావాలన్నా లేదు మనకు, చిన్నది రావాలి. అప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ పెట్టినాం దీన్ని, యూఎల్ అయిపోయిన టాప్ అయిపోయిన రైట్ నేమ్ పెట్టినాం, రైట్ పెట్టినాం. సో ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి, మనం నన్ను చేసుకోవాలి. ఓకేనా? రన్ చేస్తాం. సో ఆటోమేటిక్ కిందకు వచ్చిందా లేదు మనక. ఓకేనా? ఓకే చూడండి, ఇంత సైజు మారంగానే నీకు చిన్నదిగా మారిపోతుంది. అన్న నాకు అంత సైజ్ వద్దునా, ఇంకా నా చిన్న మొబైల్ అనుకున్నారు అనుకోండి, 400 పిక్సెల్ పెట్టా. సో అప్పుడు నీకు ఇంత పిక్సెల్ కూడా రాదు, ఇంకా చిన్నది రావాలా. ఓకేనా? రీసెట్. ఓకే చూడండి, ఇందాక వచ్చినంత కూడా రాదు, ఇంకా చిన్నది అయితే ఈ మాదిరిగా వస్తుంది. ఓకేనా? అన్న నాకు పైన వద్దునా, చిన్నది వచ్చినప్పుడు నాకు కిందకు వచ్చేయాలన్నా అనుకోండి, పైన వద్దు కిందకి రావాలి. అప్పుడు మనం ఫిక్స్డ్ పెట్టి పొజిషన్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టి బాటమ్ ఈజ్ ఈక్వల్ 0 పెడితే కిందకు వస్తుందా రాదా?
అర్థమవుతుందా? నాకు చిన్నదైనప్పుడు ఏం కావాలి, నాకు కింద నుంచి రావాలి. సో అప్పుడు మనం ఏం పెట్టాలా, దీనికి ఒక లేఅవుట్ ఇచ్చి టాప్ నావ్ బార్కి ఒక లేఅవుట్ ఇచ్చి టాప్ నావ్ బార్ అని ఇచ్చినారు కదా. సో టాప్ నావ్ బార్ ఇక్కడ ఏమైనా ఇచ్చినాం, యూఎల్ స్టైల్ ఇట్లా ఇచ్చినాం. సో దీనికి మనం వచ్చేసి ఏం చేయాలా, యూఎల్ ఐఫన్ ఇదే స్టైల్కి మనం ఏం చేయొచ్చా, కింద రావాలంటే ఏం చేయాలి మనం, కింద రావాలంటే మనం అబ్జల్యూట్ కానీ దీని ఫ్లోట్ కానీ దీనికి వెళ్ళొచ్చా, మీడియా క్వరీస్. ఓకే, సో కింద రావాలంటే ఏం చేయాలి చెప్పండి రా నాకు. సరే పైన ఇప్పుడు మీడియా క్వరీ లేదు, ఇదే కింద రావాలి, టాప్లోని పెద్ద స్క్రీన్లోని కిందకి రావాలి. అప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ పెద్ద స్క్రీన్లో చేయండి. సో నాకేం చేయాలా, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం వాడాలా, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్, లేకపోతే ఇంకోటి ఏదైనా వాడచ్చా, ఇదైనా స్టిక్ అయినా వాడచ్చు. ఓకేనా, బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఏం జరుగుతుంది చూడండి. సో ఎక్కడ వచ్చిందా, కింద వచ్చింది. అది అన్ని కిందే ఉన్నాయి, అన్ని ఒకదాని మీద ఒకటి మిక్స్ అయిపోయినాయి. ఓకేనా, అన్ని ఎక్కడ జరిగినాయి, మిక్స్ అయిపోయినాయి ఇక్కడ. ఓకేనా, సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఓకే. సో దీని మూడింటిని కాపీ చేసి పెట్టండి. సో రైట్, డాట్ బాటమ్. ఓకేనా, ఇట్లా పెడదాం. సో ఇప్పుడు పైన ఉందిరా. ఓకేనా, సో ఇప్పుడు నాకేం కావాలనుకుంటున్నాను, ఈ అన్నిటిని ఎత్తుకొని వచ్చి కింద తేయాలనుకుంటున్నా. ఓకేనా, ఇట్లన్నిటిని ఏం చేయాలనుకుంటున్నాను, కింద తేయాలనుకుంటున్నాను. డివ్. సో ఆ డివ్ని ఏం చేస్తానంటే ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ క్లోజ్. సో ఈ డివ్కి ఏం క్లాస్ రాయాలి నేను, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బాటమ్, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బాటమ్. సో ఆటోమేటిక్ కిందకి వచ్చిందా లేదా. సో ఇది ఎక్కడ వచ్చింది, ఇది నార్మల్గా వచ్చింది. ఇప్పుడు నాకు హైట్ మొత్తం తీసుకోవాలనుకోండి, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100% తీసుకోవాలి. సో నేను రాయించలేదు, విడ్త్ ఈజ్ ఈక్వల్ 100%, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చిందా లేదా మనక. సో ఇప్పుడు నాకేంది కొన్ని ఇంటర్వ్యూ అన్న, ఇప్పుడు కొన్ని సైట్ చూపిస్తాను వాడు ఎగ్జాంపుల్. రేపు మీరు ఏంటంటే దాన్ని చూసి అన్న అది ఎట్ట చేశాడన్నా అట్లా నోరు తెరవకూడదు. ఓకేనా, ఓకే. స్టాక్ ఎడ్జ్ వెబ్ అనుకోండి. సో మనకు టైం ఉంటే ఇప్పుడు ఈ మెనూ బార్ ఎక్కడ ఉంది నాన్న, లెఫ్ట్లో ఉంది. ఎక్కడ ఉంది, అది లెఫ్ట్లో ఉంది. ఓకేనా, సో మనం కూడా లెఫ్ట్లో పెట్టచ్చా లేదు మనం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్లో లెఫ్ట్లో రావాలి. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఫిక్స్డ్. ఓకే, నాకు లెఫ్ట్ వచ్చేసి 0, బాటమ్ ఇవ్వకూడదు నేను. ఓకేనా, బాటమ్ ఇవ్వకూడదు. సో ఇప్పుడు లెఫ్ట్ నాకు ఎక్కడ రావాలి, టాప్ ఈజ్ ఈక్వల్ టు 0, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా తగ్గించామనుకోండి. ఓకేనా, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20%. ఓకేనా, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20%. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎలా 100%. ఓకేనా, హైట్ 100% అండ్ టాప్ 0. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం ఈ డివ్ని స్ట్రైట్గా తెప్పించామనుకోండి, ఇది లెఫ్ట్లోకి వస్తుంది. ఫిక్స్డ్ పొజిషన్ టాప్ లెఫ్ట్, హైట్ ఇది ఎందుకు తీసుకోవట్లేదు ఇది. సో మీరు చేశారు కదా ఒకట స్ట్రైట్గా పెట్టేదా ఒక డివిన. సో దాని విత్ హైట్ 100%. సో దాన్ని చేసి దాన్ని ఇక్కడ పొజిషన్ మార్చుకోవచ్చు. సో విల్ మేక్ ఇట్ ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 100%. హైట్ తీసేస్తున్నాను. బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు బాటమ్ బార్ ఉంది మనకు. ఓకేనా, సో మామూలుగా టాప్లో ఉంది, మనకి ఎక్కడికి మారాలి, బాటమ్కి మారాలి. ఓకే, ఎక్కడ మారాలి, బాటమ్కి మారాలనుకోండి. ఓకేనా, ఫస్ట్ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, టాప్లో ఉంది. సో టాప్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, మనకు టాప్లో కావాలనుకోండి, టాప్ ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్కడ ఉంది, మనకు టాప్లో ఉంది. సో నేను ఏంటంటే స్క్రీన్ చిన్నది చేస్తే నాకు ఎక్కడికి రావాలంటే ఆటోమేటిక్గా బాటమ్కి రావాలి. ఎక్కడ రావాలి, బాటమ్కి రావాలి. అవునా కదా. సో నేను ఈ బాటమ్ క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీడియా కొరీ లోపల ఆ రూల్ లోపలికి వెళ్తున్నాను. సో నాకు ఎక్కడ రావాలి, బాటమ్ కావాలంటే నేనేం పెట్టాలా, బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టాలి. ఓకేనా, ఓకే ఓకే. సో ఈ రూల్ అనేది ఓవర్ రైడ్ కావట్లేదు. ఓకే, యూ బాటమ్ 0 పెడితే ఇక్కడ టాప్లో వస్తుంది. ఓకే, స్టైల్ని ఓవర్ రైడ్ చేయాలి అంతే. కింద అదే స్టైల్ని కిందకు వచ్చి ఓవర్ రైడ్ చేయాలి. సో ఓవర్ రైడ్. సరే ఓకే, సరే ఓవర్ రైడింగ్ ఒక నిమిషం చూపిస్తా.
సో ఫస్ట్ ఈ లిస్ట్ స్టైల్ని సేమ్ ఉన్న స్టైల్ని ఇక్కడ మారిస్తే ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే వర్టికల్గా మారుతుందా లేదా. సో ఓన్లీ ఇంత పిక్సెల్ వచ్చిన తర్వాత మనం మార్చాలంటే ఇక్కడ ఏం చేయాలి, మీడియా కొరియల్ ఏం పెట్టాలా, అన్ని పిక్సెల్ పెట్టాలా. సో మినిమం ఏంటంటే 600 పిక్సెల్ 800 పిక్సెల్ మనం స్క్రీన్ ఎట్లా ఉంటాయంటే, సో ఇంత డివైస్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంది. ఇంకా అట్లాగా నాకు ఇంకా చిన్న డివైస్ వచ్చిన తర్వాత మాత్రం వర్టికల్గా మారాలంటే మార్చుకోవచ్చు. సో బేసిక్గా దీంట్లో మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లే చేయాల్సిందంటే దీని లోపల రాసేదంతా నార్మల్ సిఎస్ఎస్. ఓకేనా. సో దీని లోపల మనం సిఎస్ఎస్ కూడా రాసినాం కదా, అదంతా నార్మల్ సిఎస్ఎస్. మీకు ఒక ఎలిమెంట్ రావాలి, ఎట్లా రావాలంటే మీరు ఇప్పుడు చేస్తారు కదా, లెఫ్ట్లో రావాలా, సెంటర్లో రావాలా, బాటం రావాలా, మార్జిన్ ఎంత కావాలా, అదంతా రాస్తారు కదా. సేమ్ ఆ కోడ్ అంతా ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఓన్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎట్ మీడియా ఈ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఎట్ మీడియా ఈ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేస్తాం, మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్ అంటే 600 పిక్సెల్ కానీ తక్కువ ఉంటే ఈ లేఅవుట్ ఈ రూల్ అనేది అప్లై అవుతుంది. 600 పిక్సెల్ కానీ ఇంకా ఎక్కువ ఉంటే మామూలు రూల్ పైన ఉన్నది అప్లై అవుతుంది. సో నువ్వు ఒకే దానికి 2 రూల్స్ కూడా రాసుకోవచ్చు. నాకు 600 పిక్సెల్ అయితే ఇట్లా కావాలి, తర్వాత 800 పిక్సెల్ అయితే ఇట్లా కావాలి. ఓకే, లేకపోతే 1000 పిక్సెల్ అనుకోండి ఇట్లా కావాలి, ఇంకో విధంగా కావాలి. దానికైనా ఇంకా పైన అయితే ఇంకో విధంగా కావాలనుకోండి. ఇట్లా మీడియా కొరియల్ 3 డివైజులకు ఇట్లా రాసుకుంటాం. 600 పిక్సెల్కి ఒక విధంగా, 800 పిక్సెల్కి ఒక విధంగా, ఇంకో విధంగా ఇంకోటి రాస్తాం. ఓకేనా. సో ఇట్లాంటి దీని లోపల రాసేదంతా నార్మల్ స్టైల్స్. మీరు ఎట్లా ప్లే చేస్తే లెఫ్ట్లో పెట్టాలన్నా రైట్లో పెట్టాలన్నా అని ప్లే చేసేదంతా దీని పరంగానే ఉంటుంది. దీని పరంగానే ఉంటుంది. సో క్లాస్ డివిజికల్ టు బాటమ్. ఓకే, సో ఇప్పుడు ఒకదాన్ని చూడండి, దీన్ని మినిమైజ్ చేద్దాం. సో లెఫ్ట్ది ఎక్కడికి వచ్చిందా, బాటమ్కి వచ్చింది. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం రాసుంటారా, మీడియా కొరియల్ రాసుంటారు, మీడియా కొరియల్ లేకుండా రాసుంటారా, మీడియా కొరియల్ రాసుంటారు. ఈ లెఫ్ట్లో ఫిక్స్డ్ లెఫ్ట్లో ఉన్నదాన్ని ఎత్తుకొని వచ్చి మనం ఫిక్స్డ్ ఏం చేస్తాము, బాటమ్ ఫిక్స్ చేస్తాం. ఓకేనా. సో దాన్ని ఎట్లా ఆ ఈ కోడ్ని కరెక్ట్గా దీని లోపల ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, ఎక్కడ ఈ ఎట్ మీడియా కొరియల్ లోపల ఎడగని రాశారనుకోండి మీరు, ఆటోమేటిక్గా అది ఎక్కడికి వస్తుంది, బాటమ్కి వచ్చేస్తుంది. అర్థమవుతుందా. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మన దాంట్లో ఎక్కడైనా మీడియా కొరీస్ రాసామా, ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూలో పోతే వేర్ యూ హ్యావ్ యూజ్డ్ మీడియా కొరీస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, వేర్ యూ హ్యావ్ యూజ్డ్ మీడియా కొరీస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అడతారు, ఖచ్చితంగా అడతారు. ఓకేనా. సో ఎస్ఆర్సి యాప్. సో సైన్ ఇన్ పేజ్ చూసాం లేదు మనం, సైన్ ఇన్ పేజ్లో పెద్ద స్క్రీన్ అయితే ఎక్కువ మార్జిన్ ఉంది, చిన్న స్క్రీన్ అయితే మార్జిన్ లేకుండా ఉంది. ఓకేనా. ఓకే, కోర్ సైన్ ఇన్ రైట్. ఓకే, సో కాంపోనెంట్స్ సైన్ ఇన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఇక్కడ చూడండి. సో యాంగులర్లో అయితే మనకి ఏంటంటే సిఎస్ఎస్ ఫైల్ సపరేట్గా ఉంటుంది, హెచ్టిఎంఎల్ ఫైల్ సపరేట్గా ఉంటుంది, ఇంకొక ఫైల్ సపరేట్గా ఉంటుంది. అదేందో తర్వాత చూసుకుందాం. సో హెచ్టిఎంఎల్ కోడ్ అంతా దేంట్లో రాస్తాము, హెచ్టిఎంఎల్లో రాస్తాము. సిఎస్ఎస్ కోడ్ అంతా దేంట్లో రాస్తాము, సిఎస్ఎస్. అక్కడ ఇన్లైన్ స్టైలే రాయకూడదు, దట్ ఈస్ బ్యాడ్ ప్రాక్టీస్. ఓకేనా. సో సపరేట్గా మనకు సిఎస్ఎస్లో రాయాలి. సో ఇక్కడ చూడండి, సో సైన్ ఇన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీడియా కొరీస్ రాసామో లేదా అని చూద్దాం. ఓకేనా. ఓకే, సో ఇక్కడ మీడియా కొరీ ఉందా, మీకు కనబడుతుందా లేదు, మనకి ఇక్కడ మీడియా కొరియా కనబడుతుందా. ఓకే, సో ఇక్కడ మీడియా కొరీ ఏం రాస్తాం, మీడియా స్క్రీన్. సో ఇక్కడ 7 వరకు ఏమన్నా మారిందా, మారలేదు. తర్వాత అండ్ సింబల్, ఇదంతా సింటాక్స్ కరెక్టా. సో మ్యాక్స్ విడ్త్ నాకు ఎంత అంటే 850 పిక్సెల్. 850 పిక్సెల్ అయితే నేను ఏం చేస్తాను అంటే లాగిన్ ఫామ్లో మార్జిన్ లెఫ్ట్ ఎంత పెట్టాను, 0 పిక్సెల్. నార్మల్గా ఇదే లాగిన్ ఫామ్కి పెద్ద స్క్రీన్లో అయితే ఎంత మార్జిన్ ఉంటుందో చూసుకోండి ఒకసారి. ఓకేనా. లాగిన్ ఫామ్ మార్జిన్ లెఫ్ట్ ఎంత ఇచ్చాను, 23% ఇచ్చా. అదే చిన్న స్క్రీన్కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని ఏం చేశాను, మార్జిన్ లెఫ్ట్ ఏం చేశాను, 0 చేసా. సో 0 చేసినప్పుడు ఏం జరుగుతుంది, మార్జిన్ తీసుకోదు, ఇంకా నాకు ఎడ్జ్కి వచ్చేస్తుంది. అర్థమవుతుంది, డిఫరెన్స్ అర్థమవుతుందా. అట్లాగే ప్యాడింగ్ని మార్చాలనుకోండి, సో మార్జిన్ రైట్కి, అంతకుముందు దీనికి అనుకోండి ఈ లోగోకి ఎక్కువ విడుతుని ఉంటుంది. చిన్న స్క్రీన్ చేసినప్పుడు ఏం చేస్తాను, 1% చేశా. చిన్న స్క్రీన్ చేసినప్పుడు ఏం చేస్తాను, 1% చేశా. సో అట్లా మీరు విడ్త్తో ప్లే చేయాలనుకోండి. ఓకేనా. కంటెంట్ విడ్త్ ఇక్కడ 90% పెట్టా, పైన 100% అట్లా ఉంటుంది. అర్థమవుతుందా. సో అట్లా మీరు విడ్త్తో ప్లే చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, అదే సిఎస్ఎస్ క్లాస్. ఓకేనా. సో ఇక్కడ లాగిన్ ఫామ్ అని కొడతాను, పైన అదే ఫామ్ ఉంటుంది, పేరు ఏం మారబడా, పైన ఏ పేరు ఉందో అదే ఇక్కడ లాగిన్ ఫామ్ ఉందా అదే పేరుతో కింద రాసి మీరు ఏ ప్రాపర్టీస్ని ఓవర్ రైడ్ చేయాలి ఆ ప్రాపర్టీస్కి మాత్రమే కోడ్ రాయాలి. అంతా అన్ని రాయబుల్ వల్ల. ఓకేనా. మనం ఏ ప్రాపర్టీస్ని ఓవర్ రైడ్ చేయాలి ఆ ప్రాపర్టీస్కి మాత్రం కోడ్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు వీడియో మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, మన స్టూడెంట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికి ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేయాలా,
మీడియా కొరీ రాసి చిన్న స్క్రీన్ అయితే మార్జిన్ లెఫ్ట్ 0 మార్జిన్ రైట్ 0 అన్నారు అప్పుడు ఏం జరుగుతుందా ఈ ఫామ్ అనేది మొత్తం విడ్త్ని తీసేసుకుంటుంది. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇది రెండోది ఏంటంటే ఇక్కడ మనకు సిఎస్ఎస్ ఓపెన్ చేసి చూసారనుకోండి ఇక్కడ 2 రూల్ ఉన్నాయి. ఒకటి మ్యాక్స్ విడ్త్, రెండోది వచ్చేసి మినిమం విడ్త్. రెండోది ఏంది మినిమం విడ్త్. సో మ్యాక్స్ విడ్త్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ స్క్రీన్ ఓన్లీ ఇంతే ఉంటే దానికైనా తక్కువ ఉంటే అప్పుడు ఏ రూల్ అప్లై కావాలా? ఇది అప్లై కావాలని చెప్తున్నా. ఇది అప్లై కావాలా? దీనికైనా ఇంకో రూల్ ఏం చేస్తున్నానంటే మినిమం నాకు స్క్రీన్ మినిమం దీనికైనా ఎక్కువ ఉంటే మినిమం 900కైనా ఎక్కువ ఉండింది అనుకోండి అప్పుడు నాకు ఈ రూల్ అప్లై కావాలని చెప్తున్నా. అప్పుడు ఏ రూల్ అప్లై కావాలని చెప్తున్నాను? ఈ రూల్ అప్లై కావాలని చెప్తున్నా. అర్థమవుతుందా? సో మ్యాక్సిమం అంటే ఏంది? ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ 900 ఉంది అనుకోండి 900 కన్నా తక్కువ ఉంటే ఏ రూల్ అప్లై కావాలి? ఇది. అంటే స్క్రీన్ మ్యాక్సిమమే ఇంత, దీనికి పైన లేదనమాట. అట్లాంటప్పుడు దాని ఈ రూల్ అప్లై అవుతుంది. లేదు ఇప్పుడు నాకు ఐప్యాడ్ ఓపెన్ ఉంది అనుకోండి ఐప్యాడ్ మినిమం రూలు ఇంత ఉంది అనుకోండి 900 కన్నా ఎక్కువ ఉండింది అనుకోండి అప్పుడు ఏ రూల్ అప్లై అవుతుంది? ఈ రూల్ అప్లై అవుతుంది. రెండిట్లో ఏదో ఒకటి అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ అని నేను చెప్పానా లేదా? మన ప్రాజెక్టులు ఖచ్చితంగా ఎక్కువ వాడతాము. ఇగో ఇక్కడ చూడండి ఇక్కడే ఎన్ని పేజీల్లో వాడండి, ఎన్ని దగ్గర వాడంటారు చూడండి. ఓకేనా? సో ఇక్కడ విడ్త్ అనేది నాకు పైన ఉండేది కాదు, ఈ విడ్త్ తీసుకోవాలని ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఇక్కడ కలర్ అనేది నాకు ఆ కలర్ వద్దు, నాకు వైట్ కలర్ తీసుకోవాలని ఈ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఓకేనా? సో అట్లా ఇంపార్టెంట్ మనకు కలర్ ఓవర్ రైడ్ చేయాలంటే ఏం చెప్తున్నామో ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. అవునా కదా మనక? ఓకేనా? సో అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేసాం? మీడియా కొరీ చూసాం. సో మీడియా కొరీ సింటాక్స్ చెప్పండి. ఎట్ మీడియా, తర్వాత ఏందా స్క్రీన్, తర్వాత అండ్, తర్వాత సింటాక్స్. సింటాక్స్లో ఏం పెడతాం? నాకు మినిమం ఇంత అంటే ఇంత స్క్రీన్కి అయితే నాకు ఇంత కావాలంటే అప్పుడు మనం పెడతాం మ్యాక్స్ ఐఫన్ విడ్త్. ఓకేనా? దీనికైనా పెద్దది ఉంటే నాకు ఈ స్టైల్ అప్లై చేయాలంటే అప్పుడు ఏం చెప్తాం? మిన్ ఐఫన్ విడ్త్. మనం ఎన్ని పిక్సెల్ ఇస్తే దాని అర్థమైంది. పిక్సెల్ అంటే ఏం అర్థమైందంటే ఆ స్క్రీన్ యొక్క పిక్సెల్. ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ యొక్క పిక్సెల్ 600 అనుకోండి, నేను ఆ 600 స్క్రీన్ మొబైల్ అన్నింటినీ టార్గెట్ చేయాలంటే నేను ఇక్కడ ఏం రాస్తాను? 600 పిక్సెల్ అని రాస్తా. సో అట్లాంటి చిన్న చిన్న మొబైల్ అన్ని చూసినప్పుడు నాకు ఏ విధంగా డిస్ప్లే అవుతుంది? ఈ మాదిరిగా డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుందా? చిన్న చిన్న స్క్రీన్లు వచ్చినప్పుడు నాకు ఏ మాదిరిగా డిస్ప్లే అవుతుంది? ఈ మాదిరిగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో మీరు ప్లే చేయాలి దీంతో కూడా. మీడియా కొరీలు రాసి ఇట్లా ప్లే చేస్తే అప్పుడు మీకు నీట్గా వస్తుంది. అర్థమవుతుందా? సో మీరు రాసిన ఎగ్జాంపుల్లో ఒక దాంట్లో ఇప్పుడు స్టూడెంట్ వర్క్ వెళ్తున్నాను. OneDrive యాంగులర్ కోర్స్ స్టూడెంట్ వర్క్. ఓకే, సో G5. సో ఈ ప్రాజెక్ట్ అందరూ చేయండి, ప్రతి ఒక్కరి దగ్గర ఈ పేజ్ ఉండాలి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కార్డులు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్లెక్స్ వాడారనుకోండి, ఇక్కడ మీరు ఫ్లెక్స్ వాడారనుకోండి, సో ఆటోమేటిక్గా నేను చిన్నది చేసినప్పుడు ఇట్లా హారిజాంటల్గా రాదు ఇది. అర్థమవుతుందా? సో ఫ్లెక్స్ వాడితే ఏం జరుగుతుంది? మనం ఆటోమేటిక్గా రోల్ అయిపోతాయి లేదా? ఇట్లా పెట్టగానే అయ్యే రోల్ అయ్యి కిందకు వచ్చేస్తాయి. వస్తుందా రాదు మనక? వస్తుంది. అవునా కదా? ఓకే, ఇంకొకటి ఇక్కడ సబ్స్క్రిప్షన్లో ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేశాను అనుకోండి, ఇది చూడు ఇదేమవుతుందా? ఇంత విత్ అవసరం లేదు దీనికి. అవసరమా దీనికి విత్? ఇంత అవసరం లే, ఇంత విత్ అవసరం లే. ఎప్పుడు విడత కావాలా? ఓన్లీ పెద్దది మాత్రమే విడత కావాలా. నా చిన్నది చేసే కొంత నాకేం కావాలా? నా కాంపోనెంట్ అట్టే ఉండాలా. రైట్ సైడ్ మార్జిన్ అనేది నాకు అంత అవసరం లే. రైట్ సైడ్ మార్జిన్ అనేది అంత అవసరం లే. ఓకేనా? సో ఇక్కడ ఖచ్చితంగా మార్జిన్ పెట్టి ప్లే చేస్తుంటాడు. ఓకేనా? సో ఇక్కడ ఎట్లా పెట్టి మార్జిన్ పెట్టి ప్లే చేస్తుంటాడు అనుకోండి. సో మార్జిన్ ఇక్కడ ఎక్కడ వాడినాడా? ఓకే, ఇంత చిన్న డివైజ్లో మరీ ఇంత చిన్నది చేసి అన్న దీంట్లో బాగా రావట్లేదు అన్న మరీ అంత చేయలే. మినిమం ఒక లెవెల్ వరకు చేయండి. ఓకేనా? దానికి మించి మనకు అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇంత లెవెల్లో ఇంత స్పేస్ అవసరం లేదు దీనికి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా కాంపోనెంట్కి ఎంత పెడుతుందో అంత తీసుకోండి సరిపోయేది. ఓకే, పేమెంట్ ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ ఎంత ఇచ్చినాడా? 37%. మార్జిన్ రైట్ ఎంత ఇచ్చినా? 37%. సెంటర్కి వచ్చేదానికోసం అంత చేస్తున్నాం. అవునా కదా? మనం అట్లా లేకుండా మనం దీన్ని వాడుకోవచ్చా లేదా? ఫ్లెక్స్ వాడుకోవచ్చా లేదా? డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై సెంటర్ అది పెట్టినామనుకోండి, మీరు ఎంత చిన్న స్క్రీన్ చేసినా అది సెంటర్లోనే ఉంటుంది. అది మీకు మార్జిన్లు తగ్గుతూ ఉంది అట్లా ఏం మీరు కన్సిడర్ చేయబడలే ఫ్లెక్స్ పెట్టుకుంటే. ఈ మార్జిన్లు మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాము? మార్జిన్లు పెట్టి ప్లే చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు వరకు మీ ప్రాజెక్ట్లో అట్లా ఏదైనా మార్జిన్లు పెట్టి ప్లే చేసి ఉంటే మార్జిన్ పర్సనల్ తీసేసి సెంటర్ పెట్టేదానికోసం ఇప్పుడు నాకు స్క్రీన్ సెంటర్లో లేదు, టాప్లో మాత్రం సెంటర్ ఉంది. అప్పుడు నేను జస్టిఫై పెట్టాలన్నా అలైన్ పెట్టాలన్నా? అలైన్ ఏం కావాలి నాకు? అలైన్ స్టార్ట్ సెంటర్ ఉండాలన్నా? అలైన్ స్టార్ట్ జస్టిఫై సెంటర్. అర్థమవుతుందా? అలైన్ స్టార్ట్ జస్టిఫై సెంటర్ అంటే టాప్లో సెంటర్కి వస్తుంది. లేదు అన్నిటికీ సెంటర్లో కావాలంటే అలైన్ సెంటర్ జస్టిఫై సెంటర్. అర్థమవుతుందా? అప్పుడు మీరు మార్జిన్ తగ్గించాలి పెంచాలా ఏం అవసరం వాడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సో అట్లాంటి కొన్నిసార్లు ఏంటంటే అట్లా నేను అన్ని దగ్గర ఫ్లెక్స్ పెట్టలేను నాకు, కానీ సెంటర్లో రావాలనుకుంటే అప్పుడు మార్జిన్లు రాసుకోవచ్చు. కానీ మీడియా కొరీలు రాసుకో. ఇప్పుడు నేను చిన్నది చేసే కొంది నా కంటెంట్కైనా మార్జిన్ ఎక్కువగా ఉంది.
అర్థమవుతుందా? నేను చిన్నది చేసే కొద్ది ఏమవుతుంది, నా కంటెంట్ కానీ ఈ పక్క ఆ పక్క స్పేస్ ఎక్కువగా ఉంది. అట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే నేనేం చేసుకోవాలా, మీడియా కొరి ఇప్పుడు 800 ఒక మీడియా కొరి, 600 ఒక మీడియా కొరి రాసి మార్జిన్ లెఫ్ట్ 0 తర్వాత ఒక 1% మార్జిన్ రైట్ ఒక 1% ఇచ్చారనుకోండి, నీ కంటెంట్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, మార్జిన్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? సో దీంతో మీరు కంటెంట్ని ఎట్లాగైనా ప్లే చేయొచ్చు. సో ఇంకా ఏంది, ఇంకా చిన్న స్క్రీన్ వచ్చినప్పుడు నాకు ఇది అసలు వద్దు, ఈ లెఫ్ట్ సైడ్ మెనూ వద్దు అనుకోండి, అప్పుడు నేనేం చేయొచ్చా, ఈ లెఫ్ట్ సైడ్ బార్ ఇస్ కూడా డిస్ప్లే ఇస్ కూడా నన్ను పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మొత్తం ఎగిరిపోతుంది లేదా నాకు చిన్న స్క్రీన్ వచ్చినప్పుడు. లేదు నాకు బాటం రావాలనుకోండి, అప్పుడు నేనేం చేయాలా, ఆ ప్లేస్ని ఫిక్స్డ్ పెట్టి దాన్ని బాటం పెట్టుకోవాలి. ఆ స్టైల్తో మీరు ప్లే చేయాలి, అది ఎట్లా వస్తుందో ట్రై చేయాలి. మనకు బాటం పెట్టేది వచ్చారా, పెట్టేదొచ్చు, దాన్ని ప్లే చేసి మనకు ట్రై చేస్తే అది వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది, సో దీంతో ఏమైందంటే ఆల్మోస్ట్ ఇంకా మన సిఎస్ఎస్తో ఇక్కడ ఏదైతే ఉందో రాసుకున్నాం, ఎక్స్టర్నల్లోనే రాసుకుంటాం స్టైల్స్ డాట్ సిఎస్ఎల్. ఇంక నువ్వు ఇంక లోపల వాడబడలేదు శివా. దీన్ని ఎత్తుకొని నేను స్టైల్స్ డాట్ సిఎస్ఎస్లో పెట్టించు. లోపల ఏంటంటే నువ్వు దేని టార్గెట్ చేస్తున్నావు ఆ సిఎస్ఎస్ని ఓవర్ రైట్ చేయాలి. ఇక్కడ రికార్డింగ్ స్టాప్ చేస్తా, స్టాప్ రికార్డ్.